Recording it. Happy evening, all of you. Happy evening, sir. Happy evening, sir. Happy evening, Good evening, sir. Very happy evening. ఎలా ఉన్నారు Happy evening, sir. ఫైన్ ఓకే అందరం బాగున్నాం సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అందరు కెమెరాస్ ఆన్ చేసుకోండి. ఈరోజు మనకి వెరీ వెరీ స్పెషల్ క్లాస్. అంటే ఈ స్పెషల్ క్లాస్ అని ఎందుకన్నాను తెలుసా? ఇక్కడ నుండి మనం జూమ్ లో మన క్లాసెస్ కి వస్తుంటాం కదా, మన జూమ్ ఎటికెట్స్ ఎలా ఉండాలి. జూమ్ లో మనం ఎలా ఉండాలి, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయి అనే దాని గురించి మనకి ఈరోజు స్పెషల్ క్లాస్ తెలుసుకోబోతున్నాం. ఈ క్లాస్ లో మనకు ఒక ఎక్స్పర్ట్ పర్సన్ రాబోతున్నారు. మీకు ఒక టఫ్ క్వశ్చన్ అనేది ఇస్తున్నా, దానికి ఆన్సర్ మీరు ఏమేమి వస్తారు అనేది చిన్న చార్ట్ లో వన్ మినిట్ ఆన్సర్ 1 minute లో పెట్టాలి. చార్ట్ లో పెట్టండి. ఎవరు కూడా ఇంటరాక్షన్ అవ్వద్దు, ఓన్లీ మీ చార్ట్ లో మాత్రమే రావాలి మీ ఆన్సర్. ఆర్ యు బోర్న్ లీడర్ ఆర్ మేడ్ లీడర్? మీరు పుట్టుకతోనే ఒక లీడర్ లక్షణాలతో పుట్టారా, లేకపోతే ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీరు లీడర్ గా అవ్వాలనుకున్నారా? చార్ట్ అని ఉంటది, చార్ట్ అని ఓపెన్ చేయండి. దాంట్లో మెసేజ్ కావాలి. బోర్న్ లీడర్ శేఖర్ గారు, రాజుగారు సిచ్యుయేషన్, రాజశేఖర్ గారు మేడ్ లీడర్, సురేంద్ర గారు బోర్న్ లీడర్, రవి బేతి గారు బోర్న్ లీడర్, పురుషోత్తం గారు బోర్న్ లీడర్, మాణిక్యం గారు బోర్న్ లీడర్, హైమహావతి గారు మేడ్ లీడర్, పబ్బు స్వాతి గారు బోర్న్ లీడర్, రవికుమార్ గారు బోర్న్ లీడర్, వెంకట్రావు గారు మేడ్ లీడర్, నవీన్ రెడ్డి గారు బోర్న్ లీడర్, హర్షవర్ధన్ గారు మేడ్ లీడర్. సూపర్. అంటే ఎక్కువ మంది బోర్న్ లీడర్ అని చెప్పేసి ఇచ్చారు. మీ బోర్న్ లీడర్ అవ్వాలంటే ఏమని ప్రయత్నించారా? ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ జర్నీ ఎలా సాగాలనుకుంటున్నారు? ఈ రోజు నుంచి మీరు మొదలు పెట్టండి. ఓవర్ టు శ్రీనివాస్ సార్. Thank you, sir. Thank you very much, Ramlokar sir. And మీ అందరికి కూడా హ్యాపీ ఈవినింగ్. వెల్కమ్ 15th June 2024, Day 3. ఎస్, మిమ్మల్ని అంటే ఈరోజు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 15 నిమిషాల ముందు మీకు జూమ్ యాక్సెస్ ఇచ్చాము, కానీ మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయేమో అన్నట్టుగా ఎవరూ మాటలు మాట్లాడలేదు. అప్పటికి మా తులసి మేడం మాట్లాడండి 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 అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. అయినా మేము తగ్గేదే లేదు, మేము మాట్లాడడం అనుకుంటూ మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడే మాటలు మాకు వినిపిస్తున్నారు. మా సంతోష్ సార్ కూడా భోజనానికి వస్తా అని కూడా పర్మిషన్ తీసుకున్నాడు మేడం దగ్గర నుంచి. సో మిత్రులారా, మీకు ముందు స్టార్ట్ చేసేది ఏంటంటే మిమ్మల్ని మీరు మాట్లాడుకోవాలి, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. మీరు మ్యాక్సిమం మా దగ్గరకు వచ్చింది మీ గూగుల్ ఫామ్లో మీరు ఫిల్అప్ చేసింది ఏంటంటే నలుగురిట్లో మాట్లాడాలంటే భయం అని చాలా మంది ఇచ్చారు. ఆ భయాన్ని ప్రారదోలడమే మెయిన్ మన ముఖ్య ఉద్దేశం. కాబట్టి అలాంటి భయం పోవాలంటే ఫస్ట్ మన లోపల మనం ఇంటరాక్షన్ కావాలి. తర్వాత మీకు ఈ జూమ్ కూడా ఇప్పుడు మీరు మాట్లాడుకోవాలంటే రాగానే మీరు ఎట్లా అన్మ్యూట్ చేసుకోవాలి, ఎట్లా మ్యూట్ చేసుకోవాలి, ఏంటి మీ ఇంట్లో సీక్రెట్లన్నీ మాకు వినబెడుతున్నారు. ఈ బాధలన్నీ భరించలేక ఇవాళ మీకు అంటే భరించలేక కాదు, అసలు జూమ్ అంటే ఏంటి తెలియని కొంతమంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి మనం జూమ్తో సావాసం చేస్తాం. ఒక ట్రైనర్, ఒక స్పీకర్ అంటే ఇంకా ఇక్కడ నుంచి మనం నేర్చుకోవడానికి, మనం నేర్పించడానికి ఇది కంటిన్యూ మనకు ఒక పార్ట్ అవుతుంది. కాబట్టి
దానికి సంబంధించి మన రామ్లోకా గారు ఆలోచించి ఈ రోజు వీళ్ళకి ఈ అద్భుతమైన సెషన్ మనం ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకొని మీకు అలాంటి అద్భుతమైన స్పీకర్ తోటి మీకు ఈ సెషన్ ఇవ్వబోతున్నారు. రేపటి నుంచి మాత్రం ఎర్లీగా వచ్చి ఇంటరాక్షన్ కండి. ఒకటి, ఈ స్టేజ్ ఫియర్ పోవడానికని మీ అందరికి కూడా ఇప్పుడు మేము ఫ్రీగా నేర్పిస్తున్నాం కదా, నేను ఎంత ఛార్జ్ చేస్తాను తెలుసా? రీసెంట్లీ మొన్న ఎలక్షన్ ముందు ఒక లీడర్, సార్ నాకు స్టేజ్ ఫియర్ అంటే భయము, ఒక పొలిటీషియన్ పేర్లొద్దు, ఫియర్, నాకు స్టేజ్ ఫియర్ ఉన్నది, మాట్లాడాలి, నాకు నేర్పించండి అంటే పర్సనల్ 1-to-1 ట్రైనింగ్ ఇచ్చాను. 45,000 రూపీస్ ఛార్జ్ చేశాను. 6 క్లాసెస్ ఓన్లీ. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మీకు మేము ఫ్రీగా ఎందుకు ఇస్తున్నాము అనేది. అంటే మీరు మేము ఇచ్చేదాన్ని ఉపయోగించుకుంటారని మేము కోరుకుంటూ, ఆలస్యం చేయకుండా మనం ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోదాం. ఓవర్ టు తులసి మ్యామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. అందరూ Happy చూడడానికి evening, ma'am. వచ్చారు కానీ Happy ఇంకా evening, ma'am. రావాలి చాలా Happy మంది. evening, ma'am. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ Happy evening, ma'am. Happy evening, ma'am. హ్యాపీ Happy ఈవినింగ్ evening, ma'am. ఈరోజు టాపిక్ తెలుసు హ్యాపీ కదా. Happy ఈవినింగ్ evening, మ్యామ్. ma'am. ఆల్ కంప్లీట్ ఫ్యామిలీ హ్యాపీ ఈవినింగ్. Happy evening, ma'am. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. మనం మెంటర్స్ కాకుండానే పార్టిసిపెంట్స్ 74 మెంబర్స్ ఉన్నారండి. ఇంకా 61 పీపులే ఉన్నారు. అంటే ఇంకా మీ కో పార్టిసిపెంట్స్ ఇంకా రాలేదని అర్థమవుతుంది. మీ గ్రూపులలో ఎవరైతే ఉన్నారో మీ గ్రూపులలో మీరు మీ స్క్రీన్ షాట్ చేసి మేము జాయిన్ అయిపోయాం, మీరు జాయిన్ అవ్వండి అని పెట్టండి. మనకి కంపల్సరీ చెప్పెళ్ళారు కదా, మేము వచ్చేసాం మీరు కూడా రండి అని చెప్పేసి అలా పెట్టండి. వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఈలోగా మనం సెషన్ ని స్టార్ట్ చేసుకున్నాం. ఈరోజు క్లాస్ ఏంటండి? జూమ్ కదా. ఒక సామెత ఈ మధ్యన విన్నాను నేను, తనలో తానే వేగుతుంది అంట. తనలో తానే వేగుతుంది ఏంటో చెప్తారా ఎవరైనా? అందరూ మ్యూట్ చేసుకోకుండా చాట్ చేసినా పర్వాలేదు. తనలో తానే వేగుతుంది. అలాగే మనం జూమ్ గురించి జూమ్ లోనే నేర్చుకుంటున్నాం. తనలో తానే వేగుతుంది. జూమ్ కాకుండా ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది. వంటింట్లో పల్లి నూనెలో పల్లీలు వేగుతూ ఉంటాయి. పల్లి నూనెలో పల్లీలు వేగుతాయి. అలాగే మనం జూమ్ గురించి జూమ్ లో తెలుసుకుంటున్నాం. ఈ జూమ్ గురించి మనకి జూమ్ విషయాలు చెప్పడానికి మనకి ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు త్రినాథ్ దాస్రి గారు. త్రినాథ్ దాస్రి గారు వచ్చేసి ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ 54th బ్యాచ్. అలానే 4 గ్రూప్స్ కి మెంటర్ గా వ్యవహరించున్నారు. TTWS కి, అలానే EPS కి, యంగ్ మైండ్స్ కి, చాలా వాటికి ఇన్ఛార్జ్ గా చేశారు, మెంటర్ గా చేశారు, కోఆర్డినేటర్ గా చేశారు. అలా కాకుండా ఇంకా సర్వీస్ చేయాలని చెప్పి సారు డైరెక్టర్ పొజిషన్ లో కూడా ఉన్నారు, ICI డైరెక్టర్. సార్ వచ్చేసి ప్రొఫెషనల్ గా బిజినెస్ మ్యాన్. ఆలస్యం చేయకుండా మనం సార్ని ఇన్వైట్ చేసుకున్నాం. వెల్కమ్ సార్, వెల్కమ్ త్రినాథ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారు అందరూ? ఫైన్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. Happy evening, sir. Happy evening, sir. Happy evening, sir. హ్యాపీ ఈవినింగ్ సార్. Sir, happy evening, sir. హ్యాపీ ఈవినింగ్ సార్. Happy evening, sir. హ్యాపీ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరాలు ఆఫ్ లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీ ఈవినింగ్ చెప్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు అదే కెమెరాని కొంచెం ఆన్ చేసుకుంటే మనకి చాలా ఇంటరాక్టివ్ ఉంటుంది. అస్సలు అదిరిపోతుంది అనమాట. ఇంతమంది ఫ్రెండ్స్ తో మనం కలుసుకుని మాట్లాడుతూ వాళ్ళు ఎలా వింటున్నారు, మనం ఎలా చెప్తున్నాం, మనం ఎలా వింటున్నాం, అంత ఫోకస్ అంతా కూడా కెమెరా ఆన్ చేస్తేనే వస్తుంది. బ్రదర్ సిస్టర్స్, మీరు కెమెరా ఆన్ చేయకపోతే విన్నాం వింటున్నాం, వస్తున్నాం, అటెండ్ అవుతున్నాం. కెమెరా ఆన్ చేస్తేనే ఒక స్పీకర్ కి కూడా బాగా చెప్పాలనిపిస్తుంది, ట్రైనర్ కూడా బాగా చెప్పాల్సింది. అసలు ఫోకస్ అంతా కూడా ట్రైనర్ ఫోకస్ ఎక్కడ ఉంటుంది తెలుసా అండి? నా క్లాసు ఎంతమంది కెమెరా ఆన్ చేసుకుని వింటున్నారు అని వెతుకుతూ ఉంటాడు.
అలా అన్ని కెమెరాస్ ఆన్ లో ఉన్నాయి అనుకోండి, అసలు ప్రిపేర్ అవ్వండి మిమ్మల్ని చూసి మీకు ఏం కావాలి ఏంటి అనేది ఆటోమేటిక్ గా అన్ని ఇచ్చేస్తుంటారు. మిగిలిన వాళ్ళు, డ్రైవింగ్ లో ఉన్న వాళ్ళు దయచేసి కెమెరా ఆన్ చేయకండి. మీరు అక్కడ చాట్ బాక్స్ లో పెట్టండి నేను డ్రైవింగ్ లో ఉన్నాను, సో అండ్ సో రీజన్. కెమెరా ఆన్ లో లేని వాళ్ళు మాత్రం చిన్నగా రీజన్ టైప్ చేయండి చాట్ బాక్స్ లో. ఇన్ కేస్ చాట్ బాక్స్ కనబడలేస్తారంటే ప్రాబ్లం ఏం లేదండి, మనం దాని గురించి కూడా తెలుసుకుందాం. కనిపించిన వాళ్ళు చాట్ బాక్స్ లో చాట్ చేయండి, మిగిలిన వాళ్ళందరూ కెమెరా ఆన్ చేయండి. నాకైతే మేము అందరినీ చూడాలనిపిస్తుంది, చూస్తూ చెప్పాలనిపిస్తుంది, చెబుతూ నేను కూడా చాలా విషయాలు ఈ జూమ్ గురించి నేర్చుకోవాలనిపిస్తుంది. ఆ, ఏంటి సార్ మీరు చెప్తారని చెప్పి మాలో రామలోక గారు ఇప్పుడు దాకా చెప్పారు, జూమ్ గురించి ఒక అద్భుతమైన స్పీకర్ వస్తున్నారు, ట్రైనర్ వస్తున్నారు, మనకు చాలా చాలా విషయాలు చెప్తారంటున్నారు. మాకు ఆల్రెడీ కొన్ని విషయాలు తెలుసు, ఇంకొన్ని విషయాలు చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నాం. మీరేంటి నేర్చుకుంటాను అంటున్నారంటారా? మీరు అడిగేటప్పుడు మేము చెప్పేటప్పుడు మల్టిపుల్ టైమ్స్ చెప్తూ ఉంటాం కాబట్టి ఏదో ఒక పాయింట్ ఏదో ఒక విధంగా మేము కూడా కొత్తగా నేర్చుకునే అవకాశం ఉంటుంది మీ ద్వారా మాత్రమే. మనం స్టార్ట్ చేద్దాం మరి. మీరు కెమెరాస్ ఆన్ చేస్తేనే నాకు స్టార్ట్ చేయాలనిపిస్తుంది. ఆ స్టార్టింగ్ లోనే మొత్తం అన్ని కెమెరాస్ ఒక్కసారి ఆన్ లో ఉంటే ఆటోమేటిక్ గా ఇక్కడ పీపీటీ ఒక డిజైన్ చేశాను నేను. ఆ డిజైన్ కి ఎలా చేశానంటే దానికి ఒక ఇంటర్లింకింగ్ పెట్టాను. ఆ ఇంటర్లింకింగ్ ఏంటి అంటే అందరు కెమెరాస్ ఆన్ చేసినప్పుడు ఆ పీపీటీ ఆటోమేటిక్ గా, రెండు హ్యాండ్స్ చూసారు, నా రెండు హ్యాండ్స్ ఇక్కడే పెడుతున్నాను. మీరు అందరు కెమెరాస్ ఆన్ లో ఉంటే ఆటోమేటిక్ గా నా పీపీటీ ఓపెన్ అయిపోతుంది. చూడండి, కావాలంటే నా రెండు హ్యాండ్స్ ఇక్కడే ఉన్నాయి. షేర్ చేసేది కూడా నేనే, మిగిలిన వాళ్ళు ఎవరు షేర్ చేయరు. సార్ మీరు హ్యాండ్స్ పైన పెట్టారు బాగానే ఉంది, బట్ షేర్ చేసేది వేరే ఎవరు కాబట్టి అది ఓపెన్ అవుతుందని మీరు నవ్వుతూ నాకు సమాధానం చెప్తున్నారు, అర్థమవుతుంది. బట్ నా హ్యాండ్స్ ఇక్కడే ఉన్నాయి చూడండి. మీరు అన్ని కెమెరాస్ ఆన్ లో ఉంటే ఆటోమేటిక్ అదే ఆన్ అవుతుంది. మీరు చూడండి, కౌంట్ డౌన్ చేయండి, మీ అందరి కెమెరాస్ ఆన్ లో ఉన్నాయి చూడండి. ఆన్ లో ఉంటే ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. నా రెండు హ్యాండ్స్ ఇక్కడే పెడుతున్నా, నన్నే చూడండి. సార్ అది జరగని పని, కానీ మీరు ఏదో ఓపెన్ చేసి కానివ్వండి సార్ అంటారా? యా ఫ్రెండ్స్, మీరు అందరూ కెమెరాస్ ఆన్ చేస్తే మనం ఫాస్ట్ గా ఓపెన్ చేద్దాం. అబ్బా, ఇంతమంది కెమెరాస్ ఆన్ చేశారంటండి. నేను అడిగిన దానికి, నేను అడిగానని ఆన్ చేస్తారా, లేకపోతే మీరు ఆల్రెడీ లోకా సార్ చెప్పారండి ఆల్రెడీ, అందుకని కొంచెం మేము ఏదో అటు ఇటు పనిలో ఉన్నాం అందుకని ఆన్ చేయలేదు, అందుకని ఇప్పుడే ఆన్ చేసాం అంటారా? ఏఐ రైట్ అండి, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రైట్. సో మీ అందరికి మీలో ఒక్కసారి చెప్పండి, ఎవరికి మీకు జూమ్ గురించి ఆల్రెడీ తెలుసండి మాకు అని అంటారు వాళ్ళు. ఇట్లా హ్యాండ్ రైజ్ చేయండి, ఇలా హ్యాండ్ రైజ్ చేయండి, ఫిజికల్ గానే హ్యాండ్ రైజ్ చేయండి, వర్చువల్ హ్యాండ్ రైజ్ వద్దు, ఫిజికల్ గా హ్యాండ్ రైజ్ చేయండి. ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారో తెలిసిపోతుంది. హ్యాండ్ రైజ్ చేయని వాళ్ళు కెమెరా ఆన్ చేసుకున్నా లేనట్టే. ఫిజికల్ గా హ్యాండ్ రైజ్ చేయమన్నాను, ఎందుకు ఫిజికల్ గా హ్యాండ్ రైజ్ చేయమని చెప్తాను నేను. వర్చువల్ గా వద్దని కూడా నేను చెప్పాను, ఫిజికల్ గా హ్యాండ్ రైజ్ చేయమన్నాను. మెంటర్స్ కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు, సార్ నేను ఆల్రెడీ తెలుసు కదండి అంటే అందరితో, మనం నలుగురితో నడుద్దాం, మళ్ళీ నేర్చుకుందాం. ఫిజికల్ గా హ్యాండ్ రైజ్ చేయండి, ఫిజికల్ గా హ్యాండ్ ఇలా చూపించాలి, ఇలా అనండి, హ్యాండ్ ఇలా చూపించండి, చదువుతుంది చూద్దాం. లేదంటే మీరు ఫోటో తీసి పెట్టేశారు, నాకేం తెలుస్తుంది? మీరు ఇలా అంటే అమ్మయ్యా ఫోటో తీసి పెట్టలేదురా వీళ్ళందరూ నా కోసం ఇలా అంటున్నారు అని. అమ్మయ్య ఎంత బాగా దీవిస్తున్నారు చూడండి, అందరూ బాగా నేర్చుకోవాలని ఎంత చక్కగా దీవిస్తున్నారు కదండి. ఇలా ఎందుకు పెట్టుకున్నానంటే కెమెరా ఆన్ లేని వాళ్ళు కూడా పాపం కెమెరాలో ఆన్ లో ఉందిలే అని ఇలా అంటారేమో, దానికోసమే వాళ్ళ కెమెరా కనబడలేదు ఏంటి అని ఎక్కడెక్కడ ఎదుక్కుని వాళ్ళు ఆన్ చేస్తారని నా చిన్న ఆశ. చాలా మంది ఆన్ చేసుకున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇంకా స్టార్ట్ చేద్దాం. మరి ఇంతమందికి ఈ జూమ్ గురించి తెలుసు కదా, మళ్ళీ ఎందుకు నేర్చుకోవడం? అవును కదా, వేరే సెషన్ ఏదైనా పెడితే బాగానే ఉండేది కదా. ఈ జూమ్ సెషన్ వల్ల ఒకటే 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 అవునా? బట్ ఏదైతే మీకు తెలుసో, ఏదైతే మీకు ఆల్రెడీ చెక్ చేశారో, ఏదైతే మీరు ఆల్రెడీ యూజ్ చేశారో దాంతోనే స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే కోణంలోనే మనకు ఫస్ట్ జూమ్ సెషన్ పెట్టినట్టున్నారు ఇలా రామ్లోకా గారు. అద్భుతంగా వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళు ఒకసారి రీచెక్ చేసుకుంటారు. రీచెక్ చేసుకుని ఎక్కడైతే కొన్ని పాయింట్స్ తెలియవో, కొన్ని పాయింట్స్ సులభమైన పాయింట్స్ ఉంటాయో వాటిని బ్రెయిన్ లోకి ఎక్కించుకుని ఇంకా స్టార్ట్ చేద్దాం ఈ 159 బ్యాచ్ ని. మామూలుగా ఉండదు, ఇంకా రోజు ఇలానే నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను ట్రై చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నానండి. మీరు ఎలా అనుకుంటున్నారు సార్? ఇంకా షురూ చేయండి సార్, జరా జల్దీ షురూ చేస్తే మనం స్టార్ట్ చేసుకుని ఫాస్ట్ గా మేము ఎప్పుడు నేర్చుకుందాం అని చెప్పి ఈగల్ గా వెయిట్ చేస్తున్నాం. సార్ ఏమి ఇప్పుడు దాకా ఈ రోజు దాకా మొదలు పెట్టలేదు. మేమైతే ఎప్పుడో 15 రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. బట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఉందా మీకు? ఎప్పుడు స్టార్ట్ ఉందా 159 బ్యాచ్ మన ట్రైనర్ వర్క్ షాప్? చాలా మంది చాలా ఫాస్ట్ గా ఉంది రిజిస్ట్రేషన్ సార్. చేసుకున్నారు.
ఉందండి. ఉంది సార్. గ్రేట్ గ్రేట్, గుడ్ అండి, గుడ్ గుడ్. సో ఉంది సార్. రైట్ అండి. సో శ్రీనివాస్ గారు, రామ్లోక గారు అంటే అలాగే ఉంటుంది స్పీడ్. వాళ్ళ వాయిస్ లో ఎంత పవర్ ఉంటుందో అలాంటి పవర్ఫుల్ క్యాండిడేట్ కూడా తీసుకున్నారని చెప్పి నాకు అర్థమవుతుంది. మీ ఇంట్రెస్ట్ చూస్తుంటే మీరు ఇంతమంది కెమెరాస్ ఆన్ చేసుకోండి, రామ్లోక గారు ఆన్ చేసుకోమండి అనగానే సగం మంది ఆన్ చేసుకున్నారు. నా ఫేస్ కూడా చూసి కూడా కొంచెం వాల్యూ ఇచ్చి నాకు కూడా కొంచెం ఆన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. నాకు చాలా సంతోషంగా మీ అందరికి ఈ రోజు నేను ఇలా సెషన్ ఇస్తుంటే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. మనం ఇంకా ఏ మాత్రం సమయం వృధా చేయకుండా ఫాస్ట్ గా మనం జూమ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు ఆల్రెడీ చెప్పారు. ఎవరైనా అప్పుడు అటెండ్ కాని వాళ్ళు ఎవరు ఉంటే చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. నా పేర్లో ఏముండదులేండి, మనం అయితే జూమ్ గురించి నేర్చుకుందాం. రైట్, అందరూ కూడా మ్యూట్ లోకి వెళ్ళిపోవాలి. మ్యూట్ లోకి వెళ్ళాలంటే కొంతమంది పాపం కొత్తగా ఈ రోజే జూమ్ ఇన్స్టాల్ చేసుకుని క్లాస్ లోకి అటెండ్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా మ్యూట్ చేయాలి, ఎలా అన్మ్యూట్ చేయాలి, అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. రైట్, అమ్మయ్య అందరినీ మ్యూట్ చేసేసా. ఎంత ప్రశాంతంగా ఉంది కదండి, అందరినీ మ్యూట్ చేసేస్తే అని ఏయో సౌండ్లు వస్తున్నాయి. అది ఇంటి పక్కన ముందా అని కొంతమంది పక్కన కూడా చూసుకుంటారు, పక్కన సౌండ్ వస్తుంది అని. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉందా? రైట్, మనం స్టార్ట్ చేద్దాం. జూమ్ లో మీరు ఆల్రెడీ తెలిసినయే, బట్ తెలిసినవి ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. కొన్ని తెలియని ఎవరు ఉంటే నోట్ చేసుకుందాం. ఈ రోజు నుంచి మనం ప్రతిరోజు కూడా జూమ్ లోనే మనం ఆన్లైన్ ద్వారా శిక్షణ అని మనం వింటున్నాం. సో అలా ఎలా క్రమశిక్షణగా ఉండాలి, అసలు జూమ్ లో వినడం అంటే అక్కడ మనకి ఏదో పిక్చర్ కనిపిస్తుంది, మన ఫేస్ మనం కెమెరా ఆన్ చేసుకుని వింటుంటే ఎలా అర్థం అవుతుంది, అసలు అర్థం అవ్వాలంటే మనం ఏం చేయాలి అనే ప్రతి విషయాన్ని మనం పాయింట్ టు పాయింట్ తెలుసుకుంటూ గుర్తు చేసుకుంటూ మనం ప్రాక్టికల్ గా విన్నాం గుర్తు చేసుకున్నాం అంటే కాదండి, మనం ప్రాక్టికల్ గా ఇప్పుడు ఏవైతే నేర్చుకుంటున్నామో వాటన్నిటి మనం బ్రెయిన్ లో ఫీడ్ చేసుకుని ఇక నుంచి ఈ 30 days జరుగుతుందో, 40 days జరుగుతుందో, 100 days జరుగుతూనే ఉంటుంది. అది మీ ప్రయాణం అలా జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి మనం డిసిప్లిన్ గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అసలు జూమ్ లో ఏముంటాయి సార్? ఇంట్లో ఏముంటాయి అంటే చెప్పగలం కానీ జూమ్ లో ఏముంటాయి అంటే ఏం చెప్తామండి? జూమ్ లో ముఖ్యంగా 2 ఉంటాయండి. ఒకటి పార్టిసిపేట్, ఇంకోటి హోస్ట్. పార్టిసిపేట్ అంటే మనం హ్యాపీగా ప్రశాంతంగా మనకు లింక్ వచ్చింది, ఆ లింక్ ని మనం క్లిక్ చేసి టైం అంటే టైంకి జాయిన్ అయిపోయాం. హోస్ట్ ఏం చేస్తారు? ఈ లింక్ ని క్రియేట్ చేయాలి, ఎప్పుడు జరగాలి ఈ సెషన్, ఎలా జరగాలి, దీనికి పాస్వర్డ్ ఏం పెట్టాలి, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలు జరగాలి, ఎంతమంది అటెండ్ అవ్వాలి, ఏ సమయంలో అటెండ్ అవ్వాలి, ఈ ప్రోగ్రామ్ కి నేమ్ ఏం పెట్టాలి, ఇలా రకరకాలుగా లింక్ క్రియేట్ చేసే ప్రోగ్రామింగ్ మొత్తం కూడా హోస్ట్ చూస్తారండి. మనం ఈ రోజు 2 గురించి తెలుసుకుందాం. ఎందుకండి రెండింటి గురించి? మనం పార్టిసిపేట్స్ కదా, దాని గురించి తెలుసుకుంటే సరిపోతుంది అంటే లేదండి. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి, ఇప్పటి నుంచి మనం అందరం ట్రైనర్స్ అయిపోయాం. మీరు ఎప్పుడైతే దీంట్లో లాగిన్ అయ్యారో, ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయ్యారో అప్పుడు మీరు సైకలాజికల్ గా నేను ఒక ట్రైనర్ అయిపోయాను, ఒక స్పీకర్ అయిపోయాను అనే ఇంటెన్షన్ తోనే, అవ్వాలి అనే ఇంటెన్షన్ తోనే మీరు జాయిన్ అయ్యారు. కాబట్టి జాయిన్ అయిన మరుక్షణం మీరు ట్రైనర్ అయిపోయారు, మీరు స్పీకర్ అయిపోయారు. మీరు జస్ట్ అసలు ఏమేం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అనే వాటి గురించి ఫోకస్ చేస్తానికి వచ్చారు. కాబట్టి ఎవరు ఆల్రెడీ ట్రైనర్ అయిపోయారండి. అయిపోయారా ట్రైనర్ అందరూ? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా మీరు అప్పుడప్పుడు ఇలా ఇస్తుంటే చాలా అద్భుతంగా రిజల్ట్ బాగుంటుంది. సరే, మనం ఫస్ట్ పార్టిసిపేట్స్ గురించి తెలుసుకుని దాని తర్వాత హోస్ట్ ఏంటి, ఏం చేస్తారనేది తెలుసుకుందాం. పార్టిసిపేట్స్ అంటే ఫస్ట్ మనం యాప్ ఉండాలి, మన మొబైల్లో యాప్ ఉండాలి. మీ అందరి మొబైల్లో యాప్ ఉంది కాబట్టి లింక్ క్లిక్ చేయగానే వచ్చేసింది, కనెక్ట్ అయిపోయింది. యాప్ లేని వాళ్ళకి పరిస్థితి ఏంటి అంటే మొబైల్లో కష్టమే, యాప్ లేకపోతే ఓపెన్ అవ్వడం. సిస్టమ్ లో, ల్యాప్టాప్ లో, డెస్క్టాప్ లో ఓపెన్ అయిన వాళ్ళకి యాప్ ఉండాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇవన్నీ మీకు తెలిసినవే. బట్ ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, రేపు మీరు ఒక సెషన్ క్రియేట్ చేశారు, పంపిస్తున్నారు, వాళ్ళకి సార్ నాకు ఓపెన్ అవ్వట్లేదు సార్ అంటే అనొచ్చు. అప్పుడు మనకి తెలుసు ఆల్రెడీ యాప్ ఉండాలని, బట్ వాళ్ళు యాప్ ఉంది, ఇన్స్టాల్ చేసుకుని ఉంటారే అనే ఊహలో ఉంటాం. మనం మళ్ళీ ఇంకొకసారి చెప్పండి వాళ్ళకి, సార్ మీరు గూగుల్ ప్లేలోకి వెళ్ళండి, జూమ్ మీటింగ్ అని క్లిక్ చేయండి, క్లిక్ చేసిన వెంటనే ఒక యాప్ వస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి, పర్మిషన్ జరుగుతుంది, ఇచ్చేయండి హ్యాపీగా. అది మళ్ళీ మనం ఒకసారి చెప్పవలసిన అవసరం ఉంటుంది, మన అందరికీ తెలుసు కాబట్టి. అందుకోసం నేను ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశాను. సో పార్టిసిపేట్స్ ఇన్స్టాల్ చేసుకున్నారు, మీరు లింక్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన వెంటనే ఏమవుతుంది? మీటింగ్ కనెక్ట్ అయిపోతుందండి. మీటింగ్ కనెక్ట్ అయిన వెంటనే మీకు అసలు దాంట్లో ఆప్షన్స్ ఏముంటాయి?
ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే, మనం ఏం చేస్తామంటే ఒక్కసారి మీ మొబైల్ ని అలా టచ్ చేయండి. ల్యాప్టాప్ అయితే ఇలా చూడండి అంతే. కర్సర్ ని ఇలా ఒకసారి మూవ్ చేయండి. ల్యాప్టాప్ నైతే డెస్క్టాప్ అయితే మొబైల్ అయితే లైట్ గా టచ్ గట్టిగా టచ్ చేయకండి. గట్టిగా టచ్ చేస్తే ఏమైందంటే ఒక పర్సన్ ఇలా గట్టిగా కొట్టాడు, కింద పడిపోయింది. నాకు ఫోన్ చేశాడు, అయిపోయింది మీటింగ్ సార్, నేను గట్టిగా కొట్టమన్నారు, కొట్టాను, కింద పడిపోయింది, పగిలిపోయింది సార్, నాకు కొత్తగా కొనియాల్సిందే మీరు అని పేచి పెట్టేశారు. అమ్మా, అందుకని ముందుగా నా జాగ్రత్తలో నేను ఉండాలి కాబట్టి మెల్లగా టచ్ చేయండి, చాలా మెల్లగా టచ్ చేయండి. మీరు ఏమైనా నాకు సంబంధం లేదు. నేను ముందే చెప్తున్నా, మీరు లోకా సార్ అనే శ్రీనివాస్ సార్ అనే నాకు ముందుగానే ఇది రికార్డ్ అవుతుంది కూడా, అమ్మయ్య రికార్డ్ అవుతుంది కాబట్టి ఈ వార్డ్ నేను ఇచ్చేసాను, ఇంకా నాకు ఏం ప్రాబ్లం లేదు. మెల్లగా టచ్ చేయండి. టచ్ చేసిన కింద మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి, డౌన్ సైడ్ లో ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి, రీడ్ చేయండి. జస్ట్ మీరేం చెప్పాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ రీడ్ చేసి మైండ్ లో పెట్టుకోండి. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. మెల్లగా టచ్ చేయండి, మెల్లగా టచ్ చేయండి. ఎందుకు ఇంత మెల్లగా అంటున్నా అంటే దానికి పెద్ద స్టోరీ ఉంది, అందుకని నేను మెల్లగా టచ్ చేయండి అని చెప్తున్నాను. మెల్లగా టచ్ చేయండి, అక్కడ ఏం ఆప్షన్ ఒక్కసారి రీడ్ చేయండి. చేశారా? కొంతమంది చేయట్లేదు, సార్ చెప్తారులే చూద్దాంలే అని చెప్పి ఏం టచ్ చేయట్లా, మళ్ళీ పగిలిపోద్ది అనుకుంటున్నారు. ఏమనుకో, మెల్లగా టచ్ చేయమన్నాను కదండి, ఎందుకు కొంచెం మెల్లగా టచ్ చేసి చూడండి ఏం ఆప్షన్స్ ఉన్నాయో. చాలా మంది చూడట్లేదు, కొంతమంది నేను గమనిస్తూనే ఉంటాను అందరినీ. అమ్మా, నన్ను మోసం చేయాలనుకుంటున్నారు మీరు. చేసేసారా అనుకుంటా? రైట్ రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మయ్య, అందరూ టచ్ చేసి చూశారు. సో ఫస్ట్ ఆప్షన్ ఏముంటుంది, లెఫ్ట్ సైడ్ లో అన్మ్యూట్ అని ఉంటుందండి. అన్మ్యూట్, అన్మ్యూట్ ఎప్పుడు అన్మ్యూట్ లోనే ఉండాలి, ఎప్పుడు అన్మ్యూట్ లో ఉండాలి, రెడ్ కలర్ లో ఉండాలి. అది రెడ్ కలర్ లో ఉంటేనే మనం మాట్లాడేది, ఎదుటి స్పీకర్ మాట్లాడేది మనకు అర్థమవుతుంది. మన మాటలు పొరపాటున మన ఇంట్లో వాళ్ళతో కొన్ని వాటర్ తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా, పెన్ తీసుకురా, పెన్సిల్ తీసుకురా, బుక్ తీసుకురా అని మనం అప్పుడప్పుడు అడుగుతుంటాం కదా, అవన్నీ వినపడకుండా జాగ్రత్తగా మన ఇంట్లో సీక్రెట్స్, సీక్రెట్స్ కొన్నిసార్లు మన లాకర్ పాస్వర్డ్ అవి కూడా చెప్తుంటాం. ఆ సీక్రెట్స్ అన్ని వెళ్లకుండా ఉంటాయంటే అది అన్మ్యూట్ లో ఖచ్చితంగా ఉండాలి, అది రెడ్ కలర్ లో ఉండాలి. మీ అందరికీ తెలుసు, బట్ కొన్ని సందర్భాల్లో ఆటోమేటిక్ గా తెలియ మనం కొన్ని మ్యూట్ లోకి వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు లాక్ చేశాను కాబట్టి ఎవరు రావట్లేదు మ్యూట్ లోకి. సో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మన ఫింగర్ టచ్ అయ్యి కూడా ఓపెన్ అయిపోతుంటాయి, మన సీక్రెట్లు అన్ని వెళ్ళిపోతుంటాయి. అయ్యాక రికార్డ్ చేస్తారు ఈ మధ్య, వేరే వాళ్ళు పాపం ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి ఇద్దామనే ఉద్దేశంతో రికార్డ్ చేస్తారు, జాగ్రత్తగా చూడండి. దాని పక్కన ఇంకోటి ఉంటుంది, అది మాత్రం రెడ్ లో ఉండకూడదండి. అది మాత్రం రెడ్ లో ఉండకూడదు. అది రెడ్ లో ఉంటే మనం డేంజర్ లో ఉన్నట్టే. చూడండి, సెకండ్ది స్టార్ట్ వీడియో. ఎప్పుడైనా స్టార్ట్ వీడియో అని కనిపించిందంటే మిమ్మల్ని మీరు స్టాప్ చేసుకున్నట్లే. స్టార్ట్ వీడియో అని ఎప్పుడు కనిపించకూడదు, అది ఎప్పుడు కూడా స్టాప్ వీడియో అని కనిపించాలి. స్టాప్ వీడియో కనిపించాలి అంటే మనం క్లిక్ చేయకూడదు, మళ్ళీ స్టాప్ వీడియో చేయమన్నారు సార్, అక్కడే స్టాప్ వీడియో ఉంది, స్టాప్ స్టాప్ స్టాప్. మనది ఎప్పుడు స్టార్ట్ వీడియోలోనే ఉండాలి, స్టాప్ వీడియోనే ఉండాలి. స్టార్ట్ వీడియో అనేది కనిపించకూడదు, కనిపిస్తే మన ఎదుగుదలని మనమే నిలుపుకుంటున్నాం. ఆ రెండు చాలా జాగ్రత్త. ఇంకోటి అన్మ్యూట్, దాని పక్కది స్టార్ట్ వీడియో, అది స్టాప్ వీడియోలో ఉండాలి. అంటే మీ కెమెరా ఎట్టి పరిస్థితుల్లో ఆన్ లో ఉండాలి. ఆన్ లో ఉంటేనే మనం జాగ్రత్తగా వినగలుగుతామండి. ఎందుకంటే మనల్ని వేరే వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారేమో, మనం పిక్చర్ కనిపిస్తున్నాం కదా, మనం జాగ్రత్తగా రాయాలని మన మైండ్ మనకి ఎప్పుడు కూడా సంకేతాలు ఇస్తూ ఉంటుంది. అప్పుడే ఎదుటి చెప్పిన స్పీకర్ ట్రైనర్ పాయింట్స్ మనకి తెలియకుండానే బ్రెయిన్ లోకి వెళ్ళిపోయి మనకి ఉపయోగపడే విధంగా మారుతాయి. అవన్నీ మీకు తెలుసు, జస్ట్ ఒక్కసారి నేను గుర్తు చేస్తాను అంతే. నేను అంతమించి నేను పెద్దగా ఏం చెప్పట్లేదు ఈరోజు. నెక్స్ట్ దాని కింద పార్టిసిపేట్స్ అని ఉంటుంది చూడండి, పార్టిసిపేట్స్ ఉందా? పార్టిసిపేట్స్ దాని మీద క్లిక్ చేయండి ఒకసారి, లైట్ గా అలా క్లిక్ చేయండి పార్టిసిపేట్స్ మీద. పార్టిసిపేట్ క్లిక్ చేసి మీరు ఇలా ఫిజికల్ హ్యాండ్ రేస్ చేయండి. నేను ప్రశ్న అడుగుతాను, కరెక్ట్ గా చెప్పాలి మరి నాకు, ఓకేనా? ప్రశాంత్ గారు అయితే ఇలా హ్యాండ్ రేస్ ఇవ్వండి, ఇంకా నేను పైన హ్యాండ్ చేస్తాను సార్ అన్నారు. దినేష్ గారు అయితే దీర్ఘాయుష్మాన్ భవ అన్నట్టుగా నన్ను దీవిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రశాంత్ గారితో ముందు మనం మాట్లాడదాం. సార్ ప్రశాంత్ గారు, మీరు హ్యాండ్ రైజ్ చేస్తారు, వర్చువల్ గా కూడా హ్యాండ్ రైజ్ చేస్తారు. ప్రశాంత్ గారు నాకు ఇంతకుముందు కనబడరు, కనబడలేదు, ఎక్కడ ఉన్నారు? సరే, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ప్రశాంత్ గారు, ఓన్లీ ప్రశాంత్ గారు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడతాను, నేనేమి అలా ఏం చేయనండి, మాట్లాడతాను. ప్రశాంత్ గారు, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ దాంట్లో నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, నాకు మరి నిజం చెప్పాలి సార్, ప్లీజ్ దయచేసి. ఓకే సార్. సో మీరేంటంటే ఫస్ట్ నేమ్ నాది ఉందా, లోకా గారిది ఉందా, శ్రీనివాస్ గారిది ఉందా, ఎవరిది ఉందనే చెప్పండి. ఇందా నుంచి నేను అడుగుతున్నా, నేను వాట్సాప్ లో మేము ఫైట్ చేసుకుంటున్నాం. నా పేరుంది ఆయన నా పేరు ఉందని నాకు క్లారిటీ ఇవ్వండి సార్ ప్లీజ్. మీ పేరే ఉంది సార్. అమ్మయ్యా, నా పేరే ఉందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ విన్నారు కదా, లోకా గారు శ్రీనివాస్ గారు సార్ చెప్పారు నా పేరే ఉంది, ఫస్ట్ నేమ్ పేరే ఉందా, ఎక్కడ? పార్టిసిపేట్స్ మీద
పార్టిసిపేట్ క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ నేమ్. మీ పేరు వస్తుంది సార్, ఫోటో పెద్ద స్క్రీన్ వస్తుంది. అక్కడికి అసలు పార్టిసిపేట్స్ నేను అడిగాను. నేను పార్టిసిపేట్స్ మీద క్లిక్ చేస్తే దాంట్లో లిస్ట్ ఆఫ్ పార్టిసిపేట్స్ నేమ్ ఉంటారు, అంటే ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎవరెవరు జాయిన్ అయ్యారు ఓకే నేమ్స్ ఓకే సార్, ఫస్ట్ నా పేరు వచ్చింది సార్. అరే మళ్ళీ కాంపిటీషన్ వచ్చారు. మేము ఇప్పుడే ముగ్గురు కొట్టుకుంటున్నాం, మీరు మళ్ళీ 4 వాళ్ళు జాయిన్ అయ్యారు. సరే నన్ను మా దీవించిన సార్ని అడుగుదాం. సార్ దానియాల్ గారు, సార్ మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. అక్కడ ఇంకా ఇద్దరు హ్యాండ్ రైజ్ చేస్తారు, వేరే చోట అయితే ఇద్దరు హ్యాండ్ రైజ్ చేస్తారు. ఎంత కాంపిటీషన్ ఉందంటే రియల్లీ. సార్ మీరు చెప్పండి సార్. నా పేరే ఉంది సార్. సార్ ఏంటి సార్ ఇది? నేనేదో ముగ్గురు ఏదో కొట్టుకుంటున్నాం సార్, మీరేదో మంచి చేస్తారు, మాకేదో న్యాయం చేస్తారని నేను అడిగితే సార్ ఏమో సార్ పేరు, మీరేమో మీ నేను అసలు ఇంతే, జెంట్స్ అయితే ఇంతేనండి. నేను అందుకనే మహాలక్ష్మిని అడుగుతా. లావణ్య గారు మేడం మీరు చెప్పండి మేడం, మీరని మాకు న్యాయం చేయి. హ్యాపీ ఈవినింగ్ సార్. యా హ్యాపీ ఈవినింగ్ మేడం. సార్ నా నేమ్ ఉంది సార్ ఫస్ట్. ఓకే మేడం, పంచాయతీ తీరేయట్లేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ అందరూ పార్టిసిపేట్ చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేశారండి. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిగిలిన వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి. నాకు ఒక చిన్న సందేశం ఏంటంటే, ఎవరు క్లిక్ చేసినా వాళ్ళ పేరు ఎట్లా ఉంటుంది? ఏదో మాట్లాడే వాళ్ళ పేరే ఉంటుంది సార్. అబ్బబ్బబ్బబ్బబ్బా, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో మాట్లాడేవాడిని నా పేరున ఉండాలి, లేకపోతే ఆ ఇన్ఛార్జ్ పేరున ఉండాలి, లేదు ఈడీ పేరున ఉండాలి. ఎవరి పేరు వాళ్ళ పేరే ఉంది. ఎందుకు చెప్తారా మీరు ఎవరైనా సరే? లాజికల్ గా చెప్పండి. అంటే నా మొబైల్ కాబట్టి నా పేరు ఉంది అట్లా చెప్పకండి. ఎవరు లాగిన్ తో స్టార్ట్ అయ్యారో ఆ లాగిన్ వాళ్ళే ఫస్ట్ పేరు ఉంటుంది. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిగిలిన వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి, నేను మళ్ళీ అడుగుతాను. అప్పుడు నాకు పార్టిసిపేట్స్ గా మీరు ఇలా చక్కగా ఇన్స్పైర్ గా హ్యాండ్ రేజ్ చేస్తూ నేను మాట్లాడతాను అంటూ మాట్లాడుతూ ఉంటే మనం అలా మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఈ రోజు అంతా కూడా ఫ్రెండ్లీగా హ్యాపీగా. ఓకేనా? లేదంటే ఒక లెక్చర్ మోడ్ లో నేను ట్రైనింగ్ ఇవ్వమంటారా, అది మాట్లాడుకుంటూ హ్యాపీగా వెళ్దామంటారా? ఎట్లా బాగుంటుంది అంటారు? హ్యాపీగానా? వెళ్దాం సార్. వావ్, గ్రేట్ అండి, గ్రేట్. ఓకే, సో నాకు తెలిసింది నేను చెప్తానండి. నేనేమనుకుంటున్నాను అనేది చాలా సార్లు నేను రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేస్తే ఏమైంది అంటే, ఎందుకు అందరి పేరు ఫస్ట్ ఉంటుంది అంటే, కొంతమంది రెడీగా లేరు, కెమెరా ఆన్ చేసుకున్నారు మళ్ళీ, అందుకనే నేను చెప్పలేకపోతాను. వాళ్ళందరూ ఆన్ చేసుకొని చెప్తాను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు పాపం ఎక్కడికి వెళ్ళి ఉంటారు, వాటర్ తాగడానికి దేనికి దానికి. చెప్పామంటారా? చెప్పరాదా సార్ ఎందుకు ఇది? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. చాలా చాలా అద్భుతంగా ఉన్నారు సార్, మీరు అందరూ పార్టిసిపేట్ చాలా అద్భుతమైనటువంటి. వీ లవ్ అవర్ సెల్ఫ్ అంట. ఓకే ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. సో నాకు తెలిసింది నేను రీసెర్చ్ చేసి చెప్తానండి. అది నిజమైతే మీరు ఇట్లా 2 హ్యాండ్స్ ఇట్లా పెట్టండి. నిజం కాదు సార్ మీరు చెప్పేది అంతా అబద్ధమే సార్ అంటే ఇట్లా పెట్టండి, నో ప్రాబ్లం. దాంట్లో నేనేం ఫీల్ కాదు, నేనేం బాధపడను. ఇక్కడ కూడా ఎవరేమన్నారు, నిజమే సార్ అంటే ఇట్లా పెట్టండి. నేను చెప్పింది రాదు, ముందుగా పెట్టకండి. సార్ ఇలా పెట్టిన వాళ్ళు కానీ ఇలా పెట్టిన వాళ్ళు ఒక స్క్రీన్ షాట్ తీయండి. నేను అడిగిన తర్వాత ఎవరైతే మెంటర్స్ ఇన్ఛార్జెస్ ఉన్నారో వాళ్ళది. సో నేను చెప్పిన తర్వాత నిజమే అయితే ఇలా పెట్టండి, కాదు అంటే ఇలా పెట్టండి. ఓకేనా? రెడీనా? రెడీ, పెట్టేసారు ఆల్రెడీ. రెడీ అనగా ఇట్లా పెట్టేశారు. ఇంకేమన్నా నేను చెప్పలేదు అమ్మా. సార్ నేనేమో రీసెర్చ్ చేశానంటే అండి, చాలా చాలా రీసెర్చ్ చేశాను. ఎంత రీసెర్చ్ చేశాను అంత రీసెర్చ్ చేశాను. సో పార్టిసిపేట్స్ ప్రతి ఒక్కరికి వాళ్ళ పేరే ఫస్ట్ కనిపిస్తుంది కదా. అది ఎందుకు కనిపిస్తుంది అంటే, మనం అందరం కూడా నెంబర్ 1 ఎవరైతే ఆన్ చేసి వింటున్నాం అంటే ఏంటి, ఏదో నేర్చుకోవాలనే ఉద్దేశంతో వింటున్నాం కదా. సో ఎవరైతే వింటున్నారో, మరి చెప్పేవాడు కూడా చెప్తున్నాడుగా, అతను కూడా నెంబర్ 1 అవ్వాలి. కాబట్టి ఎవరైతే ఆన్ చేసి అక్కడ వింటున్నారో వాళ్ళందరి పేరు టాప్ లోనే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఆల్వేస్ ఎక్కడ నేర్చుకున్నా ఎప్పుడున్నా సరే ఆన్ చేశారంటే టాప్ లోకి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో ఉంది అని నేను రీసెర్చ్ చేసిన ద్వారా నేను చెప్పుకునే సమాధానం ఇది. ఎస్ అంటే ఎస్ పెట్టండి, నో అంటే నో పెట్టి, దీంట్లో ఏం లేదు సార్ మీరు చెప్పినంత వేస్తారంటే ఇట్లా పెట్టండి. బా నిజమే సార్, అవును నిజమే అంటే ఇట్లా పెట్టండి. నా కోసం పెట్టకండి, మళ్ళీ నాకు ఫోన్లు వస్తాయి. సార్ ఏంది మా వాళ్ళందరూ ఇట్లా ఆడుకుంటున్నారు, ఇట్లా బలవంతంగా పెట్టించారు, ఏంటి సార్ ఏంటి సార్ మీరు అని ఇట్లా అంటారు నన్ను. నిజమైతే ఇట్లా పెట్టండి, అబద్ధం అయితే ఇట్లా పెట్టండి. సార్ కొట్టండి సార్ పిక్చర్ ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టండి. ఎవరైతే పెట్టారో వాళ్ళని మళ్ళీ ఫోన్ చేసి అడుగుతారు, సార్ మీరు నా కోసం పెట్టారా, మీకోసం పెట్టారా, ఇన్ఛార్జ్ కోసం పెట్టారా అని అడుగుతారు. కొట్టేసారి అయిపోయిందా? అమ్మా చెయ్యి నొప్పి వచ్చేస్తుంది కదా ఇంతసేపు పెట్టాలంటే. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఎందుకంటే ఇలా పార్టిసిపేట్ చేస్తారనే ఉద్దేశంతో ఏదో చిన్న ఇలా యాడ్ చేస్తామంటే అంత ఇంపార్టెంట్ ఉంటుందా లేదా అంటే, అందరూ మన దగ్గరే ఉండాలనే ఉద్దేశంతో చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తారని నేను అడిగాను.
మేబీ అది కరెక్టే అని నేను అనుకుంటున్నా. మీరు కూడా కరెక్టే అని చెప్పి అందరూ సిగ్నల్ ఇచ్చారు. సో పార్టిసిపేట్స్, మనం ఎందుకు పార్టిసిపేట్స్ అంటే ఎవరు జాయిన్ అయ్యారు, ఎంతమంది జాయిన్ అయ్యారు, మన ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ గ్రూప్స్ క్రియేట్ చేస్తారండి. ఆ గ్రూప్స్ కోసం ఈ పార్టిసిపేట్స్ అనేది మనం టాపిక్ మాట్లాడుతాం. మనకి ఆల్రెడీ మీరు గ్రూప్స్ క్రియేట్ చేశారనుకుంటున్నాను నేను. గ్రూప్స్ క్రియేట్ చేస్తే మన ఫ్రెండ్స్ వచ్చారా రాలేదా, పార్టిసిపేట్స్ మీద మనం మీటింగ్ స్టార్ట్ అయిన వెంటనే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ఎవరైతే మన ఫ్రెండ్స్ రాలేదో వాళ్ళకి ఫోన్ చేసి, అరే మర్చిపోయావా ఏంటి, అబ్బా అబ్బా మర్చిపోయావా ఏంటి అని వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని కూడా దగ్గరికి తీసుకురావాలి. సమ్ టైమ్స్ వాళ్ళు ఏదో బిజీగా ఉండి ఫ్యామిలీ వర్క్స్ లోనో లేకపోతే ఆఫీస్ వర్క్ లోనే ప్రెజర్ ఏదో విధంగా మర్చిపోయే అవకాశం ఉందా, ఇంకా టైం అవ్వలేదు కదా, ఎప్పుడు 7:30కి అనుకుంటారా, ఇంకా టైం అవ్వలేదు కదా, 8:20 అవుతుంది, 8:15 అవుతుంది, 8:10 అవుతుంది. అప్పుడు మీరు ఖచ్చితంగా ఫోన్ చేసి వాళ్ళకి ఇంటిమేట్ చేసి వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మనం గ్రూప్ లో మనం నేర్చుకోవడమే కాదు, మన గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరూ అన్ని విషయాలు నేర్చుకునే విధంగా మనందరం గట్టిగా వర్క్ చేసి టీం వర్క్ చేసి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పార్టిసిపేట్స్ గురించి ఎంత దీక్షణంగా మనం డిస్కస్ చేస్తున్నాం. మీరు అందరూ తీసుకొస్తారా పార్టిసిపేట్స్? మీ ఫ్రెండ్స్ ఎవరన్నా రాకపోతే 8:05 ఈజ్ ద లాస్ట్ కట్ ఆఫ్ టైం. 8 o'clock అలా వచ్చేసేయాలి. సరే ఓకే అటు ఇటు అనుకుంటే 8:05 వరకు రాకపోతే మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తారా? ఏదో బలవంతంగా చేయకండి, మీరు ఖచ్చితంగా చేయాలి. ఓకేనా? నవ్వుతూ పెట్టండి. ఎందుకంటే వాళ్ళందరం నేర్చుకుంటేనే మనం ఎక్కువ పాయింట్ నేర్చుకోగలుగుతాం. దాని పక్కన ఏముంది చూడండి ఒకసారి. దాని పక్కన ఏముంది? చాట్ ఉంది. చాట్, CHAT చాట్. తినే చాట్ కాదండి, చాట్. సో ఇంతకుముందు సార్ ఆల్రెడీ మనకి ఏదో టైప్ చేయమన్నారు. ఒక్కసారి మీరు మీ పేరుని టైప్ చేయండి దాంట్లో, అది మీకు వర్క్ అవుతుందో చూద్దాం. చాట్ లో మీ పేరుని టైప్ చేయండి. దాని గురించి కూడా మనం 2 పాయింట్లు డిస్కస్ చేద్దాం. అసలు ఎందుకు యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, అసలు ఏ సందర్భంలో వాటిని యూటిలైజ్ చేయాలి. సెషన్ జరుగుతూ ఉంటుంది, మనం ఏదో టైప్ చేసుకుంటూ ఉంటే ఓకేనా, లేకపోతే ఎందుకు మనం యూజ్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. చాలా మంది టైప్ చేస్తున్నారు. సో మిగిలిన వాళ్ళందరూ అందరూ టైప్ చేయండి. అందరూ కూడా టైప్ చేస్తే రైట్, వీళ్ళందరికీ అర్థమైంది. చాట్ అనేది మెసేజ్ టైప్ చేసుకోవడం కోసం మనం ఉపయోగించుకోవాలి. ఇవన్నీ మనకు తెలిసినవేనండి, నేను కొత్తవి ఏం చెప్పట్లేదు, మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్నవే. బట్ దానికి సైకలాజికల్ గా మనం ట్రైనింగ్ కోర్స్ లో జాయిన్ అయ్యి ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు వాటి ఇంపార్టెన్స్ మనం ఏ విధంగా గ్రహించాలి, ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి మాత్రం నేను దాన్ని బైండ్ చేసి పిడిది దాన్ని మనం బ్రెయిన్ లోకి ఎక్కించుకుని దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు అనే దాని టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. రైట్, చాలా మంది చాట్ బాక్స్ ఉపయోగించారు. ఇంకా 18 మంది ఉపయోగించలేదండి. అబ్బా, 18 మందికి ఉపయోగించలేదు. టైప్ చేస్తున్నారు ఇంకా. ఓకే, వెరీ గుడ్. సో చాట్ బాక్స్ ఎందుకు అంటే, లైక్ ఎవరైనా ఒక ట్రైనర్ వచ్చి అడిగారు అనుకోండి, సమాధానం అడిగినప్పుడు మీరు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు, లైక్ లేదంటే ఒక స్క్రీన్ చూపిస్తారు, ఆ స్క్రీన్ చూపించి ఎస్ ఆర్ నో టైప్ చేయమంటారు. లేకపోతే ఏదైనా ఒక ప్రశ్న వేసి ఎన్ని నెంబర్స్ 2, 3, 4, 5 సంథింగ్ ఏదో ఒకటి టైప్ చేయమంటారు. అప్పుడు మనం స్పీడ్ గా టైప్ చేయాలి. మన బ్రెయిన్ లోకి వెళ్ళిపోవాలి. చాట్ బాక్స్ అనేది అసలు కళ్ళు మూసుకున్న చాట్ బాక్స్ అనేది ఇక్కడ ఉంటుంది అని మన ఫింగర్ దాంట్లోకి వెళ్ళిపోయే విధంగా మనం దాని బ్రెయిన్ లోకి ఫీడ్ చేసుకుంటాం. చాట్ బాక్స్ అనేది ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా సరే ఫస్ట్ మనమే ఉండే విధంగా ప్రయత్నించాలి. చాట్ బాక్స్ ఓపెన్ చేయాలి, ఫాస్ట్ గా టైప్ చేయాలి. దీనికి ఫాస్ట్ గా టైప్ చేయాలంటే మీరు ప్రతిరోజు అటెండ్ అయ్యే ట్రైనింగ్ లో, ప్రతి సెషన్ లో ఏదో ఒక విధంగా 4 టైమ్స్ ఏదో ఒక విధంగా ఏదో ఒక సందర్భానుసారం మీరు టైప్ చేయడం ప్రాక్టీస్ చేయండి. సో ఒక 10 సెషన్స్ అయిపోయేసరికి మీకు అది ప్రాక్టీస్ అయిపోతుంది. అది ఎక్కడ ఉంది ఏంటి ఎలా యూటిలైజ్ చేసుకోవాలని ప్రాక్టీస్ అయిపోతుంది. అది మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సమ్ టైమ్స్ మనం హ్యాండ్ రైజ్ చేయమంటారు, మనల్ని అడుగుతారేమో అనుకుంటారు, మనం అడగాలి, మనం చెప్పలేని పరిస్థితిలో ఉంటుంది, వాళ్ళు మనకి ఆపర్చునిటీ ఇవ్వకపోవచ్చు. ఇంతమంది ఉన్నప్పుడు అందరికీ ఆపర్చునిటీ రాదు కదా. సో అప్పుడు మనం ఈ చాట్ బాక్స్ ను ఉపయోగించుకుని కూడా మనం ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోవచ్చు. సో మన ఆపర్చునిటీ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ట్రైనర్ కొంతమంది హ్యాండ్ రైజ్ చేయమనకపోవచ్చు, చాట్ బాక్స్ ను ఉపయోగించమనవచ్చు. సో ఇవన్నీ మనం బ్రెయిన్ లో ఫీడ్ చేసుకుని ఆ చాట్ బాక్స్ ఇమీడియట్లీ ఎలా ఉపయోగించాలి అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. రోజు మనకు తెలిసినవేనండి. చాట్ బాక్స్ మనకు తెలియదా చెప్పినప్పటి వరకు, బట్ తెలిసిందే అది స్పీడ్ గా. సో ఇంకా స్పీడ్ గా మనం చాట్ బాక్స్ లో టైప్ చేస్తేనే మనం ముందుగా ఆ ముందు రోజులో మనం వెళ్ళగలుగుతాం. దాని పక్కన చూడండి, చాలా మీకు ఇంట్రెస్ట్ అయింది ఉంటుంది, రియాక్షన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూసారా, రియాక్షన్స్ ఉంటుంది. ఒక్కసారి ఆ రియాక్షన్స్ మీద క్లిక్ చేయండి. ఆ రియాక్షన్స్ మీద క్లిక్ చేసిన వెంటనే రేజ్ హ్యాండ్ అని ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అబ్బా, ఎంత ఇంపార్టెంట్ అంటే, మీ ఇంతకుముందు హ్యాండ్ రేజ్ చేయండి అని వెంటనే చాలా మంది హ్యాండ్ రేజ్ చేశారు, వర్చువల్ గా హ్యాండ్ రేజ్ చేశారు, కొంతమంది ఫిజికల్ గా హ్యాండ్ రేజ్ చేశారు. సో ఇక్కడ రియాక్షన్స్ లో రేజ్ హ్యాండ్ అని ఉంటుంది.
ఇన్ కేస్ ల్యాప్టాప్ లో కానీ లేకపోతే కొంతమంది మొబైల్స్ లో కానీ లాస్ట్ లో ఉంటుంది. లాస్ట్ లో 3 డాట్ లైన్ కానీ మోర్ కానీ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరు రైజ్ హ్యాండ్ క్లిక్ చేయండి. రియాక్షన్స్ లో రైజ్ హ్యాండ్ అందరు చేయాలి. అందరు చేసినప్పుడు అందరికీ అర్థమైందని అర్థమవుతుంది. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేయలేదో వాళ్ళకి మనం పర్సనల్ గా నేర్పిద్దాం. మనం తెలుసుకుంటూ వేరే వాళ్ళు ఎక్కడైనా సరే అర్థం కాకపోతే వాళ్ళని జాగ్రత్తగా ఇక్కడుంది నాన్న అని చెప్తే నేర్పించడమే ఇంపాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. కొంతమందికి ఈజీగా అర్థమైపోతుంది, కొంతమందికి కొంచెం టైం పడుతుంది. ఎక్కడుంది 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 అని వెతికితే టైం అయిపోతుంది. సో చాలా మంది అయితే హ్యాండ్ రైజ్ చేశారు, కొంతమంది ఇంకా హ్యాండ్ రైజ్ చేయలేదు. జనార్దన్ గారు సార్ మీకు కనిపించలేదా? సార్ మాట్లాడండి సార్ జనార్దన్ గారు. చేశాను సార్. మళ్ళీ నేను చేశారా? చూసుకునే లోపల వెళ్ళిపోయింది. అది మీరు హ్యాండ్ రైజ్ మళ్ళీ అక్కడ మీకు అదే రేజ్ హ్యాండ్ అని ఉంటుంది సార్. అక్కడ మీరు క్లిక్ చేసిన వెంటనే రియాక్షన్ రేజ్ హ్యాండ్ ఒకసారి మళ్ళీ చేయండి చూద్దాం. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. చాలా మంది అద్భుతంగా ఎంత స్పీడ్గా ఉన్నారంటే మీరు అందరూ మీకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేసి ఉంటారు వీటి గురించి. లేకపోతే అందరూ అద్భుతంగా జూమ్ గురించి ఉపయోగిస్తూ ఉంటారు. అందుకోసం చక్కగా అందరూ హ్యాండ్ రైజ్ చేశారు. సో అక్కడే మీకు రియాక్షన్ లోయర్ హ్యాండ్ ఉంటుంది. లోయర్ హ్యాండ్ ఎంత ఫాస్ట్ గా మీరు క్లిక్ చేస్తారు చూద్దాం. ఈసారి ఎంత ఫాస్ట్ గా దాన్ని క్లిక్ చేస్తారు చూద్దాం. లోయర్ హ్యాండ్ ఉంటుంది, ఎంత ఫాస్ట్ గా దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు చూద్దాం. ఇంకా పెంచాలి, మీరు స్పీడ్ పెంచాలి. అక్కడే రియాక్షన్స్ లోనే మీరు ఎక్కడైతే రేజ్ హ్యాండ్ క్లిక్ చేశారో అక్కడే లోయర్ హ్యాండ్ ఉంటుంది. ఆల్రెడీ లోయర్ హ్యాండ్ చేసినప్పుడు మీకు వదిలేసేయండి సైలెంట్ గా, లేకపోతే మళ్ళీ రేజ్ హ్యాండ్ అయిపోతుంది. వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా చాలా స్పీడ్ ఉందండి. అబ్బా ఇంత స్పీడా ఎక్కడ నేను ఏ సెషన్ లో చూడలేదు. ఎంత స్పీడ్ అంటే చాలా నిదానంగా మెల్లగా స్లోగా లోయర్ హ్యాండ్ చేస్తుంటారు చాలా సెషన్స్ లో చేస్తున్నప్పుడు. మీరైతే టాప్ మోస్ట్ ఉన్నారు, చాలా స్పీడ్ గా ఉన్నారండి. ఇదే స్పీడ్ మీరు కంటిన్యూ చేయండి, మిమ్మల్ని ఎవరు ఆపలేరు ఆ స్పీడ్ కి. చాలా అద్భుతమైన పార్టిసిపేట్స్ తీసుకొచ్చారు మన లోక గారు అండ్ శ్రీనివాస్ గారు అండ్ సంతోష్ గారు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. సో దిస్ ఈజ్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి అంటే మన స్పీకర్ వచ్చి అడిగినప్పుడు మీరు ఎవరైనా హ్యాండ్ రేస్ చేయండి అన్నప్పుడు మీరు ఈ విధంగా రియాక్షన్స్ లోకి వెళ్ళి హ్యాండ్ రేస్ చేయాలి. దాంతో పాటు చాలా ఉంటాయి దాంట్లో. అబ్బా తంబు సూపర్ సార్ మీ సెషన్, ఏదో ఒకటి ఇవ్వండి ఒకసారి చూద్దాం. సెషన్ సూపర్ లేకపోతే ఇవ్వండి పర్లేదు చూద్దాం. సూపర్ ఉంటాయి, ఇలా ఉంటాయి, తమ్ము ఉంటుంది, ఇట్లా పెట్టండి. కొంతమంది అమ్మ అందరూ చూసారనుకో ఏంటి ఇది బలవంతంగా పెట్టుకున్నారు అనుకుంటారు. మన వాళ్ళు అప్పుడప్పుడు స్క్రీన్ షాట్ చేస్తుంటారు. కొంతమంది ఇలా కూడా పెట్టారనుకోండి, కొంతమంది నచ్చలేదులే పర్లేదు ఇది బలవంతంగా పెట్టించలేదు, వాళ్ళంతా వాళ్ళే పెట్టారులే అమ్మ నమస్కారంగా పెడుతున్నారు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, సూపర్. ఎవరు పెట్టకపోతే ఎలా నన్ను ఏదో అనుకుంటారు, మళ్ళీ బలవంతంగా పెట్టించాను అంటారు మళ్ళీ ఈ ట్రైనర్స్, వదిలిపెట్టారు మమ్మల్ని. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. సో దీంట్లో రియాక్షన్స్ ఉంటాయి. ఈ రియాక్షన్స్ మీరు ఎలా అన్నా యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరు హ్యాపీగా ఉంటే హ్యాపీ, అర్థం కాకపోతే అర్థం కాలేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఎటువంటి రియాక్షన్స్ అన్నా ఉపయోగించవచ్చు. లాస్ట్ లో మోర్ ఉంటుంది చూడండి, మోర్. సో లాస్ట్ లో మోర్ ఉంటుంది, అది అందరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒక్కసారి దాన్ని రీడ్ చేయండి. లాస్ట్ లో మోర్, అందరు క్లిక్ చేయండి. దాంట్లో ఏమేమి ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దానికన్నా ఇంపార్టెంట్ సార్ అంటే అవును కరెక్ట్, దానికన్నా ఇంపార్టెంట్. చేశారా ఏంటి? కొంతమంది మళ్ళీ కెమెరాలు ఆఫ్ చేసుకున్నారు, ఇదే పని అయిపోతున్నారు, చూసుకోవడం. మీరు కెమెరా ఆఫ్ చేసుకుంటే ఇంకా నా దగ్గర డిశ్చార్జ్ కూడా అయిపోతుంటుంది. నేను ఛార్జింగ్ పెట్టుకున్నా, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నా, మీరేం కెమెరాస్ ఆఫ్ చేసుకుంటే డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది, నా వాయిస్ కూడా డల్ అయిపోతుంటుంది ఆటోమేటిక్. సో ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను బ్రెయిన్ లో ఫీడ్ చేస్తున్నానండి. మీరు ఎంతమంది కెమెరా ఆన్ చేసుకుంటే అంత పవర్ఫుల్ గా, అంత వాయిస్ టోన్ తో నేను చెప్పడానికి ప్రయత్నిస్తా. నా వాయిస్ టోన్ డల్ అయిందంటే బట్టి దానికి కారణం వదిలేండి అమ్మా. సో మోర్ క్లిక్ చేశారా? మోర్ లో మనకి ఆప్షన్స్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి? హ్యాండ్ రైజ్ చేశారు, మీరు చెప్పేస్తారా ఏంటి? నవీన్ రెడ్డి గారు చెప్పండి, మీరు హ్యాండ్ రైజ్ చేశారు సార్, మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. నా ఆప్షన్ ఇచ్చాను అలాగే, మీరు మ్యూట్ చేసుకుని అన్మ్యూట్ చేసుకుంటే మనకి రాదు, పోతుంది.
వెంకట్ గారు, వెంకట్ ఐఫోన్, వాట్ ఏ వండర్ఫుల్ ఫోన్ సార్. హాయ్ సార్. సార్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. జస్ట్ ఫర్ ఎలా పనిచేస్తుందో వావ్, చెక్ చేస్తున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. మీరు ఎట్లానే హ్యాండ్ రైజ్ చేశారు కూడా నేను ఒక ప్రశ్న అడగచ్చా మిమ్మల్ని? అడగచ్చు సార్. వావ్, చాలా బాగుంది సార్. మీకు మొబైల్లో వాడుతున్నారా లేకపోతే మీరు ల్యాప్టాప్ లో యూజ్ చేస్తున్నారా? మొబైల్ సార్. మొబైల్లో మీకు 3 ఆప్షన్స్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చెప్పండి. 1 minute. చూడలేదా మీరు? చూసాను సార్. మీటింగ్ సెట్టింగ్స్, ఇంకా సార్ ఇంకేమున్నాయి? బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్. అవి మీరు చూస్తూ చెప్పకూడదు సార్, మీరు చూసి బ్రెయిన్ లెక్క ఎక్కించుకుని చెప్పాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొబైల్ సెట్టింగ్స్, ఇంకోటి బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్. వండర్ఫుల్ సార్, చాలా లక్కీ పర్సన్. చెప్తా ఎందుకు కూడా చెప్తా. మేడం సునీత గారు మీరు చెప్పండి మేడం, మీకు ఏం ఆప్షన్స్ ఉన్నాయి? సార్ మీటింగ్ సెట్టింగ్స్, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్, డిస్కనెక్ట్ ఆడియోస్. మీకు డిస్కనెక్ట్ ఆడియో కూడా ఉందా? అలాంటి ఫీచర్ కూడా ఇచ్చి అబ్బాయి ఎప్పుడు కావాలి అప్పుడు డిస్కనెక్ట్ అయిపోతే బాగుంటుంది, సెషన్ బాగోపోతే డిస్కనెక్ట్ అయిపోవచ్చు, నాకు ఫీచర్ కూడా వచ్చారు సార్. నేను ఇంకొకరిని అడుగుతా, ఎవరిని అడుగుదాం? శ్రీనివాస్ పెద్దపల్లి గారు సార్, మీకేం ఆప్షన్స్ ఉన్నాయి? అందరూ చూడండి, అందరూ చూసి మీరు రీడ్ చేసుకుని బ్రెయిన్ లో పెట్టుకోండి. అది మనం చాలా ఇంపార్టెంట్, దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. సార్ నేను ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను. స్మైల్స్, నేచర్, రియాక్షన్స్ ఆల్ మీకు అన్ని ఉంటాయి సార్. మీరు ల్యాప్టాప్ వాడుతున్నారు, ఒక వాడు యూజ్ చేస్తే చాలు మీ దగ్గర అన్ని ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరు అడుగుతాం? ఎవరు మొబైల్లో ఉన్నారు ఇట్లా పెట్టండి. మొబైల్ యూజ్ చేస్తున్న వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది, అది స్పెషల్ ఫీచర్ ఉంటుంది, అద్భుతమైన ఫీచర్. అది అందరికి ఉండదు, కొంతమందికి మాత్రమే ఉంటుంది. మీరు హ్యాండ్ రైజ్ చేయండి, ఇలా హ్యాండ్ రైజ్ చేయండి మొబైల్లో చేసేవాళ్ళు. లావణ్య గారు, లావణ్య గారు మేడం, మీకేమున్నాయి ఆప్షన్స్? సార్ మీటింగ్ సెట్టింగ్స్, డిస్కనెక్ట్ ఆడియో. ఇది అండి ఎక్స్ట్రాడినరీ ఫీచర్ అంటే. మేడం దగ్గర మీటింగ్ సెట్టింగ్స్, డిస్కనెక్ట్ ఆడియో. అదేంటి సార్, ఇంతకు ముందు వేరే ఎవరు కూడా చెప్పారు కదా, బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్, మీటింగ్ సెట్టింగ్స్, డిస్కనెక్ట్ ఆడియో చెప్పారు కదా. మేడం గారు రెండే చెప్తే ఎక్స్ట్రాడినరీ ఫీచర్ అంటారు ఏంటండి? అక్కడ మేడం గారు ఏం కొత్తగా ఏం చెప్పలేదు కదా అని డౌట్ వచ్చిందా మీకు? మీ అందరూ హ్యాండ్ డౌన్ చేసేయండి, రిమైనింగ్ వాళ్ళందరూ హ్యాండ్ డౌన్ చేసేయండి. ఇంతటితో మనం ఆ టాపిక్ లోకి వెళ్ళిపోతాం. మనకు కావాల్సింది దొరికేసింది కాబట్టి ఇంకా ఆ టాపిక్ లోకి వెళ్ళిపోతాం. సో 2 ఫీచర్స్ వచ్చినాయి మనకి. ఒకటి వచ్చేసి ఏమున్నాయి? మీటింగ్ సెట్టింగ్స్, డిస్కనెక్ట్ ఆడియో, ఇంకోటి సెక్యూరిటీస్, రైట్? సో మేడం గారు ఏం చెప్పారు? డిస్కనెక్ట్ ఆడియో ఒకటే ఉందండి. సో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ కొంతమంది చెప్పారు, ఈ మేడం గారు లావణ్య గారు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ చెప్పలేదు. సో అందరూ హ్యాండ్ డౌన్ చేసేసేయండి. నేను అడిగిన దానికోసం మీరు ఫిజికల్ గా నేను చెప్పిన యాక్టివిటీ అంటే నా కోసం చేసేయండి. సో ఏంటంటే మీరు అందరూ మ్యూర్లో క్లిక్ చేశారు కదా, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ కనుక ఉంటే ఇలా ఒక థంబ్ చూపించండి. లేదు సార్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ మాకు లేదు అంటే ఇట్లా హ్యాండ్ పెట్టండి. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు ఇట్లా థంబ్ చూపించండి, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లేని వాళ్ళు ఇట్లా ఫిజికల్ గా హ్యాండ్ చూపించండి. బ్యాక్గ్రౌండ్ సార్ మీరు ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళకి బై డిఫాల్ట్ ఉంటుంది, అలా అవసరం లేదు. ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళు బై డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. సో కొంతమంది పెట్టట్లా, ఏందో మరి శ్రీనివాస్ గారు ఇట్లా పెట్టారు. పెట్టండి, మీ దగ్గర ఉందని తెలుసా అని పెట్టండి. అయినా సరే నరేంద్ర సార్ మాకు కోఆపరేట్ చేయండి సార్. శిల్పా మేడం గారు అయితే కెమెరా ఆఫ్ చేసుకున్నారు, సునీత గారు అయితే ఏం పెట్టట్లేదు. చేయనే పెట్టుండొచ్చు కానీ పాపం చేయనే పుట్టుండొచ్చు. సో జిఎస్ఆర్ నరసింహులు గారు అయితే ఆయన పిక్చర్ కనిపించట్లా, వాల్ పోస్ట్ కనిపిస్తుంది. సో ప్రశాంత్ గారు సార్ నమస్తే సార్, మీ దగ్గర ఏం ఆప్షన్ పెట్టండి ఇట్లా. సో ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు బై డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, మీరు ఇట్లా థంబ్ సింబల్ పెట్టచ్చు. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లేదు సార్ అనే వాళ్ళు హ్యాండ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్, మనకి చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ అ ప్రొఫెషనల్ గా మనం ఎదగాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ నేను ఇప్పుడు చెప్పేది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైతే ఇలా హ్యాండ్ పెట్టారో వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా ఎక్కడికి వెళ్తారంటే అక్కడికి వెళ్ళిపోతారండి, ఎక్కడికన్నా వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లేదు కాబట్టి. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు అసలు ఆపలేము, అసలు వాళ్ళని ఆపలేం బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు. ఏంటి 2 డిఫరెన్స్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు నేను చూసారా, నా బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడో ఏదో పూల్ పెట్టుకుని ఏదో లొకేషన్ పెట్టుకున్నాను, అది చాలా హ్యాపీగా మనం పెట్టుకోవడానికి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉపయోగపడుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తే మీరు భయపడి పారిపోతారు ఇప్పుడే. సార్ నేను వెళ్ళిపోతాను సార్ బాగోలేదని అంటారు. అంటే కొంచెం బాగోకపోతే మనం ఇలాంటి మేనేజ్ చేస్తూ మనం ప్రొఫెషనల్ గా ఉండడానికి ఈ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ బాగా పనిచేస్తుంది. ఎవరికైతే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉందో వాళ్ళు హ్యాపీగా మనం యూటిలైజ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లేని వాళ్ళు అసలు ఆపలేమని చెప్పాం కదా, అసలు ఆపలేం వాళ్ళని. ఇలా చేయబెట్టిన వాళ్ళు అసలు ఆపలేం. మరి ఎట్లా సార్ వాళ్ళని? మాకేం లేదు, అది పెట్టుకుందామండి. మీరు పెట్టుకున్నారు, ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ పెట్టుకోవడానికి అవకాశం కూడా ఉంది, కొంతమంది పెట్టుకున్నారు ఆల్రెడీ. మాకేమో ఆపలేమంటున్నారు, మా దగ్గర ఏమో లేదు. అది ఎలా అంటే
అది గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మీరు కొంచెం సస్పెన్స్ ఉండాలి కదా, మిమ్మల్ని ఆపలేం కాబట్టి కొంచెం సస్పెన్స్ ఉండాలి. అందుకని కొంచెం టైం ఈలోపు మీరు ఆలోచించండి, ఎట్లా నేను వెళ్ళిపోవచ్చు అనేది ఆలోచిస్తూ ఉండండి. ఈలో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఎలా పెట్టుకోవాలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఆ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉందో మోర్ ఆప్షన్స్ లో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ బ్లర్ అని వస్తుంది. ఆ బ్లర్ని సెలెక్ట్ చేయండి. కనిపించిందా మీకు? సో ఫస్ట్ ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్నది చూడండి, లెఫ్ట్ సైడ్ లో ఉన్నది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకి లెఫ్ట్ సైడ్ ది, రైట్ సైడ్ ఉన్నది మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఈ మొబైల్లో ఎవరికైతే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ మీకు, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఎవరికైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళని, ఇదిగోండి ఇది బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్. ఈ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉన్న దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక బాక్స్ వస్తుంది. మొబైల్లో ఉన్న వాళ్ళకండి, ల్యాప్టాప్ లో ఉన్న నేను చెప్తాను. మొబైల్లో ఉన్న వాళ్ళు మోర్ ఆప్షన్స్ లో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, వాళ్ళందరూ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే బ్లర్ అని వస్తుంది. బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ అది ఒక్కటే సెలెక్ట్ చేయండి. బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన వెంటనే మీ వెనకాల ఏమైతే ఉందో బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోతుంది. అందరూ పెట్టారా? చాలా మంది పెట్టారు. సో లేని వాళ్ళు నేను చెప్తానండి, ఎక్కడికో వెళ్తారు కదా, అది నేను చెప్తాను ఆప్షన్ గురించి. ఇలా హ్యాండ్ పెట్టిన వాళ్ళు ఎవరికైతే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లేదు మీరు ఏం టెన్షన్ పడదు, ఇంకా అదిరిపోయే ఆప్షన్ నేను ఇస్తాను మీకు. అసలు మీరు దాంతో మీరు చాలా సాటిస్ఫై అయిపోతారు. ఆ ఆప్షన్ నేను ఇస్తాను, మీరు అదే క్యూరియాసిటీతో మీరు వెయిట్ చేస్తుండండి. ఉన్న వాళ్ళు అందరూ పెట్టండి, ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ పెట్టండి. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు డౌన్ చేసేయండి. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళందరూ బ్లర్ పెట్టండి. బ్లర్ పెట్టారా? పెట్టేశారా? వా వండర్ఫుల్ అండి, చాలా మంది పెట్టేశారు. మీరు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలంటే ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి, ఇప్పుడు మీరు చేయకండి, రాసుకోండి ఆ పాయింట్. ఇప్పుడు చేస్తే కూడా డిస్కనెక్ట్ అయిపోతారు అందరూ. అందుకని నేను ఆ బ్యాక్గ్రౌండ్ ని అటాచ్మెంట్ చేసే ప్రాసెస్ నేను చెప్తున్నాను, అది పాయింట్ పరంగా మీరు రాసుకోండి. ఉన్న వాళ్ళు ఫస్ట్ బ్లర్ పెట్టండి. బ్లర్ పెడితే ఏం అవ్వదు, బ్లర్ పెట్టండి. అందరూ కూడా బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ మోర్ లో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ బ్లర్ పెట్టండి. ఇలాంటిది మనం బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ మనం డిజైన్ చేసుకోవాలి. మనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కావాలి డిజైన్ చేసుకోవాలి, అది క్యాన్వాలో డిజైన్ చేసుకోవాలి. అది కమింగ్ స్టేజ్ లో మనకు వస్తాయి. ఈలోపు మనం ఏం చేద్దామంటే గూగుల్లోకి వెళ్ళండి, రాసుకోండి పాయింట్. గో టు గూగుల్ మమ్మీ అన్నాం కదా, ఆ గూగుల్ మమ్మీ దగ్గరికి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళి జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేయండి. జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ దాంట్లో టైప్ చేయగానే కొన్ని పిక్చర్స్ మనకు కనిపిస్తాయి. ఆ పిక్చర్స్ లిటిల్ బిట్ ఆఫ్ 1 or 2 seconds వీడియోస్ కూడా ఉంటాయి. అంటే ఎక్కడది నది దగ్గర ఇలా ప్రవహిస్తున్నట్లుగా, లేకపోతే మౌంటైన్స్ అలా 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 కదులుతున్నట్లుగా చిన్న చిన్న వీడియోస్ ఉంటాయి. అవి కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. వాటిని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు బ్లర్ పెట్టారు కదా, బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ పెట్టారు, దాని దగ్గర లాస్ట్ లో అటాచ్మెంట్ చేసేది ఉంటుంది. అక్కడే మీరు లాస్ట్ లో అటాచ్మెంట్ చేసి, ఇప్పుడు చేయకండి దయచేసి, ఇప్పుడు ఎవరు చేయకండి, ప్రాబ్లం ఉంటుంది, డిస్కనెక్ట్ అయిపోతుంది, దాన్ని మీరు డైవర్ట్ అయిపోతారు. ఆ పాయింట్స్ రాసుకుని మీరు తర్వాత ప్రాక్టికల్ గా మీరు చేయండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు అటాచ్మెంట్ ఉంటుంది. అటాచ్మెంట్ లో మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ డౌన్లోడ్ చేసుకుని అటాచ్మెంట్ చేసుకుని నెక్స్ట్ 4-5 అటాచ్ చేసేసుకోవచ్చు. 4-5 అటాచ్ చేసుకుని మీరు ఎప్పుడు ఏ రోజు రోజుకోటి డిఫరెంట్ గా ప్రతిరోజు ట్రై చేయండి. అది మీకు బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ చాలా ఈజీగా మీరు పెట్టుకుంటారు. ఎందుకు సార్ రోజు ఎందుకు పెట్టాలి అంటే, మనం ప్రజెంట్ ఈ 30 days ఒక ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణం చేసిన తర్వాత మీరే డిఫరెంట్ సెషన్స్ ఇవ్వచ్చు, లేదా డిఫరెంట్ కోర్సెస్ మీరు అటెండ్ కావచ్చు. అప్పుడు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుందండి. రోజు ఒకటే పెట్టుకుంటే ఎలా ఉంటుంది, డిఫరెంట్ గా మనం పెట్టుకుంటే ఎలా ఉంటుంది. దానికోసం మీకు ప్రాక్టీస్ కావాలి కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ తర్వాత మన క్యాన్వా ఎట్లా డిజైన్ చేసుకోవాలి, పోస్టర్స్ ఎలా డిజైన్ చేసుకోవాలో చెప్తారు. అప్పుడు మీరు మీ ఓన్ స్టైల్లో మీ పైన కిందో ఎక్కడో చోట మీ పేరు వచ్చే విధంగా డిజైన్ చేసుకుని పెట్టుకోండి. సార్ మొబైల్ ఉన్న వాళ్ళకి చెప్పారండి, మొబైల్ లేని వాళ్ళకి ఏంటి పరిస్థితి? అదే ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళకి. ల్యాప్టాప్ లో ఉన్న చాలా ఈజీ అండి. మీ పిక్చర్ ఏదైతే కనిపిస్తుందో, ల్యాప్టాప్ ఉన్న వాళ్ళందరూ వినండి, మీ పిక్చర్ ఏదైతే కనిపిస్తుందో, వీడియో ఏదైతే కనిపిస్తుందో దాని మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఏం కనిపిస్తుంది, ఈ విధంగా ఒక విండో వస్తుంది. రైట్ క్లిక్ చేసిన వెంటనే విండో వస్తుంది. ఆ విండోలో చూస్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. దానికన్నా ముందు బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేయండి. బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ అదే పెట్టండి. ఫస్ట్ అయితే బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. రిమైనింగ్ ఏం సెలెక్ట్ చేయొద్దు, టైం మనకి కన్జ్యూమ్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, అటాచ్ చేయాలి, సమ్ టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ అంటే, బ్లర్ అంటే బ్యాక్ సైడ్ ఉన్న ఇమేజ్ మొత్తంగా బ్లర్ అయిపోతుంది, క్లియర్ గా కనిపించదు. అది కనిపించకూడదు, మనం క్లియర్ గా కనిపించాలి. అది ఫోకస్ వెళ్ళకూడదు కాబట్టి మన మీద ఫోకస్ ఉండాలి కాబట్టి దాన్ని బ్లర్ పెట్టండి.
దాని తర్వాత చూస్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్. ఆల్రెడీ నేను చెప్పాను, గూగుల్లోకి వెళ్ళి జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ టైప్ చేయండి. టైప్ చేశాక దాంట్లో కొన్ని పిక్చర్స్ వస్తాయి, లేకపోతే కొన్ని 2-3 సెకండ్స్ వీడియోస్ వస్తాయి. అది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. దాన్ని చూస్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళి అటాచ్ చేయండి. సింపుల్ అండి, మనకి ఏం కావాలంటే అది వచ్చేస్తుంది. సో ఇలా మనం పెట్టుకుంటేనే మనం ప్రొఫెషనల్ గా అనిపిస్తాం. సో మనం నేర్చుకుంటున్నాం. మనం కామన్ పర్సన్ కి మనకి డిఫరెన్స్ ఉండాలి. సో పార్టిసిపేట్స్ మనం ఈ రోజు వరకు కూడా పార్టిసిపేట్ లాగా మనం ఉన్నాం, రైట్, కరెక్టే. బట్ ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి, ఇప్పుడు నుంచి జూమ్ లో మనం అటెండ్ అయ్యి నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ రోజు మనం ప్రొఫెషనల్ గా మనం మనల్ని బిల్డప్ చేసుకోవాలి, మనల్ని మనం తయారు చేసుకోవాలంటే ఇలాంటి ప్రొఫెషనల్ గా ఉండే వాటిని ప్రతిదాన్ని మనం తెలుసుకుని ప్రతిదాన్ని రోజుకోటి డిఫరెంట్ గా మనం వాటిని నేర్చుకుంటూ చేంజ్ చేసుకుంటూ మనల్ని చేంజ్ చేసుకునే విధంగా మనం తయారవ్వాలి. సార్ బాగుందండి, విన్నాం ఇప్పుడు దాకా, మా దగ్గర లేకపోయినా సరే ఆ బ్యాక్గ్రౌండ్ ఏదో ఎఫెక్ట్ అన్నారు, వాళ్ళందరూ చక్కగా వివరించారు, వాళ్ళందరికీ బాగా ఉంది, విన్నారు, నేను కూడా విన్నానైనా సరే రేపు పొద్దున్న ఎప్పుడో ఒకప్పుడు ఆప్షన్ వస్తుంది కదా అని. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మాకేదో అదిరిపోయి ఆప్షన్ ఇస్తారంటున్నారు అని వెయిట్ చేస్తున్నారా కొంతమంది? కొంతమంది ఏం చేస్తారంటే, సార్ ఇదేదో మీరు బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు, వాళ్ళకి ఏమో అదిరిపోయి ఆప్షన్ ఇస్తారు, నాకు కూడా అదే కావాలి సార్, అదే కావాలని పట్టుకుని కూర్చున్నారు. మిమ్మల్ని చూస్తుంటే అర్థమైపోతుంది మీ ఫేస్ చూస్తుంటే, అవునా కదా? సార్ ఉపేంద్ర గారు ఏమైనా డౌటా? హ్యాండ్ రైజ్ చేశారు మీరు. సార్ ఇది ల్యాప్టాప్ లో చూస్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు బ్లర్ ఆప్షన్ కనిపించలేదు సార్ నాకు. మీకు అక్కడ కనబడదు, పైన దాని పైన ఉంటుంది, చూస్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పైన ఆప్షన్ ఉంటుంది. మీరు ల్యాప్టాప్ లో మీ ఫోటో మీద రైట్ క్లిక్ చేసిన తర్వాత సో ఫస్ట్ నుంచి 3వ ఆప్షన్ బ్లర్ మై బ్యాక్గ్రౌండ్. సార్ ఫస్ట్ లోవర్ హ్యాండ్ సార్ మ్యూట్ మై ఆడియో ఉంది, స్టాప్ వీడియో ఉంది సార్, చూస్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉంది సార్, చూస్ వీడియో ఫిల్టర్ ఉంది మరి. చూస్ వీడియో ఫిల్టర్ ఉందా? దానిపైన చూస్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పైన బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ లేదా? లేదు సార్. ఉందా? లేదు సార్, లేదు సార్. సరే, బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ మీద సరే వర్చువల్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసిన తర్వాత నన్ను ఉంటుంది, దాని పక్కన బ్లర్ ఉంటుంది. ఒకవేళ అక్కడ లేకపోతే ఇక్కడ ఉంటుంది. వర్చువల్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసిన తర్వాత మీకు బ్లర్ లేదా? అయితే దాని పక్కన బ్లర్ లేదా? మీరు అదృష్టవంతులు సార్, మీకు అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు పెట్టుకోవాల్సిందే అని చెప్పి జూమ్ మోడ్ మీకు ఆప్షన్ కత్తిరించేశారు, బ్లర్ అనే ఆప్షన్ కత్తిరించేశారు. మీరు చాలా అదృష్టవంతులు, మీరు ఖచ్చితంగా పెట్టుకుని తీరాల్సింది అయితే. సో కొంతమందికి కొన్ని ఆప్షన్స్ ఉండకపోవచ్చు అండి, అందరికీ ఉంటాయని మనం గ్యారంటీ చెప్పలేం. ఎవరికైతే ఆప్షన్స్ బ్లర్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లేదో వాళ్ళకి ఏం చేస్తారంటే అక్కడ యాప్స్ అని ఉంటుంది, కింద డౌన్ లో యాప్స్ అని ఉంటుంది. ఏదర్ ల్యాప్టాప్ లో కూడా లేకపోవచ్చు, డెస్క్టాప్ లో కూడా లేకపోవచ్చు, మొబైల్లో కూడా లేకపోవచ్చు. మీకు మొబైల్లో లాస్ట్ లో యాప్స్ అని ఉంటుంది, దాంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా 10 మంది డౌన్లోడ్ చేసుకుంటే లేదు 20 మంది డౌన్లోడ్ చేసుకుంటే కాదు 30 మంది డౌన్లోడ్ చేసుకుంటే ఒక్కరికో ఇద్దరికో వస్తుంది. 30 మంది డౌన్లోడ్ చేసుకుంటే ఒకరికి ఇద్దరికి వస్తుంది, ఎందుకంటే ఆ ఫోన్ సపోర్ట్ చేయాలి. సో అక్కడ సాఫ్ట్వేర్ కి ఇక్కడ సాఫ్ట్వేర్ కి సపోర్ట్ చేయాలి కాబట్టి 30 మంది డౌన్లోడ్ చేసుకుంటే ఇద్దరికో ముగ్గురుకో నలుగురికో మాత్రమే వస్తుంది. అది డౌన్లోడ్ చేసిన ప్రతి ఒక్కరికి రాదు. దాంట్లో మరి ఆప్షన్ ఎందుకు పెట్టలేదో మనకు తెలియదు. యాప్స్ లో కూడా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ అనేది యాప్స్ లో కూడా ఉంటుంది. మీ మొబైల్లో కింద క్లిక్ చేసినప్పుడు యాప్స్ అనే ఫీచర్ మీకు ఉంటే దాంట్లో ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బాగుందండి, మీరు చాలా చక్కగా చెప్పారు, బాగుంది, చాలా మందికి ఉంది, యూటిలైజ్ చేసుకుంటున్నారు. కొంతమంది డౌట్స్ కూడా అడిగారు. మాకేంటి, మాకు అసలు లేనే లేదు ఆ ఆప్షన్. అలాంటి వాళ్ళు ఉన్నారా? మేము వెయిట్ చేస్తున్నాం సార్, వెయిట్ చేస్తున్నాం అలా ఉన్నారా? ఎస్, మీకోసం అదిరిపోయే ఆప్షన్ నేను చెప్తున్నా, మీరు కూడా వాడుకోవచ్చు. ఎవరికైతే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉందో వాళ్ళు కూడా వాడుకోవచ్చు. రెడీనా తెలుసుకోవడానికి అందరూ? అదిరిపోయే ఆప్షన్ అంటే తెలుసుకోవడానికి ఎందుకు సిద్ధంగా ఉంటారు? కొంతమంది అయితే ఇంకా దాన్ని చూస్తున్నారు, బ్లర్ పెట్టాలి, అది ఎలా పెట్టాలి, ఇది ఎలా పెట్టాలి చూస్తున్నారు. దానికి ఏంటంటే చాలా 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 ఎంత కష్టమైందంటే అంత కష్టమైందండి. అది మీరు చేస్తారో లేదు తెలియదు నాకు, బట్ నేను చెప్పాల్సిన బాధ్యత కూడా నేను చెప్తున్నాను. ఆప్షన్ ఏంటంటే ఎవరికైతే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లేదో వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడ పెట్టండి, రైట్ దొరికిందండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు హ్యాపీగా ఎక్కడైతే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలండి. ఎక్కడైతే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. మనకి కిటికీలు, అరమరాలు, మంచాలు అవి కనిపించే విధంగా కాకుండా ప్లెయిన్ గా బ్యాక్గ్రౌండ్ ఎక్కడైతే ఉందో అక్కడ కూర్చోవాలి.
చాలా చాలా సింపుల్ అండి. సార్ ఇదా మాకు తెలుసు కదా సార్ అంటే రైట్. సో లేనప్పుడు ఏం చేద్దాం, లేదు 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 అనుకోకుండా మనం ఎక్కడైతే దాన్ని కన్వర్ట్ చేసుకోవాలో, ఇంకా మనం ప్రొఫెషనల్ గా కనిపిస్తాం. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మనం కూర్చుంటే మన ఫేస్ హైలైట్ అవుతుంది. మనకు లైట్ వేసినప్పుడు ఏదైనా చేసినప్పుడు మన ఫేస్ మాత్రమే హైలైట్ అవుతుంది, మనం హైలైట్ అయిపోతాం. లేదు మాకు ఆ ప్లేస్ కూడా లేదు, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడా లేదు, మాకు అంతా కూడా చిన్న హౌస్ ఉంది అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మీరు ఎక్కడైతే కూర్చుంటారో ఆ బ్యాక్గ్రౌండ్ ఒక క్లాత్ పెట్టుకోండి, ఆ క్లాత్ పెట్టుకుని ఆ క్లాత్ ముందు మీరు కూర్చోండి. మీ బ్యాక్గ్రౌండ్ 80% కూడా మీకు ఏవైతే ఇంట్లో ఉంటాయో కనిపించకూడదు. మనం ప్రొఫెషనల్ గా ఉండడానికి కోసం మనం ఎప్పుడైనా సరే జూమ్ లో కూర్చున్నామంటే మనం ప్రొఫెషనల్ గా కనిపించాలి. ప్రొఫెషనల్ గా కనిపించాలి అంటే మన బ్యాక్గ్రౌండ్ లో ఏమున్నాయి ఏంటి మనం పరిశీలన చేసుకుని వాటిని ఎలా హైడ్ చేయాలి. సో టెక్నాలజీ ఏమైనా సపోర్ట్ చేస్తుందా, టెక్నాలజీ సపోర్ట్ చేయడం మనం హైడ్ చేయగలమా అనేది ఆలోచించుకుని దాన్ని మోడిఫై చేసుకుని, లేదు అనుకుంటే ఏదైనా క్లాత్ పెట్టుకోవాలి, లేదంటే ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకోవాలండి. ఇదే చాలా 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 సులభం. మీరు హ్యాపీగా చేయొచ్చు. ఎవరికైతే లేదు అనుకుంటారో వాళ్ళు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకుని అక్కడ కెమెరా ఇలా పెట్టుకుని ఇలా కూర్చోండి. దీనికైనా అదిరిపోయే ఆప్షన్ ఇంకోటి కూడా చెప్తా, అందరికి పనికొస్తుంది అది. బట్ లేదు అని వాళ్ళు ఏ మాత్రం ఫీల్ కావద్దండి. సో వాళ్ళు బాగుంది సార్, వాళ్ళు బాగా పెట్టున్నారు, వీళ్ళు బాగుంది, వీళ్ళు బాగా పెట్టున్నారు, బ్లర్ పెట్టుకున్నారు, వెనకాల బాగా భలే ఉందండి. మనం ప్లెయిన్ గా ఉన్నాం, మనమే ఫోకస్ అవుతాం, మనమే హైలైట్ అవుతాం. ఎవరైనా సరే ఇలా పిక్చర్ లో చూసినప్పుడు ఎవరైతే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తారో వాళ్ళ పిక్చర్ హైలైట్ అవుతుంది. ఇంకా ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే మనం ప్రొఫెషనల్ గా కనిపించాలి అంటే చాలా మంది ఫోన్ ఇలా మాట్లాడతారు కదండి. హలో బాగున్నారు అందరూ, మాట్లాడతారు ఇలా ఫోను. సో ఇలా పెట్టేశారు చాలా మంది ఫోన్ ఇలా పెట్టుకుని కూర్చుని చాలా శ్రద్ధగా వింటున్నారు. మొత్తం వారి పిక్చర్ మొత్తం కనిపిస్తుంది కదా. బట్ ఫోన్ ని ఇట్లా ఇది వెర్టికల్ గా ఉండి ఇలా పెట్టుకోవాలి మీరు హార్జెంటల్ గా. సో ఫోన్ ఇలా హార్జెంటల్ గా పెట్టుకుని మీరు రికార్డ్ చేసేటప్పుడైనా సరే అసైన్మెంట్స్ ఇస్తారు మనకి, ప్రాక్టికల్ అసైన్మెంట్స్, వాటినైనా సరే రికార్డ్ చేసేటప్పుడైనా సరే ఇలాగే హార్జెంటల్ గా పెట్టుకోవాలి. సో ఇలా ఎట్టి పరిస్థితుల్లో మీరు రికార్డ్ చేయొద్దండి, అది ప్రొఫెషనల్ గా ఉండదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో జూమ్ లో ఎటువంటి సెషన్ అయినా సరే మీరు ఫోన్ ఇలా హార్జెంటల్ లోనే పెట్టాలి. ఇలా హార్జెంటల్ లో పెడితే మనకి గ్యాలరీ వ్యూలో కానీ మీరు రికార్డ్ చేసినప్పుడు అప్లోడ్ చేసినప్పుడు కానీ మన పిక్చర్ పెద్దగా కనిపిస్తుంది. సో సార్ ఇలా పెట్టుకుంటే ఇంకా పెద్దగా కనిపిస్తుంది సార్ అంటే మనకి మాత్రమే పెద్దగా కనిపిస్తుంది, బట్ అందరికీ పెద్దగా కనిపించదు, అందరికీ సగం మాత్రమే కనిపిస్తుంది, అందరికీ సగం మాత్రమే కనిపిస్తుంది. ఇలా హార్జెంటల్ లో పెట్టుకోండి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా మనం అందరం ప్రొఫెషనల్ గా ఉంటాం. మేము కూడా వేరే సీనియర్స్ దగ్గర నేర్చుకున్నాం. మేము కూడా ప్రొఫెషనల్ గా ఎలా అవ్వాలి ప్రతి క్షణం మేము ఆలోచిస్తూ ప్రతి క్షణం ఏ పాయింట్ తెలిసినా సరే ఆ పాయింట్ ఇంప్లిమెంట్ చేస్తాం. సేమ్ అయ్యే పాయింట్స్ మీకు కూడా మేము చెప్తున్నాం అంతే. మేమేం రీసెర్చ్ చేసింది ఏం లేదు. మా సీనియర్స్ ఏవైతే మాకు సలహాలు ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నాం. రేపటి నుంచి ఎవరు కూడా ఇలా వర్టికల్ గా పెట్టద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బిజీగా ఉన్నారు, ఏది ఉన్నా సరే మనం ప్రొఫెషనల్ అనుకుని ఆటోమేటిక్ దాన్ని హార్జెంటల్ గా పెట్టండి. నేమ్ ముఖ్యమైనది ఏంటంటే మన నేమే మన బ్రాండ్. మన నేమ్ ఏ విధంగా కనిపిస్తుంది, మనం ఏ మీటింగ్ అటెండ్ అయినా సరే. ప్రజెంట్ మనం 30 days ఈ ట్రావెల్ చేస్తాం. 30 days లో మనమే ఒక సెషన్ ఇవ్వచ్చు, లేదు మనమే వేరే సెషన్ లో వినొచ్చు. సో అప్పుడు మన పేరే ఒక బ్రాండ్ గా ఉండాలి. సో ఇక్కడ మనకి ఏమైతే మెంటర్స్ ఆర్ ఇన్ఛార్జెస్ మనకి సజెస్ట్ చేశారో మన నేమ్ ముందర ఒక నెంబరు, దాని పక్కన గ్రూపు, దాని తర్వాత నేమ్. ఆ నేమ్ అందరూ కూడా ఆర్డర్ లో పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఎలా కొంతమంది తెలియకపోవచ్చు, రోజు మన నేమ్ అలాగే ఉండదు. సో దానికి ఏం చేయాలి, ఫస్ట్ మీ నేమ్ ని పార్టిసిపేట్స్ మీద అందరు క్లిక్ చేయండి. అందరూ పార్టిసిపేట్స్ మీద క్లిక్ చేయండి. పార్టిసిపేట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సార్ ఏం సార్ ఫార్మాట్ ఏమైనా ఇచ్చారా మీరు సార్ చెప్తారా? ఫస్ట్ ఏం ఉండాలి, తర్వాత ఏం ఉండాలి, ఏమైనా ఫార్మాట్ అనౌన్స్ చేశారా? అనౌన్స్ చేయలేదు సార్, రేపటి నుంచి వస్తుంది. వెరీ గుడ్ అండి. సో ఫార్మాట్ అనౌన్స్ చేస్తారు మన టీం. సో ఫస్ట్ అసలు ఎలా మార్చుకోవాలి మనకు తెలియాలి కదా. అందరూ పార్టిసిపేట్ క్లిక్ చేయండి. పార్టిసిపేట్ క్లిక్ చేసిన వెంటనే మన నేమ్ మీద టచ్ చేయండి. మన నేమ్ ఎక్కడైతే కనిపిస్తుందో టచ్ చేయండి. దాని దగ్గర రీనేమ్ అనే ఆప్షన్ వస్తుంది. రీనేమ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ రీనేమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు రైట్ సైడ్ లో సెకండ్ విండోలో ఓపెన్ అయినట్లుగా మన బాక్స్ వస్తుంది. దాంట్లో మన నేమ్ కనిపిస్తుంది. చూడండి అందరూ కనిపిస్తుందా లేదా? సో పార్టిసిపేట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన నేమ్ ఎక్కడైతే కనిపిస్తుందో దాని మీద టచ్ చేస్తే 2 ఆప్షన్స్ వస్తాయి, రేజ్ హ్యాండ్ అండ్ రీనేమ్. రీనేమ్ క్లిక్ చేయండి. రీనేమ్ క్లిక్ చేసిన ఒక విండో వస్తుంది. ఆ విండోలో మన నేమ్ కనిపిస్తుంది. ఆ నేమ్ దగ్గర మన నేమ్ ప్రాపర్ గా ఉందా లేదా. కొంతమందికి వేరే వాళ్ళ నేమ్ తో పాటు ఇంకా అడిషనల్ గా కూడా కొన్ని ఆ కంపెనీ ఫోన్స్ వాళ్ళు ఏమైతే
రాసి పెట్టుకున్నారో బ్రాండ్ చేసుకోవాలనుకున్నారో అవి కూడా కనిపిస్తున్నాయి. వాటిని రిమూవ్ చేసేయండి ఫస్ట్. వాటిని రిమూవ్ చేసేసి స్టార్టింగ్ లో ఆ నేమ్ స్టార్టింగ్ లో మీకు నెంబర్ ఇస్తారు. దాని తర్వాత ఏం పెట్టుకోవాలి ఏంటి అనేది రేపు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాని విధంగా ప్రతిరోజు మనం రీనేమ్ చేసుకోవాలి. ప్రతిరోజు మనం రీనేమ్ చేసుకుని లాస్ట్ లో ఓకే కొట్టాలండి. ఓకే కొట్టలేదు అంటే మనకి ఆ రీనేమ్ చేసి మొత్తం పోతుంది. ఇంక మనం ఇంత కష్టపడి ఉపయోగం లేదు. ఎందుకు సార్ ఎందుకు మార్చుకోవాలి? రోజు మార్చుకోవాలా? ఎందుకు మార్చుకోవాలి? మా పేరేదో మాకుంది, దాని పక్కన గెలాక్సీ అనో ఐఫోన్ అనో చైనా ఫోన్ అనో ఏదో ఒకటి వస్తుంది. ఉంటే మేము అటెండ్ అవుతున్నాం కదా. అంటే ఇక్కడ మీరు ఎంతమంది అటెండ్ అవుతున్నారు, ఎవరు ఏ గ్రూప్ వాళ్ళు, మెంటర్ ఏంటి, వాళ్ళ కోఆర్డినేటర్ ఏంటి, ఇన్ఛార్జ్ ఏంటి, ఇది చాలా బ్యాక్గ్రౌండ్ లో చాలా వర్క్ ఉంటుంది. మీరు ఇక్కడ పెట్టుకోమనే విధంగా ఫార్మాట్ లో మీరు పెట్టుకుంటే సో ఆ మెంటర్ కి చాలా ఈజీగా అర్థమవుతుంది. రైట్, ఈ పర్సన్ రాలేదు, ఈ పర్సన్ రాలేదు, సో రీజన్ వల్ల, లేకపోతే వాళ్ళకి అటెండ్ కాలేకపోయారు, వాళ్ళని పర్సనల్ గా మనం కాంటాక్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయాలి. మీరు అటెండ్ అయ్యారు అటెండ్ కాలేదు ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి ఆ ఆర్డర్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. మీరు కొన్నిసార్లు ఇంటర్నెట్ ప్రాబ్లం రావడం, డిస్కనెక్ట్ అయ్యి అవుతుంది. సో అలాంటి సమయంలో కూడా రీకనెక్ట్ అయిన ప్రతిసారి నా నేమ్ కరెక్ట్ గా ఉందా లేదా, సో యువర్ నేమ్ ఈజ్ యువర్ బ్రాండ్, మీ బ్రాండ్ ప్రాపర్ గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలంటే పార్టిసిపేట్స్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిందే. అలా చెక్ చేసుకుంటేనే రైట్, మనం డిసిప్లిన్ గా మనం నేర్చుకున్నాం. ఇక్కడ వాళ్ళకి మెంటర్స్ కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఎందుకు మెంటర్స్ గా అసైన్ చేశారు, ఎవరు వచ్చారు అటెండ్ కాలేదు, వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యింది అనేది తెలియజేయాలి. కాబట్టి పార్టిసిపేట్ లోకి వెళ్ళి రీనేమ్ క్లిక్ చేసి అక్కడ మనకి ఏవైతే ఇన్ఛార్జెస్ వాళ్ళు ఇస్తారో ఆ ఫార్మాట్ ప్రకారం నేమ్ చేసుకోవాలి. సార్ రోజు నేమ్ చేంజ్ చేయడం అంటే కొన్నిసార్లు మర్చిపోతే ఎట్లా సార్, ఇబ్బంది అవుతుంది కదా. రోజు పేరు మార్చడం అంటే ఓకే చేస్తాం, మేమైతే హానెస్ట్ గా చేస్తాం. కొన్ని సందర్భాల్లో మేము ఆఫీస్ నుంచి పరిగెత్తుకుంటూ వస్తాం, లేకపోతే ఇంట్లో ఏదో కూర అలా 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 వండుకుంటూ మేము ఏదో మీటింగ్ వినాలి కదా అని టక్కని నొక్కుతాం. నొక్కిన రాదా మర్చిపోయినా కూడా చెక్ చేసుకోవాల్సిందే మనం. సార్ దీనికి ఏదైనా సరే పర్మనెంట్ గా ఉండడానికి ఏదైనా ఉందా సార్? పర్మనెంట్ గా ఏదైనా ఉందా దీంట్లో? సో పర్మనెంట్ గా పెట్టేసుకున్నాం అనుకోండి, రోజు మారిపోతే మారిపోవచ్చు అంటారు కదా, ఉంటే ఉండొచ్చు పర్మనెంట్ గా, లేకపోతే లేదు. రోజు రీనేమ్ చేసుకోండి, కష్టం అండి. పర్మనెంట్ గా ఏదైనా ఉంటే చెప్పండి సార్ అంటే ఇట్లా మీరు హ్యాండ్ రైజ్ చేయండి. కావాల్సిన వాళ్ళు మాత్రం, పర్మనెంట్ గా కావాల్సిన వాళ్ళు మాత్రం. అప్పుడు మనకు తెలుస్తుంది తప్పనిసరి వీళ్ళకి ఇవ్వాల్సిందే అని. అమ్మాయి ఎవరికి అవసరం లేదనమాట, పర్మనెంట్ గా ఉండేది వాళ్ళే మార్చుకుంటారు. అవసరం లేదా పర్మనెంట్ గా ఏమి? పోనీ ఇట్లా పెట్టండి. మీకు ఇట్లా చేయాలంటే మరి ఏదైనా ఇబ్బంది ఉందేమో. పర్మనెంట్ గా కావాలంటే ఇలా హ్యాండ్ రైజ్ చేయండి. ఎక్కువ మంది ఉంటే చేద్దాం, లేకపోతే ఎందుకు టైం వేస్ట్ మనకి, అవునా కదా. ఇట్లా అంటే కాదు సార్, మీరు హ్యాండ్ పెట్టాలి. ఇట్లా అంటే మాకెట్ తెలుస్తుంది, మీరు హ్యాండ్ పెడితే మాకు తెలుస్తుంది. కొంతమంది చూస్తున్నారు, చెప్తాడులే ఇంతే, ఇట్లా పెట్టమంటే అట్లా పెట్టమంటాడు చెప్తాడంటే నేనేం చెప్పాలి సార్ మీరు హ్యాండ్ రైజ్ అయినప్పుడు? టైం ఎందుకు వేస్ట్ చేయాలి మిగిలిన వాళ్ళు? చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు, తప్పదు చెప్పాల్సింది. లేకపోతే అసలు ఉందో లేదో నేను చూసుకోవాలి. ఎక్కడ ఉంది ఇది, అసలు నిజంగానే ఉందా ఆప్షన్? ఏదో మనం మాట ఇచ్చేసాం, మరి లేకపోతే కష్టం కదా. పర్మనెంట్ గా ఆప్షన్ ఉందో లేదో అర్థం కావట్లేదు నాకైతే. ఉందా? అమ్మయ్యా ఉందిలే, దొరికింది సార్ నాకు, పర్మనెంట్ ఆప్షన్ దొరికింది. దానికి ఏం చేయాలంటే ఫస్ట్ మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ యాప్ ఉంది, రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. రిజిస్ట్రేషన్ చేసుకుని ఏం డబ్బులు ఏం అవసరం లేదు. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ అప్ ఉంటుంది, సైన్ అప్ క్లిక్ చేయాలంతే. మీకు ఆల్రెడీ యాప్ ఉంది, ఇప్పుడు ఎవరు చేయకండి, డిస్కనెక్ట్ అయిపోతుంది. మీరు యాప్ ఓపెన్ చేయండి, జూమ్ యాప్ ని. తర్వాత మీ సెషన్ అయిపోయిన వెంటనే మీరు ఫస్ట్ ఇది చేయండి. ఈ సెషన్ అయిపోయిన వెంటనే మీరు క్లోజ్ చేసిన వెంటనే పడుకోవడం కాదండి. ఫస్ట్ ఇది మీరు పర్మనెంట్ గా నేమ్ పెట్టుకోండి. రోజు పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. మీరు ఫస్ట్ దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి, జూమ్ యాప్ ఓపెన్ చేయండి. సెషన్ అయిపోయిన తర్వాత సైన్ అప్ ఉంటుంది, సైన్ అప్ క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ దేంతో అంటే మీరు డీటెయిల్స్ ఇవ్వచ్చు, మీ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, అవన్నీ, మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ లో మీరు గూగుల్తో కానీ ఫేస్బుక్తో కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇది తప్పనిసరిగా అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే, మీరు ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే, మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే అమ్మయ్య ఆపేసాను, ఎవరికి గీయలేదు. సో మీరు ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీరు ఓన్ గా ఒక సెషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. జూమ్ లో మనకు ఆల్రెడీ లింక్ వచ్చింది. రేపటి నుంచి మనం కూడా లింక్ క్రియేట్ చేసి మన ఫ్రెండ్స్ తో మన గ్రూప్ క్రియేట్ చేస్తారు కదా, ఆ గ్రూప్ క్రియేట్ చేసి 6-7 ఉంటారు దాంట్లో. ఆ గ్రూప్ వాళ్ళతో మాట్లాడుకోవాలి అంటే మనం కూడా లింక్ క్రియేట్ చేయొచ్చు ఫ్రీగానండి. ఇక్కడ ఎటువంటి కూడా డబ్బులు తీసుకునేది ఏమి ఉండదు. ఇక్కడ ఇంపాక్ట్ లో మీకు ఏది నేర్పించినా ఉచితంగా ఉండే యాప్స్ ద్వారానే నేర్పించే ప్రయత్నం జరుగుతుంది. అన్ని ఫ్రీగానే ఉంటాయి. ఈ సెషన్స్ అన్ని ఫ్రీగానే ఉంటాయి. ఇక్కడ సపోర్టింగ్ అయ్యే యాప్స్ కూడా ఫ్రీగానే ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. ఎక్కడ ఏదైనా డౌట్ అడిగి ఎవరైనా పేమెంట్ అడిగితే అది 80% మీరు రిజెక్ట్ చేసేసేయండి. ఓకే, రిజెక్ట్ చేసేసేయండి. ఇక్కడ సైన్ అప్ చేసుకోవాలి. ఫస్ట్ గూగుల్తో కానీ ఫేస్బుక్ కానీ సైన్ అప్ చేసుకోవాలి. సైన్ అప్ చేసుకున్న వెంటనే
మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఆ రిజిస్ట్రేషన్ అయిపోయినప్పుడు ఒక ఆప్షన్ వస్తుంది మనకి. రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే ఫస్ట్ ప్రొఫైల్ ఈ విధంగా వస్తుందండి. ఫస్ట్ మీకు ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, ఈ విధంగా మీకు ప్రొఫైల్ వస్తుంది. దీంట్లో మీరు మీటింగ్ మీద క్లిక్ చేయాలి. సార్ మీటింగ్ కాదు, మనం నేమ్ మార్చుకుంటున్నాం కదా, నేమ్ మార్చుకోవడానికి పర్మనెంట్ గా నేమ్ ఉంచుకోవడానికి మీకు ఇలా క్లిక్ చేసిన వెంటనే ఈ ప్రొఫైల్ ఏదైతే నేమ్ కనిపిస్తుందో, మీ ఈమెయిల్ ఐడి అండ్ మీ ప్రొఫైల్ ఏదైతే కనిపిస్తుందో ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఎడిట్ అని వస్తుంది, ఎడిట్ యువర్ నేమ్. ఫస్ట్ నేము అండ్ లాస్ట్ నేమ్ మీ నేమ్స్ ఉన్నాయో చెక్ చేసుకుని అవి కరెక్ట్ చేసుకోండి. ఫస్ట్ పర్మనెంట్ ఉంటుంది, దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. కింద డిస్ప్లే నేమ్ ఉంది చూసారా, ఈ డిస్ప్లే నేమ్ మీరు ఏ మీటింగ్ అయితే అటెండ్ అవుతున్నారో ఆ మీటింగ్ అనుగుణంగా వాళ్ళు ఏదో ఒక నెంబర్ ఇస్తారు, యూనిక్ నెంబర్, లేదంటే సమ్ ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ ని బేస్ చేసుకుని ఉండాలి. ఈ 30 days మీకు ఒకటే ఆర్డర్ ఉంటుంది, అది రేపు ఫైనల్ చేస్తారు. మాక్సిమం ఫస్ట్ మన రూల్ నెంబర్ ఉంటుంది, దాని తర్వాత మన గ్రూప్ నెంబర్, షార్ట్ లో గ్రూప్ నెంబర్ ఉంటుంది, గ్రూప్ నేమ్ ఉంటుంది, ఆర్ గ్రూప్ నెంబర్ ఉంటుంది, దాని తర్వాత మన నేమ్ ఉంటుంది. సో దీన్ని పర్మనెంట్ గా మీరు ఫిక్స్ చేసి పెట్టేసుకోవాలి. ఈ సెషన్ అయిపోయిన వెంటనే ఫస్ట్ దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి, దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసినాక మీ డిస్ప్లే నేమ్ ప్రజెంట్ మీ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ పెట్టుకోండి. కొంతమందికి ఐఫోన్ అని, కొంతమందికి వేరే వేరే అని అడిషనల్ గా వస్తున్నాయి, అవి తీసేసేయండి. అది తీసేసి మీ నేమ్ మాత్రమే పెట్టుకోండి. ముందల్లా మీ రూల్ నెంబర్, మీ గ్రూప్ నెంబర్ ఏదైతే ఆర్డర్ ఇస్తారో, ఫార్మాట్ ఇస్తారో ఆ ఫార్మాట్ ప్రకారం మీరు నేమ్ పెట్టుకుని ఫైనల్ గా సేవ్ చేయండి. ఇక్కడ కనుక సేవ్ చేస్తే పర్మనెంట్ గా ఉంటుంది. మీరు ఎప్పుడు చేంజ్ చేసుకోవాలనుకున్నా సరే, ఇక్కడ సేమ్ మోర్లోకి రావాలి. మోర్లోకి వచ్చిన వెంటనే మీ ప్రొఫైల్ వస్తుంది. మీ ప్రొఫైల్ క్లిక్ చేసిన వెంటనే ఎడిట్ యువర్ నేమ్ వస్తుంది. ఎడిట్ యువర్ నేమ్ లో డిస్ప్లే నేమ్ ఒకటి మార్చి సరిపోతుంది. ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మార్చాల్సిన అవసరం లేదు, మీ డిస్ప్లే నేమ్ మాత్రమే మార్చుకోవాలి. ఇది మారిస్తే పర్మనెంట్ గా మీ మొబైల్ నుంచి ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా అవే డీటెయిల్స్ వస్తాయి. మీరు క్రాస్ చెక్ చేసుకోవడం అంతవరకు, ప్రతిరోజు మార్చాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇది చెయ్యరో, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోరో వాళ్ళు మాత్రం ప్రతిరోజు తప్పనిసరిగా ఎన్నిసార్లు డిస్కనెక్ట్ అయినా, ఎన్నిసార్లు కనెక్ట్ అయినా, ఎన్నిసార్లు రీకనెక్ట్ అయినా సరే తప్పదండి, మీరు నేమ్ మార్చుకోక తప్పదు. ప్రతిరోజు మార్చుకోవాల్సిందే. మీరు ప్రతిరోజు మార్చుకుంటారా, ఇలా పర్మనెంట్ గా పెట్టుకుంటారా? మాట్లాడండి. ఎస్, మీది అందరు లాక్ చేసే ఉంది, అయినా అసలు మీరు మాట్లాడితే మాకు అర్థమవుతుంది. మీ లిప్ రీడింగ్ మేము కొంత ఆ కోర్స్ కూడా చేసాం మీకోసం. ఎవరిదైతే లాక్ ఉంటుందో, ఎవరైతే మాట్లాడదో అవి నేర్చుకునే విధంగా, అర్థం అయ్యే విధంగా ఆ కోర్స్ కూడా మా శ్రీనివాస్ గారు దగ్గర నుండి చేపించారు మా చేత. మాట్లాడండి, మీకు ఏది బాగుంటుంది. ప్రతిరోజు మార్చుకుంటారా? ప్రతిరోజు చూసారా, ప్రతిరోజు అనగానే లిప్స్ ఎలా ఉన్నాయో, పర్మనెంట్ అనగానే ఆ లిప్ ఆ విధంగా అర్థమవుతుంది మాకు. మీరు సైలెంట్ ఉంటే మాకేం అర్థం కాదు. ఆ మూకీది ఇంకా మేము నేర్చుకోవాలి, అది కూడా ఇంకా చూడాలి. ఏమైనా కోర్సులు ఏమైనా ఉంటే అది కూడా చేసేస్తాం. సార్ చూడండి సార్, ఏమైనా ఉంటాయి. కొంతమంది టైప్ చేస్తున్నారు పర్మనెంట్, రైట్. ఎవరైతే పర్మనెంటే ఉండాలి సార్. మనం ఎప్పుడైనా సరే పర్మనెంట్ స్పీకర్, పర్మనెంట్ ప్రొఫెషనల్ అయిపోతాం మనం అందరం కూడా. పర్మనెంట్ గానే మనం ఏది వచ్చినా సరే పర్మనెంట్ ఉంటే పర్మనెంటే మనం నేర్చుకుందాం. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ దాన్ని పర్మనెంట్ గా ఉండాలంటే ఏం చేయాలి? యాప్ ఉండాలి. మీ అందరికీ యాప్ ఉంది. సైన్ అప్ చేసుకోవాలి. సైన్ అప్ అంటే ఏం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. మీ గూగుల్తో కానీ, ఫేస్బుక్తో కానీ, లేదంటే మీ డీటెయిల్స్ ని, మీ నేమ్, ప్రొఫెషనల్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి అవి ఇస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. దాంతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసినాక మోర్ ఆప్షన్ లోకి వెళ్ళి మన ప్రొఫైల్ క్లిక్ చేయాలి. మన ప్రొఫైల్ అంటే ఈమెయిల్ ఐడి, మన ఫోటో కనిపిస్తుంది. ఎక్కడ కనబడుతుందో కొంచెం రీసెర్చ్ చేయండి. ఆ ఆప్షన్, ఈ ఆప్షన్ ఏముందండి. ఇప్పుడు అసలు యాప్స్ యూజ్ చేయడం చాలా చాలా ఈజీ. ఇలా అంటే మనం యాప్స్ యూజ్ చేసేస్తున్నాం. ఒకప్పుడు అంటే యాప్స్ చేయడం అబ్బా ఎంత కష్టం అంటే అంత కష్టం. ఇప్పుడు మనకు అలవాటు అయిపోయింది. అలా 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 అక్కడ కొట్టేస్తే అర్థమైపోతుంది. చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఆ రీనేమ్ లో యువర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అలాగే ఉంచండి. డిస్ప్లే నేమ్ మాత్రమే మీరు మార్చండి. ఆ డిస్ప్లే నేమ్ కూడా ఏ విధంగా అయితే మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారో ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. పర్మనెంట్ గా ఉంటుంది. అమ్మయ్యా, చాలా మంది కెమెరాస్ ఆన్ చేసుకున్నారేమో, నాకేం కనబడట్లేదు. వాళ్ళు ఇంతకుముందు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు తగ్గిపోయారు. నాకేమో డిశ్చార్జ్ అయిపోతుంది. సార్ తొందరగా ఆన్ చేసుకోండి, నాకు డిశ్చార్జ్ అవుతుంది. నాకు సిగ్నల్ వచ్చింది ఇప్పుడే నాకు సిగ్నల్ వచ్చింది. నువ్వు డిశ్చార్జ్ అవుతున్నావు, మీ వాళ్ళకి చెప్పండి, వాళ్ళందరినీ ఆన్ చేయమని చెప్పండి అని చెప్పి నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దయచేసి ఆన్ చేయండి మీ కెమెరాస్ అంతా కూడా. అతి ముఖ్యమైనది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం అండి. ఏంటంటే మనం కొన్ని సందర్భాల్లో మన దగ్గర ఉన్న ఏదో ఒక వీడియోస్ నో, విజువల్స్ నో, ఏదో దాన్ని మనం షేర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆ షేర్ చేసేప్పుడు కొన్ని సందర్భాల్లో వీడియో రాదు, ఆడియో రాదు, వీడియో కనిపిస్తుంటుంది అంతే. ఆ సాంగ్ కానీ, ఆ మాటలు కానీ వినబడవు. దానికి మనం ఏం చేయాలి? మనం పర్మిషన్ ఇవ్వాలి. మనం షేర్ చేస్తే సరిపోదు, షేర్ కాన్ కాదు, దానికి పర్మిషన్ కూడా ఇవ్వాలి. ఇన్ కేస్ మీరు మొబైల్ నుంచి కనుక ఏదైనా ఒకటి, ఇంతకుముందు మనకి సాంగ్ ప్లే చేశారు సార్, మనం ఆ సాంగ్ ప్లే చేసేటప్పుడు వినబడట్లేదు అనుకోండి, ఎదుటి వాళ్ళకి వినబడకపోతే
ఇక్కడ మనకి షేర్ ఆడియో అని ఉంటుంది. ఆ షేర్ ఆడియో అనేది ఆఫ్ లో ఉంటుంది, రెడ్ కలర్ లో ఉంటుంది, గ్రీన్ కలర్ లో కానీ బ్లూ కలర్ లో కానీ ఉండాలి. మనం ఆన్ చేసినప్పుడు వీడియోని కానీ ఏదైనా సరే ప్లే చేస్తున్నప్పుడు ఆ ప్లే సౌండ్ బై డిఫాల్ట్ రాదు, బై డిఫాల్ట్ ఎనబుల్ కాదు. ఆ సౌండ్ కూడా మనం షేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు మొబైల్ నుంచి ఏదైనా షేర్ చేస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు అన్ని చేసేస్తారు. అందరూ హోస్ట్ గా కానీ కో హోస్ట్లుగా కానీ స్పీకర్ కానీ ఏదైతే మనం చేస్తున్నామో అవన్నీ కూడా ప్రతిరోజు మీరు ఆ ప్రాసెస్ లో ఉండాలి. అది నేర్చుకోవాలని మీరంతటా మీరు క్రియేట్ చేసుకునేది కూడా నేను చెప్తాను, నెక్స్ట్ అదే చెప్పబోతున్నాను. అప్పుడు షేర్ చేసినప్పుడు కూడా మీ ఏదైతే దాంట్లో వాయిస్ ఉందో వాయిస్ ఎనబుల్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇన్ కేసు మీరు ల్యాప్టాప్ లో పెట్టారనుకోండి, ల్యాప్టాప్ లో పెడితే మీరు మోర్ ఆప్షన్స్ లో ల్యాప్టాప్ నుంచి షేర్ చేస్తే మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళి షేర్ సౌండ్ అనేది ఎనబుల్ ఉండాలి. ఇక్కడ షేర్ సౌండ్ అనేది ఎనబుల్ లో లేదు. షేర్ సౌండ్ చూసారా, టిక్ మార్క్ లేదు ఇక్కడ. సో ఇక్కడ మీకు టిక్ మార్క్ ఈ విధంగా ఉంది. ఈ విధంగా టిక్ మార్క్ పెడితేనే సౌండ్ వెళ్తుంది. 1-2 సార్లు చెక్ చేయండి. మీరు షేర్ చేసిన తర్వాత ఆ వీడియో ఫైల్ కానీ ఆడియో ఫైల్ కానీ షేర్ చేసిన తర్వాత సౌండ్ వస్తుందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. అమ్మయ్య, ఇదండి మొత్తం పార్టిసిపేట్స్ గురించి. ఇప్పుడు మనం అందరం కూడా ఆల్రెడీ ట్రైనర్స్ అయిపోయాం. మనం రేపటి నుంచి మన గ్రూప్ క్రియేట్ చేస్తారు. గ్రూప్ క్రియేట్ చేసిన రేపటి నుంచి మనం ఫాస్ట్ గా మనమే ఒక సెషన్ ఇస్తే ఎలా ఉంటుంది, ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆల్రెడీ మనం ట్రైనర్స్ అయిపోయాం. ఇప్పుడు పార్టిసిపేట్స్ గా మనం అన్ని ఛానల్స్ అన్ని ఛానల్స్ మనం ఓవర్కమ్ చేసి మనం ట్రైనర్స్ అయిపోయాం. మీ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ప్రతిరోజు మీరు లింక్ క్రియేట్ చేసి మీ గ్రూప్ లో వేయండి. వేసి ఎవరు జాయిన్ అయితే వాళ్ళతో నిన్న ఏం జరిగింది, అసలు ఎలా మనం ప్రయాణం జరుగుతుంది అనేది 2-3 నిమిషాలు మాట్లాడడానికి మనం ఒక లింక్ ని క్రియేట్ చేయాలి. అది మన టాస్క్. ఆ టాస్క్ నేర్చుకుందామా? యాజ్ అ హాస్ట్ గా మనం ఏం చేస్తాం, ఏంటి హోస్ట్ గా ఏం చేస్తాం అని తెలుసుకుందామా? మనం కూడా ఒక ట్రైనర్ అయిపోవాలి. ఇక నుంచి మనం ప్రతిరోజు ఒక లింక్ క్రియేట్ చేయాలి, మన టీంతో మాట్లాడుకోవాలి. మీరు లింక్ క్రియేట్ చేయండి, ఏ టైంలో మాట్లాడుకున్నా ఆ టైంలో మీరు లింక్ క్రియేట్ చేయండి. లింక్ క్రియేట్ మీ గ్రూప్ లో వేయండి. గ్రూప్ లో వేసిన తర్వాత నిన్న ఏం ఇంపార్టెంట్ సెషన్ జరిగింది ఒక్కొక్కరు 1-2 పాయింట్లు చెప్పండి. లేదు సార్ ఎవరు నేను క్రియేట్ చేశాను సార్, పంపించాను, బట్ ఎవరు కూడా అటెండ్ కాలేదండి అంటే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి. మీరు ఓపెన్ చేసిన తర్వాత ఆ లింక్ ని మీరు ఓపెన్ చేసి ఎవరు రాకపోతే ఏముంది, మీలో మీకు అక్కడ కెమెరాలో మీకు కనిపిస్తారు, మీలో మీకు చెప్పుకోండి నిన్న ఈ పాయింట్స్ జరిగింది, నిన్న ఒక సెషన్ జరిగింది, ఆ సెషన్ కి ఈ పర్సన్ స్పీకర్ గా వచ్చారు, వాళ్ళు ఈ పాయింట్స్ చెప్పారు, మీలో మీకు చెప్పుకోండి. ఎవరు లేనప్పుడు ఏం చేస్తాం, సెల్ఫ్ డిస్కషన్, మనంతట మనం మాట్లాడుకోవాలి. మన ప్రయత్నం ఏంటి అంటే మనం జూమ్ యాప్ ని ఉపయోగించుకోవడంలో మనం ఎక్స్పర్ట్ అవ్వాలి. ఎప్పుడు ఎక్స్పర్ట్ అవుతారు, ఎవరో ఎక్స్పర్ట్ వచ్చి దాని గురించి చెప్పడం ద్వారా ఎక్స్పర్ట్ అవ్వరు. మనంతటా మనం నేర్చుకోవాలి. మనమంతటా మనం ఒక లింక్ క్రియేట్ చేసుకుని పంపించుకుని వాళ్ళు అటెండ్ అయితే వాళ్ళందరితో మాట్లాడతాం, అటెండ్ కావాలి మనకి మనం మాట్లాడుకుని మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తాం. ఎలా షేర్ చేసుకోవాలి, ఎలా మాట్లాడుకోవాలి అన్ని ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు మనం కూడా యాజ్ ఇన్ఛార్జ్ గా యాజ్ హాస్ట్ గా మనం ఎటువంటి లింక్ ని క్రియేట్ చేయొచ్చు ఏంటి అనే ప్రయత్నం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ కేస్ మీరందరూ కూడా అవును సార్ తెలుసుకోవాలి మేము అని అనుకుంటేనే తెలుసుకుందాం మనం. అబ్బా ఇలా పెట్టక ముందే పెట్టేస్తారండి మీరు, ఇంత స్పీడ్గా ఎలా ఉన్నారు మీరు. కొంతమంది అయితే డిజిటల్ గా కూడా ఇస్తున్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎస్ వెంకట్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, ఏమైనా చెప్తారా? వచ్చింది సార్. సారీ. ఏమండి? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడప్పుడు మా విధంగా ఇస్తుంటే నాకు కూడా కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ గ్యాప్ దొరుకుతుంది. మీరు మాట్లాడతారు సర్లే నేను రిలాక్స్ అవ్వచ్చులేదు. రైట్, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఏ విధంగా మనం ఒక లింక్ ని క్రియేట్ చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడు దాకా పార్టిసిపేట్స్ గా ఏం చేయొచ్చు, ఏంటి, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు ఉపయోగం, వాటి ఆప్షన్ వాడకపోతే ఏమవుతుంది, వాటన్నింటిని తెలుసుకున్నాం. యాజ్ అ హోస్ట్ గా యాజ్ అ కో హోస్ట్ గా ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. దానికి ఇంతకుముందు అలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కదా మీరు యాప్. ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? మీ నేమ్ పర్మనెంట్ గా ఉండడం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అవునా? సో ఇప్పుడు హోస్ట్ గా కో హోస్ట్ గా ఆపరేట్ చేయడం కోసం ముఖ్యంగా హోస్ట్ గా ఒక లింక్ ని క్రియేట్ చేయాలి. కాబట్టి ఆ లింక్ ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాకి మనం ఆల్రెడీ పేరు మార్చుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, అంతా అయిపోయింది. బట్ అయినా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మీరు జూమ్ యాప్కి వెళ్తారు. జూమ్ యాప్ ఆల్రెడీ జరుగుతుంది, ఇప్పుడు ఎవరు ఏం చేయకండి, అయిపోయాక చేయండి. జూమ్ యాప్ లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు మీ డీటెయిల్స్ తో కానీ, లేకపోతే మీరు గూగుల్ అకౌంట్ ఆర్ ఫేస్బుక్ అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయిన వెంటనే ఈ విధంగా ఒకసారి ఆప్షన్స్ వస్తాయి. ఒకసారి ఈ ఆప్షన్స్ పరిశీలించండి, మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఏ ఆప్షన్స్ పరిశీలించాలంటే ఈ కార్నర్ లో ఉన్న ఆప్షన్స్ సార్, ఇవే మనకి హైలైట్ ఆప్షన్స్. వీటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ గ్యాప్ లో వాటర్ తాగేసాను. చూసారా ఈ ఆప్షన్స్ లో న్యూ మీటింగ్, జాయిన్, షెడ్యూల్, స్క్రీన్ షేరింగ్, ఈ ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో మీరు షెడ్యూల్ క్లిక్ చేయండి. షెడ్యూల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పేజ్ వస్తుంది, ఫామ్. ఇది మనం ఫామ్ అంటాం, మీటింగ్ ఫామ్ అంటాం. ఈ మీటింగ్ ఫామ్ వస్తుంది, ఇది మీటింగ్ ఫామ్. ఈ మీటింగ్ ఫామ్ వస్తుంది. మీటింగ్ ఫామ్ లో ఫస్ట్ ఇవ్వాల్సింది ఏంటి అంటే మనం ఈ మీటింగ్ ని ఏ పర్పస్ కోసం క్రియేట్ చేస్తుంది. చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇదే మనం రేపటి నుంచి మనం ఒక లింక్ క్రియేట్ చేసి మన ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవడానికి మనం యాజ్ ఏ ట్రైనర్ గా మనమే ఒక లింక్ క్రియేట్ చేయాలంటే ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఇది ప్రతి ఒక్కరు చేయాలండి. ప్రతి ఒక్కరు ప్రతిరోజు మీ గ్రూప్ లో లింక్ క్రియేట్ చేసి మీ పర్సనల్ గ్రూప్ లో, అంటే మీ పర్సనల్ మీకు 6-7 కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఆ గ్రూప్ లో మీరు క్రియేట్ చేసి దాంట్లో మీరు వేయడం ద్వారా మీ అందరూ డిస్కస్ చేసుకోండి. సో నిన్నేం జరిగింది, ఈ రోజు ఏం జరిగింది, మన ప్రయాణం ఎలా జరుగుతుంది, 1 or 2 minutes. పాసిబిలిటీ అయిన వాళ్ళు జాయిన్ అవుతారు, పాసిబిలిటీ కాకపోతే మీకు మీరే మాట్లాడుకుని ప్రాక్టీస్ చేయండి. బట్ ఎవరు జాయిన్ అయ్యలేదని ప్రాక్టీస్ చేయడం మనకి మానేయకండి దయచేసి. మీరు ఈ మీటింగ్ ఎందుకు క్రియేట్ చేశారు అనేది మీరు ఫస్ట్ ఆ నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్ ఇచ్చిన తర్వాత డేట్, ఏ డేట్ మీరు ప్రాసెస్ చేస్తున్నారు, ఏ డేట్ మీరు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు, ఆ డేటు, టైం, ఏ టైం నుంచి ఏ టైం వరకు మీ మీటింగ్ ఉండబోతుంది అనే టైం ఇవ్వాలి. సో ఫస్ట్ మీటింగ్ నేమ్ తర్వాత డేట్ తర్వాత ఫ్రమ్ టైం టు టైం. సో బై డిఫాల్ట్ మీరు ఈ జూమ్ యాప్ ద్వారా 30 minutes ఫ్రీగా వస్తుందండి. 30 minutes మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. 30 minutes దాటిన తర్వాత కూడా 30 minutes ఫ్రీ అన్నా 30 minutes తర్వాత కూడా ఒక 10 minutes బఫర్ టైం ఇస్తారు జూమ్ వాళ్ళు ఫ్రీగానే. మనం ఫ్రీ యాప్నే యూజ్ చేసుకుందాం. 30 minutes సరిపోతుంది మనకి. ఆ 30 minutes డిస్కనెక్ట్ అయిపోతే సేమ్ లింక్ తో మళ్ళీ జాయిన్ అవ్వండి. ఎన్నిసార్లు అయినా జాయిన్ అవ్వచ్చు, అంటే ఫ్రీయే. బట్ మల్టిపుల్ టైమ్స్ జాయిన్ అవ్వాలి కాబట్టి మీరు మల్టిపుల్ టైమ్స్ జాయిన్ అవ్వండి, పర్వాలేదు. ఫస్ట్ అయితే ఫ్రీగానే యూటిలైజ్ చేసుకోండి. పెయిడ్ అనేది ఛార్జ్ అవుతుంది, దానికి లిమిటేషన్ ఏమి ఉండదు. బట్ పెయిడ్ మనకు వద్దు ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాస్ కోడ్. ఈ పాస్ కోడ్ లాస్ట్ లో ఏదైతే ఉందో దాన్ని ఈజీగా ఉండే విధంగా పాస్ కోడ్ డిజైన్ చేయండి. ఎందుకంటే కొంతమందికి ఈ పాస్ కోడ్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది. పాస్ కోడ్ ఇవ్వకపోతే ఓపెన్ కాదు. పాస్ కోడ్ అంటే ఇట్ ఇస్ లైక్ ఏ పాస్వర్డ్. ఫస్ట్ మనం ఏం చేసాం, గ్రూప్ నేమ్ పెట్టాం. మీటింగ్ ఏం నేమ్ పెట్టుకోవాలి ఆ నేమ్ పెట్టుకున్నాం. దాని తర్వాత డేట్, ఏ డేట్ అయితే మనం మీటింగ్ ఇస్తున్నాం ఆ డేట్ పెట్టుకున్నాం. దాని తర్వాత టైం పెట్టాం, ఏ టైం నుంచి ఏ టైం వరకు. అండ్ ఇంపార్టెంట్ పాస్ కోడ్. ఈ పాస్ కోడ్ ఎందుకు అంటే కొంతమందికి ఈ పాస్వర్డ్ లేకపోతే ఓపెన్ కాదు, దానికోసం పాస్ కోడ్ పెట్టండి. అండ్ రిపీటెడ్ దగ్గర క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. ఇవి ఆప్షన్స్ రిపీట్ అంటే సేమ్ మీటింగ్, సేమ్ ప్రతిదీ ఇలాగే ఉంటుంది. ఈ 30 days మనకు ఒకటే మీటింగ్ ఉంటుంది కూడా, మేబీ 30 days పెట్టుండొచ్చు. ఆ 30 days ని పెట్టుకోవడానికి రిపీటెడ్ డేస్ ఆర్ ఎవ్రీ డే అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే ఏం వద్దు, మీరు జస్ట్ నన్ పెట్టండి. ఇక్కడ ఏది ఉంది యాజ్ ఇస్ పెట్టండి. తర్వాత మీరు ఒకటి మార్చుకుంటూ చెక్ చేసుకోండి. అండ్ లాస్ట్ లో డన్ క్లిక్ చేయాలి. ఇంతటితో మనం మీటింగ్ షెడ్యూల్ క్రియేట్ చేయడం అయిపోయింది. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. షెడ్యూల్లో క్లిక్ చేస్తారు. ఫస్ట్ మీరు యాప్ ఓపెన్ చేసి షెడ్యూల్లో క్రియేట్ చేస్తారు. అండ్ ఫస్ట్ ఆ మీటింగ్ నేమ్ ఏదో ఒక నేమ్ పెట్టుకుంటారు. ఆ డేట్, ఏ డేట్ అయితే మీరు మీటింగ్ పెట్టాలనుకున్న ఆ డేట్ ని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఫ్రమ్ టైం అండ్ టు టైం, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది జస్ట్ మీరు ఫ్రమ్ టైం సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ 30 minutes టు టైం వచ్చేస్తుంది. 30 minutes ఇది ఫ్రీ అండ్ అడిషనల్ 10 minutes ఇస్ అడిషనల్. ఆ 10 minutes మీరు క్లోజ్ చేసేయాల్సింది, లేదంటే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. సేమ్ అదే మీటింగ్ మళ్ళీ కండక్ట్ చేయాలంటే సేమ్ లింక్ మీరు మళ్ళీ యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ లో పాస్ కోడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమందికి పాస్ కోడ్ ఇవ్వకపోతే ఓపెన్ కాదు కాబట్టి ఆ పాస్ కోడ్ అనేది ఈజీగా ఉండే విధంగా పెట్టండి. బై డిఫాల్ట్ ఏదో ఒక పాస్ కోడ్ వస్తుంది, బట్ దాని కాకుండా 1 2 3 4 5 కానీ, లేదంటే మీ గ్రూప్ నేమ్ కానీ, మీ ట్రైనర్ వర్క్షాప్ నేమ్ కానీ ఈజీగా ఉండే విధంగా ఆ నేమ్స్ పాస్వర్డ్ పెట్టే ప్రయత్నం చేయండి. లాస్ట్ లో డన్ చేయడం మర్చిపోతే, మనకి సేవ్ చేయడం మర్చిపోతే మనం చేసింది మొత్తం వృధా అయిపోతుంది. ఇంతవరకు అయిపోయింది సార్, బాగానే ఉంది. మరి లింక్ ఎలా జనరేట్ అవుతుంది సార్? నేను సేవ్ చేసాను, మరి లింక్ ఎలా జనరేట్ అవుతుంది? అది కదా ఇంపార్టెంట్, రైట్? దాని గురించి మనం వెళ్తున్నాం. నెక్స్ట్ లింక్ ఎలా జనరేట్ అవుతుంది అంటే, సో మీరు డన్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక విండో వస్తుంది. ఇది విండో, ఈ విండో వస్తుంది. ఈ విండోలో మీ వాట్సాప్ కనిపిస్తుంది. ఇక్కడ జీమెయిల్, యాహూ మెయిల్ కనిపిస్తుంది కదా, అలాగే మీ విండోలో వాట్సాప్ కనిపిస్తుంది. ఎవరికైతే కనిపించట్లేదో వాళ్ళ కోసం నేను అది డిస్కనెక్ట్ చేసి పెట్టాను.
కనిపిస్తే ఆ వాట్సాప్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ డీటెయిల్స్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ మొత్తం కాపీ అయిపోతాయి. ఆ వాట్సాప్ లోకి వెళ్ళి జస్ట్ పేస్ట్ చేస్తారు అంతే. వాట్సాప్ కనిపించిన వాళ్ళ కోసం ఏం చేశానంటే ఇలా ఓపెన్ చేశానంటే బ్యాక్గ్రౌండ్ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ మీద మీరు జస్ట్ ఫింగర్ తో అలా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఫుల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫుల్ పేజ్ లో ఇన్వైట్, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇన్వైట్. ఈ ఇన్వైట్ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఇన్వైట్ అనే దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ థర్డ్ విండో ఓపెన్ అవుతుంది. ఈ థర్డ్ విండో ఈజ్ ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఎవరికైతే వాట్సాప్ కనిపించట్లేదో వాళ్ళకి, కనిపించిన వాళ్ళు డైరెక్ట్ గా అక్కడ వచ్చేస్తుంది. అని కనిపించినా కూడా ఆప్షన్ రావట్లేదు, కాపీ అవ్వట్లేదు, సమ్ ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మనం డీవియేట్ చేసి దాన్ని మనం అచీవ్ చేసుకోవడం కోసం బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇన్వైట్ మీద క్లిక్ చేయాలి. ఇన్వైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది లాస్ట్ స్క్రీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి మ్యాటర్ మొత్తం ఎక్కడే ఉంటుంది. ఇది కనుక ఫెయిల్ అయితే మనకు ఆ లింక్ ఎక్కడ పంపించాలి ఏంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దానికోసం నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎక్కువసేపు దాని మీద ఫోకస్ చేసి నేర్చుకునే విధంగా నేను చెప్తున్నాను. సో ఫస్ట్ మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది ఈ విండోలో కనుక వాట్సాప్ కనిపిస్తే దాన్ని క్లిక్ చేసిన ద్వారా ఇక్కడ మొత్తం లింక్ నేము, ఆ లింక్ ఏంటి, ఎందుకు క్రియేట్ చేసాం, దాని పాస్వర్డ్ అవన్నీ బై డిఫాల్ట్ కాపీ అయిపోతే వాట్సాప్ లోకి వెళ్ళిపోతుంది. వాట్సాప్ లో జస్ట్ ఎవరికి పంపించాలనుకున్న ఆ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఆ గ్రూప్ ఓపెన్ చేస్తాం, ఇండివిజువల్ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని అక్కడ పేస్ట్ చేసేస్తాం. అక్కడతో అయిపోతుంది. ఎవరికైతే కనిపించట్లేదో లేకపోతే ఎక్కడైతే వాట్సాప్ క్లిక్ చేసిన ఆ పర్ఫార్మెన్స్ మనకి వర్క్ అవ్వదో వాళ్ళ కోసం బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా విండో వస్తుంది. సెకండ్ పేజ్ లో విండో, దీంట్లో ఇన్వైట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. ఇన్వైట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో కాపీ టు క్లిప్ బోర్డ్ ఇది కనిపిస్తుంది కదా, కాపీ టు క్లిప్ బోర్డ్. ఈ కాపీ టు క్లిప్ బోర్డ్ మీద క్లిక్ చేయడం ద్వారా మనం ఏదైతే మీటింగ్ క్రియేట్ చేసామో ఆ మీటింగ్ నేమ్ ఏంటి, ఎన్ని గంటలకు క్రియేట్ అవుతుంది, ఎన్ని గంటలకు వస్తుంది, దాని పాస్వర్డ్ ఏంటి, అవన్నీ కూడా బై సీక్రెట్ లొకేషన్, మన మొబైల్లో ఉండే సీక్రెట్ లొకేషన్ లో కాపీ టు క్లిప్ బోర్డ్ అనే లొకేషన్ లో సేవ్ అవుతుంది టెంపరీగా. ఓకేనండి, టెంపరీగా సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయిన వెంటనే మనం ఏం చేయాలి, దాన్ని యూటిలైజ్ చేసుకుని ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఆ సేవ్ అయిన దాన్ని మనం ఎక్కడికి పంపించాలనుకుంటున్నాం అక్కడికి వెళ్ళాలి. అంటే ఎక్కడికంటే మనం జనరల్గా వాట్సాప్ ద్వారా పంపిస్తాం. ఫస్ట్ మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసి మీరు ఎవరికైతే పంపించాలనుకున్నారో వాళ్ళ గ్రూప్ కానీ ఇండివిజువల్ పర్సన్ కానీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక మెసేజ్ దగ్గర ఆటోమేటిక్గా మనం క్లిక్ చేయగానే ఒక విండో వచ్చేస్తుంది. ఆ విండోలో పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. పేస్ట్ అనే ఆప్షన్, ఈ పేస్ట్ అనే ఆప్షన్ ఏంటి అంటే కాపీ టు క్లిప్ బోర్డ్ లో ఆల్రెడీ మన సీక్రెట్ లొకేషన్ లో సేవ్ అయ్యి ఉంది కదా, అది ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే పేస్ట్ మీద క్లిక్ చేయండి. మన ఫింగర్ తీసుకు ఆ పేస్ట్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఏదైతే మనం గ్రూప్ నేమ్ క్రియేట్ చేసామో ఆ గ్రూప్ నేమ్ క్రియేట్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అయిన తర్వాత ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. సో మీరు ఇలా మీరు ఒక మీటింగ్ ని క్రియేట్ చేశారు. ఆ టైం ఇది, దాని పేరు ఇది, దాని లింక్ ఇది, దాని పాస్వర్డ్ ఇది, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఇవన్నీ మనం సెండ్ చేసిన వెంటనే మనకు వెళ్ళిపోతాయి. ఇంతవరకు క్లియర్. సో మనం పంపించిన వెంటనే మనం ఓపెన్ చేసి పెట్టాలి. ఫస్ట్ మనం ఓపెన్ చేస్తేనే ఆ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎన్ని గంటలకైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటామో అన్ని గంటలకి మనం ఆ మీటింగ్ ని ఇక్కడ డైరెక్ట్ లింక్ కనిపిస్తుంది కదా, ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా మనకి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. లేకపోతే మనం యాప్లోకి వెళ్ళిన తర్వాత స్టార్ట్ మీటింగ్ ఉంది, షెడ్యూల్లోనే మీటింగ్ ఉంటుంది. ఆ షెడ్యూల్ దగ్గర స్టార్ట్ చేయాలి. ఒకటి మనం ఇక్కడ ఏదైతే మనకి పంపించామో వాట్సాప్ పంపించిన దగ్గర లింక్ క్లిక్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. లేకపోతే మనం ఏదైతే మెయిల్ ద్వారా మనకి షెడ్యూల్ చేసామో ఈ షెడ్యూల్ మీటింగ్ దగ్గర మనకు కనిపిస్తుంటుంది. ఈ షెడ్యూల్ మీటింగ్ దగ్గర కనిపిస్తుంది, ఏదైతే మనం క్రియేట్ చేసామో అది కనిపిస్తుంటుంది. ఆ లింక్ కనిపిస్తుంది, స్టార్ట్ చేయాలి. రెండు ఆప్షన్స్ అండి. ఒకటి మన యాప్లోనే ఆ షెడ్యూల్ని ఓపెన్ చేసి స్టార్ట్ చేయడం, లేకపోతే మన వాట్సాప్లోనే ఉంటుంది కాబట్టి మన ఫ్రెండ్స్కి పంపించింది ఆ లింక్ క్రియేట్ చేయడం ద్వారా, ఆ క్లిక్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇది మీరు దీన్ని మీరు ప్రాక్టికల్గా చెక్ చేస్తేనే ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది, దాని ప్రాబ్లం ఏంటి, ఎలా అది రొటేట్ అవుతుంది, అది మీకు ప్రాక్టికల్గా మాత్రమే అర్థమవుతుంది. అది ప్రతిరోజు మీరు లింక్ క్రియేట్ చేయాలి. లింక్ క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్కి మీరు తప్పనిసరిగా లింక్లో జాయిన్ అయ్యి మీటింగ్ అయ్యే విధంగా వాళ్ళకి మనం మాట్లాడాలి. అలా మాట్లాడితేనే మీరు మోర్ ప్రాక్టీస్ అవుతుంది. యాజ్ ఏ హోస్ట్ గా, యాజ్ ఎ ఇన్ఛార్జ్ గా, యాజ్ ఎ ట్రైనర్ గా, యాజ్ ఎ స్పీకర్ గా, ఇవన్నీ కూడా మీకు బై హార్డ్ అవ్వాలంటే చాలా ఈజీగా మీరు ఈ జూమ్ లో కొన్ని ఆప్షన్స్ యూటిలైజ్ చేయాలి. మనం షేర్ చేసినప్పుడు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. లేకపోతే మనం వాయిస్ ని కానీ ఏదైనా పిక్చరైజేషన్ కానీ షేర్ చేసినప్పుడు కొన్ని వినబడచ్చు, వినబడకపోవచ్చు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతసారి డిస్కనెక్ట్ అయిపోతుంది. డిస్కనెక్ట్ అయిన మళ్ళీ రీకనెక్ట్ ఎలా అవ్వాలి, కొంతమంది చాలా ఇబ్బంది వస్తుంటుంది. అందరూ మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుతున్న వాళ్ళు ఎలా లాక్ చేయాలి, ఇవన్నీ కూడా సెట్టింగ్స్ లో ఆప్షన్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ లో ఆప్షన్స్ లో మనం లాక్ ఎలా చేయాలి, మీటింగ్ ఎలా చేయాలి,
అవన్నీ కూడా మనకి ఎవరికైతే హోస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే చేయగలండి, అందరికీ ఉండదు. మీరు పార్టిసిపేట్స్ గా ఉంటే ఓన్లీ హోస్ట్ ఆర్ కో హోస్ట్ మాత్రమే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ సెట్టింగ్స్ చూస్తున్నారా, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మీ అందరూ నేను లాక్ చేశాను. ఎందుకు లాక్ చేశానంటే కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది అన్మ్యూట్ అయిపోతున్నారు. దీనివల్ల మన మెయిన్ ఇంపార్టెంట్ పార్టిసిపేట్స్ కి ఎక్కడైతే అది వినబడదేమో అనే ఉద్దేశంతో లాక్ చేశాను తప్ప వేరే ఏమి నన్ను ఏమి అనుకోకండి. దానికోసం నేను లాక్ చేశాను. ఈ షేర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ అన్మ్యూట్ దెమ్సెల్స్ కనిపిస్తుంది కదా, టిక్ మార్క్ ఉంది. ఈ టిక్ మార్క్ ఉంటే మీరందరూ బై డిఫాల్ట్ అన్మ్యూట్ చేసుకోవచ్చు, మ్యూట్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. దాన్ని టిక్ మార్క్ తీసేసాం అనుకోండి, ఎవరైనా సరే అన్మ్యూట్ చేసుకోవాలనుకుంటే అన్మ్యూట్ అవ్వదు. ఇవన్నీ మనం యాజ్ ఎ ట్రైనర్ గా మనం సెషన్ ఇస్తున్నాం, మనమే సెషన్ ఇస్తున్నాం. ఇప్పుడు నేను పార్టిసిపేట్ ఇబ్బంది కలుగుతుందేమో అని నేను అనుకున్నాను. సో ఇన్ఛార్జ్ అనుకుంటే ఇన్ఛార్జ్, మెంటర్ అనుకుంటే మెంటర్, ఎవరైనా సరే హోస్ట్ కో హోస్ట్ ఆప్షన్స్ ఉన్న వాళ్ళు ఈ సెట్టింగ్స్ లో ఆప్షన్స్ ని ఎనబుల్ చేయొచ్చు. ఇంతకుముందు ఒకరు ఏం చేశారంటే ఈ పిచ్చి పిచ్చి గీతలు ఇలా గీసేశారు. ఇందాక చూసారు, ఇందాక ఒకసారి. సరే ఇప్పుడు నేను గీసానులేండి. ఇందాక కూడా ఒక పర్సన్ గీశారు. అలా పర్సన్ గీసినప్పుడు ఏమవుతుంది, చాలా మందికి కనిపించదు అక్కడ ఏం జరుగుతుంది ఏంటో కనిపించదు. అప్పుడు మనం షేర్ వైట్ బోర్డ్ అనేది డిజబుల్ చేయాలి. ఇక్కడ షేర్ వైట్ బోర్డ్ ఉంది లాస్ట్ లో, ఈ షేర్ వైట్ బోర్డ్ అనేది డిజబుల్ చేయాలి. ఇలా కొన్ని ఆప్షన్స్ మనం ఎనబుల్ డిజబుల్ చేయడం ద్వారా కొన్ని వాటిని కంట్రోల్ చేయొచ్చు. ఫస్ట్ కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ వాటిని మనం ఎక్కువసేపు మనం ప్రాక్టీస్ చేయాలి. వాటిలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ప్రతి ఆప్షన్స్ ని మనం మల్టిపుల్ టైమ్స్ మనం యూటిలైజ్ చేసి దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అది ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఎనబుల్ చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ మనం ఫ్రీగా ఉన్నప్పుడు మనం ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటున్నప్పుడు మాత్రమే వీటన్నిటిని మనం టెస్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు నేను ఒక సెషన్ తీసుకుంటున్నాను, లేకపోతే మీరే ఒక సెషన్ తీసుకున్నాను, అప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది, డిస్టర్బెన్స్ అయిపోతుంది, డైవర్ట్ అయిపోతుంది, ఇబ్బంది కలుగుతుంది. అందుకోసం నేను ప్రతిరోజు కూడా మీరు ఒక లింక్ క్రియేట్ చేయండి. లింక్ క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీరు షేర్ చేయండి. షేర్ చేస్తూ ఇవన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు ఒక మిస్టేక్ చేయండి. ఆ మిస్టేక్ రేపొద్దున అలా చేయకండి. ఆ మిస్టేక్ చేయకండి. వేరే ఎన్ని మిస్టేక్ చేస్తే అంత ఎక్కువగా మనం నేర్చుకోగలుగుతాం. అబ్బా నాకేం మిస్టేక్స్ రావట్లేదండి అనుకుంటే కొంతకాలం ఉంటుంది. వాంటెడ్లీ మిస్టేక్ చేయకండి. బై డిఫాల్ట్ ఏదో ఒకటి టెస్ట్ చేస్తూ మిస్టేక్ అయింది, రైట్, అలా నేర్చుకోవడానికి మనకు ఆప్షన్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏదైతే మనం ఫ్రీ అకౌంట్ యూజ్ చేస్తున్నామో వాళ్ళకి కో హోస్ట్ ఉండదు. కో హోస్ట్ అంటే హోస్ట్కి ఏమైతే కొన్ని ఆప్షన్స్ వస్తాయో కో హోస్ట్ కూడా అలాంటి ఆప్షన్స్ వస్తాయి. డిజబుల్ చేయడం, అన్లాక్ చేయడం, బ్లాక్ చేయడం, అలాంటి ఆప్షన్స్ అన్ని కూడా. సో ఎవరైతే లింక్ క్రియేట్ చేస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే హోస్ట్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే సపోజ్ మీరు లింక్ క్రియేట్ చేసి మీ గ్రూప్ వాళ్ళకి పంపించారు. సో మీరు అప్పుడు ఆ హోస్ట్కి ఏ ఉన్నాయి, సెక్యూరిటీ అని ఉంటుంది, ఇంతకు ముందు మీకు షేర్ చేసి చూపించాను. ఆ సెక్యూరిటీలో ఏ ఆప్షన్ ఉంటాయి, వీటిని ఎనబుల్ చేస్తే ఏమవుతుంది, వీటిని డిజబుల్ చేస్తే ఏమవుతుంది. అండ్ లాక్ మీటింగ్ కూడా ఉంటుంది. ఆ లాక్ మీటింగ్ చేస్తే దాని తర్వాత ఎవరైనా సరే ఆ మీటింగ్ లోకి అటెండ్ అవ్వాలి అనుకుంటే అటెండ్ కాలేదు. ఇలాంటి ఆప్షన్స్ కొన్ని వందల ఆప్షన్స్ మన జూమ్ లో ఉన్నాయి. వీటన్నిటిని మనం ప్రాక్టికల్ గా మనం చెక్ చేస్తేనే మనకి అర్థమవుతుంది. చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. జూమ్ అనేది ఒక పెద్ద ఓషన్ లాంటిది. మనం జనరల్ గా ఏం చేస్తున్నాం, ఓపెన్ చేస్తున్నాం, కెమెరా ఆన్ చేస్తున్నాం, మైక్ ఆన్ చేస్తున్నాం, లేకపోతే చాట్ బాక్స్ యూటిలైజ్ చేస్తాం. ఈ ఆప్షన్స్ మాత్రమే పార్టిసిపేట్స్ యూటిలైజ్ చేస్తారు. మనం నెక్స్ట్ లెవెల్ కి వెళ్తున్నాం. ఇప్పుడు అంతా కూడా కరోనా తర్వాత అంతా ఏమైపోయింది, అందరు కూడా ఇలా ఆన్లైన్ లో డిజిటల్ గానే మనం ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం వస్తుంది. స్టేజ్ దగ్గరకు వచ్చి అక్కడికి వెళ్ళి చెప్పే అవకాశాలు చాలా తగ్గిపోయినాయి. మనం ప్రొఫెషనల్ గా మాట్లాడాలి, ప్రొఫెషనల్ గా తెలుసుకోవాలన్నా టెక్నికల్ గా కూడా మనకి అవగాహన ఉండాలి. ఈ టెక్నికల్ గా మనం ఎక్కువ సార్లు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే మిస్టేక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ మిస్టేక్స్ మనం కావాలని ఎట్టి బస్సులో మిస్టేక్ చేయకూడదండి. మనం ఏదో ఒక ఆప్షన్స్ టచ్ చేయడం ద్వారా మిస్టేక్ అయి ఉండాలి. దాని ద్వారా మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకోవాలంటే మీకు అద్భుతంగా గ్రూప్స్ క్రియేట్ చేస్తారు. గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత మీరు అందరూ కలిసి ఆ గ్రూప్ లో ప్రతిరోజు ప్రతి ఒక్కరూ లింక్ క్రియేట్ చేయండి. లింక్ క్రియేట్ చేసి పంపించండి. వాళ్ళు జాయిన్ అవుతారా జాయిన్ అవ్వరా అన్ని మనకు అనవసరం లేదండి. మనం ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి మనం ఒక లింక్ క్రియేట్ చేయాలి. ఆ లింక్ మన గ్రూప్ లో వేయాలి. గ్రూప్ లో వేసిన తర్వాత మనం ఆ టైంకి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనం అసలు ఎలా ఓపెన్ చేస్తున్నాం, ఏంటి, ఎంతసేపు పనిచేస్తుంది, సార్ 30 minutes అన్నాడు, 1 hour ఎందుకు రాదు, అవన్నీ మనం ప్రాక్టికల్ గా అనుభూతి పొందితేనే తెలుస్తుంది. ఆ రీనేమ్ ఆప్షన్స్, మ్యూట్ ఆప్షన్స్, అన్మ్యూట్ ఆప్షన్స్, వేరే వాళ్ళని అన్మ్యూట్ చేయడం, వేరే వాళ్ళని మ్యూట్ చేయడం, వేరే వాళ్ళని లాక్ చేయడం, ఇవన్నీ హోస్ట్ దగ్గర కంట్రోల్ ఉంటాయి. ఆ కంట్రోల్లో ఉన్న అన్నింటిని యూటిలైజ్ చేయండి, అన్నింటిని అప్లై చేయండి, అన్నింటిని వేరే వాళ్ళతో పంచుకోండి. నేను ఇలా వర్క్ చేశాను, నేను ఇలా లింక్ క్రియేట్ చేశాను, నేను ఈ ఆప్షన్స్ నేర్చుకున్నాను, లేదంటే ఈ జూమ్ ఆప్షన్స్ లో ఇక్కడ ఈ ఆప్షన్ ఇది కూడా సార్ నేను కవర్ చేయలేదు, నేను దీన్ని ఐడెంటిఫై చేశాను. అలా ప్రతిరోజు మనం మాట్లాడుతుంటే మనకు తెలుస్తుంది. మనం ఎప్పుడైతే వేరే పార్టిసిపేట్స్ వేరే ఫ్రెండ్స్ కి మనం ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తామో మన బ్రెయిన్ లో పర్మనెంట్ గా ఉండిపోతాయండి. సో వండర్ఫుల్ సార్, ఇలాంటి అద్భుతం చాలా వండర్ఫుల్ గా పార్టిసిపేట్స్ ఎంత ఇంటరాక్టెడ్ గా ఎంత చక్కగా
కెమెరాస్ కూడా ఎంతమంది ఆన్ చేసుకున్నారంటే ఇలాంటి సెషన్ నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదండి. ఎంత అద్భుతమైనటువంటి క్రమశిక్షణగా నేర్చుకోవాలి. సో నేను ఒక లెవెల్లోకి వెళ్ళాలి అనే రేంజ్ లో ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా తెలిసిన ఇంత జూమ్ గురించి ఎంతో తెలిసినా సరే అరే మాకేం తెలియదు సార్ అన్నట్టుగా మీలో ఆ నేర్చుకునే తత్వం కానీ లేకపోతే ఆ పాయింట్లు రాసుకునేటప్పుడు కానీ చాలా వండర్ఫుల్ గా ఉంది. నాకైతే చాలా చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్ గా నేను ఈ సెషన్ చెప్పడం కోసం ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా. ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైనటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ ని క్రియేట్ చేసిన గురువు గారు గంపా నాగేశ్వరికి శతకోటి వందనాలండి. అలాంటి అద్భుతమైన సెషన్ కనుక క్రియేట్ చేసి ఉండకపోతే ఇంపాక్ట్ కి మేము నేర్చుకుని మీ ఇంతమందికి మేము నేర్పిస్తూ ఇంకొకసారి మనం నేర్చుకునే అవకాశం మాకు దొరకదు. అండ్ శ్రీనివాస్ పెరుమాళ్ళ గారికి, లోకా గారికి, సంతోష్ గారికి ఇంకా చాలా మంది మెంటర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా అతి ముఖ్యంగా నేను ఎప్పుడైనా సరే ఏ సెక్షన్ ఇచ్చినా సరే ఒక పర్సన్కి అయితే నేను తప్పకుండా సరే కృతజ్ఞతలు తెలుపుతాను. ఆ పర్సన్ ఇక్కడ ఉన్నా లేకపోయినా నాకు అనవసరం. బట్ ఆ పర్సన్ ఎవరంటే చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు కానీ మరి వాళ్ళు ఏమంటారు నాకు తెలియదు, డౌట్గా ఉంది. మరి నేనైతే మీకు చెప్తాను, వాళ్ళు ఏం చేసినా నేనేం చేయలేను. వాళ్ళు ఎవరంటే సార్ చెప్పచ్చు కదా, ప్రాబ్లం లేదుగా, ఏమనర్లేదు. సో వాళ్ళు ఎవరంటే మీరేనండి. మీరు ఇక్కడ అంత అద్భుతంగా చక్కగా శ్రద్ధగా సో మీరు వింటున్నారు కాబట్టి మాకు కూడా అంత ఉత్సాహంగా అబ్బా వీళ్ళు వింటున్నారు, మనం వాళ్ళకి తెలిసిన విషయం అయినా సరే ఇంకా మనం అద్భుతంగా చెప్పాలి, వాళ్ళకి తెలిసిన విషయం అయినా సరే ఇంకోసారి గుర్తు చేద్దాం, లేకపోతే ఇంత చక్కగా క్రమశిక్షణగా వింటున్నారు కాబట్టి మనం తెలియజేయాలి అనే ఒక ఇంటెన్షన్ తో మీరు ఎంతమంది అయితే వచ్చారో మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుండా నేనైతే సిటీ బస్ లో ఉండానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ పార్టిసిపేట్స్, వండర్ఫుల్ టీమ్ లీడర్, వండర్ఫుల్ ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా మీ అందరూ ఈ 30 days ట్రావెల్ చేస్తూ మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ ట్రైనర్ గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్. Thank you, Trina sir. Thank you very much. So over to you, Daniel Bhavira. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్ సెక్షన్ సార్, వండర్ఫుల్ సెక్షన్ సార్. మరి ఈ పార్టిసిపెంట్స్లో సార్ పోతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, పోతే మోస్ట్ సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారనమాట. యూతే కాకుండా మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. మరి జూమ్ అనేది పోతే ఇంతగా సార్ అరటిపండు ఒలిచి చేతిలోగా సార్ నోట్లో పెట్టినట్టుగా ఉందన్నమాట. నాకైతే సార్ నా బీఈడి ట్రైనింగ్ సెషన్స్ నాకు గుర్తొచ్చాయన్నమాట. అంత అద్భుతంగా చెప్పారు సార్. ప్రతిదీ కూడా అనమాట మామూలుగా మీట్ లో ఉన్నారు సార్, అన్మ్యూట్లో ఉన్నాను సార్. ఓకే రైట్, మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనాథ్ దాసరి గారు సార్. సార్ పోతే ప్రతి చిన్నది కూడా సార్ మిస్ అవ్వకుండా అనమాట, ప్రతి చిన్నది కూడా మిస్ అవ్వకుండా. మరి మామూలుగా చెప్పాలనుకుంటే అరటిపండు వచ్చి చేతిలో కదా సార్, అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు. మరి అరటిపండులో చాలా మంది కూడా సార్ మరి మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, పోతే మోస్ట్ సీనియర్స్ కూడా ఉన్నారనమాట. మరి అందరికీ కూడా టెక్నాలజీ అనేది అంతగా తెలియదు సార్. ఏదంటే మొబైల్ యూజ్ చేస్తుంటాం, జూమ్ యూజ్ చేస్తుంటాం, కానీ మరి దాంట్లో ఉండే ఫీచర్స్ అయితేనేమి ఇవన్నీ కూడా రాదనమాట. ఈరోజు స్టార్టింగ్ నుంచి మ్యూట్ అన్మ్యూట్ దగ్గర నుంచి పోతే వీడియో ఆన్ ఆఫ్ దగ్గర నుంచి పార్టిసిపెంట్ చార్ట్స్, తర్వాత రియాక్షన్స్, రైజ్ హ్యాండ్, షేర్, యాప్స్, మోర్ అన్నిటిని కూడా సార్ డీటెయిల్గా అనమాట, డీటెయిల్గా ఎక్సలెంట్గా చెప్తున్నారు సార్. అంతేకాకుండా సార్ ఈ సెషన్ మొత్తం కూడా చాలా జాయిల్గా ఉంది సార్. ఎంత హ్యాపీగా ఉందంటే ఎక్కడ కూడా అది బోర్ అని అనిపించుకోకుండా. ఇంకోటి దీంట్లో గమనించిన ఫీచర్ ఏంటంటే సార్ అందరినీ ఇన్వాల్వ్ చేయటం సార్. ఇన్వాల్వ్ చేయటం వల్ల ఏమంటుందంటే ఎక్కువగా నేర్చుకుంటారు సార్. ఇన్వాల్వ్ చేయటం వల్ల ఏమంటే ఎక్కువగా నేర్చుకుంటారు. మరి ప్రతి అనమాట మీరు చాలా ఎక్సలెంట్గా చెప్పారు సార్. పోతే 2 కేటగిరీస్ కూడా చెప్పారు సార్. మొబైల్ యాప్ ఉన్న వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి, దాని తర్వాత ల్యాప్టాప్లో చేసే వాళ్ళు కూడా ఎలా చేయాలని చెప్పేసి చక్కగా చెప్పారు సార్. మరి అంతేకాకుండా మరి లాగిన్ అని చెప్పేసి కూడా మాకు డీటెయిల్గా తెలియజేస్తారు. మరి సార్ విజిట్ చేసిన తర్వాత మరి లింక్ని ఎలా మేము క్రియేట్ చేసుకోవచ్చు, లింక్ని ఎలా క్రియేట్ చేసుకునేది కూడా చెప్పారు సార్. పోతే లింక్ను జనరేట్ చేసుకోవటం అని చెప్పేసి చాలా వివరించారు సార్. మరి లింక్ను క్రియేట్ చేసుకోవటం అయితే షెడ్యూల్కి వెళ్ళాలని చెప్పేస్తున్నారు. తర్వాత
మనం నేమ్ దానికి ఇవ్వాలని చెప్పేసి అన్నారు. పోతే టైం అనమాట, టైము ఫ్రమ్ టైం టు టైం అని చెప్పేసి అనమాట. పోతే దీంట్లో కూడా 30 మినిట్స్ టైం ఉంటుంది. పోతే 10 మినిట్స్ మనకు బఫర్ టైం అని కూడా చేశారు సార్. అన్నిటికంటే ముఖ్యంగా పాస్ కోడ్ అనేది చాలా ముఖ్యమని చెప్పేసి చెప్పారు సార్. తర్వాత లింక్ జనరేషన్ కూడా చెప్పారు సార్. పోతే ఇవన్నిటికి కూడా మెయిన్ ఏంటంటే సార్ ప్రాక్టీస్ 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 అనే దాని మీద మీరు తెలియజేస్తారు సార్. మరి అంతేకాకుండా మరి మిస్టేక్స్ చేస్తూ మీరు భయపడాల్సిన అవసరం లేదు, మిస్టేక్స్ చేస్తూనే మనం నేర్చుకుంటామని చెప్పేసి తెలియజేస్తారు సార్. చాలా ఎక్సలెంట్గా చెప్పారు సార్. మరి మా పార్టిసిపెంట్స్ అంతా కూడా సార్ మరి ఇది తప్పకుండా ప్రాక్టీస్ చేస్తారని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. మరి చాలా ఎక్సలెంట్గా ఉంది సార్, ఎక్స్ట్రాడినరీ అనమాట, ఎక్స్ట్రాడినరీగా సెషన్ అనమాట. మరి ఏది కూడా మిస్ అవ్వకుండా, మరి ఏది కూడా పార్టిసిపెంట్కు డౌట్ అనేది లేకుండా అనమాట. మధ్యలో కూడా ఎవరు హ్యాండ్స్ రైజ్ చేయలేదన్నమాట, సార్ నీకు ఇది రాలేదు ఇది అని చెప్పేసి అంతా డీటెయిల్గా తెలియజేశారు సార్. ఎక్సలెంట్ సెక్షన్ సార్. మరి దీన్ని మేమందరం కూడా దీన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం సార్. మీరు చెప్పినట్టు కూడా మరి డైలీ ఒక లింక్ని క్రియేట్ చేయటము, దాన్ని పాస్ చేయటం చేస్తాము. పోతే అంతేకాకుండా దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నిటిని కూడా మేము వినియోగించుకొని దేంట్లో ఏముందని చెప్పేసి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటాం సార్. సార్ మరి దగ్గర 1 hour 25 minutes జరిగింది సార్. ఎక్కడ కూడా డివేట్ అవ్వకుండా, పోతే జాయల్గా సార్ ప్రతి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ చాలా ఎక్సలెంట్ చెప్పారు సార్. మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ conclusion. Over to Arun. Yeah. Thank you, sir. Is I audible, sir? Yes, sir. Proceed. Thank you. Thank you very much, sir. Sir, ఈరోజు సెషన్ విన్నర్ ఫ్రెండ్స్, జూమ్ ఎటిక్విట్స్. జూమ్ అనేది ఏ విధంగా వాడాలి. సో ఇప్పుడే కాదండి, మనకి ఫ్యూచర్లో యాజ్ ఎ ట్రైనర్ జూమ్ అనేది అందరికీ ఎంత ఉపయోగపడుతుందంటే మీరు రాను రోజుల్లో, వచ్చే రోజుల్లో మీకు తెలుస్తుంది. సో అలాంటి జూమ్ని ఎలా వాడాలి, ఏ విధంగా మనం దాన్ని ఉపయోగించాలి, రినేమ్ దగ్గర నుంచి అండి. మనం రినేమ్ ఎలా చేసుకోవాలి, హ్యాండ్ రైజ్ ఎలా చేయాలి, ఎక్స్ప్రెషన్స్ అనేటివి కింద ఎలా ఉంటాయి అనేది ఎవ్రీథింగ్. సార్ ఎలా అంటే ఒక అరటి పండు విడిసి చెప్పారు సార్, చేతిలో కాదని నోట్లో పెట్టినట్లని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా చెప్పారు. అండ్ అదే కాకుండా లింక్ క్రియేట్ చేసుకోవడం సార్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఎవరైనా జూమ్ లింక్, ఇప్పుడు మనకి ఇంపాక్ట్ లో జూమ్ లింక్ పంపిస్తే దాన్ని మనం ఓపెన్ చేసి చూస్తున్నాం. బట్ రేపటి నాడు మనం ట్రైనర్ అయినప్పుడు మనమే లింక్ క్రియేట్ చేసి పంపించాల్సి వస్తుంది. సో డెఫినెట్ గా ఆ లింక్ అనేది ఏ విధంగా జనరేట్ అవుతుంది అనేది ఒకసారి చెప్తే రాస్తారు. ఇది మీరు కీప్ ఆన్ ప్రాక్టీస్, మనకి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అది ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఇది మనం చేస్తేనే వస్తుందండి. ఎవ్రీథింగ్ ఇది టెక్నికల్ కాబట్టి మనం ప్రాక్టీస్ చేయాలండి. మెయిన్ ఏం లేదు సార్, మనం ప్రాక్టీస్ చేయాలి. చెప్పినప్పుడు వింటే ఎవ్రీథింగ్ బాగానే ఉందనిపిస్తుంది, బట్ ఇది ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. సో ఎక్సలెంట్ సెషన్ అండి. మీరందరూ కూడా అసైన్మెంట్ చేసి రేపు మనందరం ఎవరి గ్రూప్ వాళ్ళు అసైన్మెంట్స్ ప్రకారం మనం ఒక టైం గ్యాదర్ చేసుకొని మీరు లింక్స్ క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుందండి. స్కెడ్యూల్లో మీటింగ్ ఎలా షెడ్యూల్ చేయాలి, లింక్ ఎలా జనరేట్ చేయాలని చెప్పేసి. సో ఎవ్రీవన్ రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరి గ్రూప్ వాళ్ళు లింక్స్ క్రియేట్ చేసుకొని మీ గ్రూప్ లో మీరు గ్యాదర్ అయ్యి ప్రాక్టీస్ చేసుకోండి. జస్ట్ ఇలా చేస్తేనే మనకు అనేది మన ఇందులో జూమ్ లో ఏ విధంగా మనం లింక్స్ షేర్ చేయొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ బ్యాక్గ్రౌండ్ లో చాలా మంది చూస్తున్నానండి, కొందరు బాగానే పెట్టుకున్నారు, కొందరు బ్లర్ పెట్టుకుంటున్నారు. సార్ చెప్పినట్లుగా మీరు బ్యాక్గ్రౌండ్ లో మీ యొక్క టీమ్ లోగో కానీ లేదా మన ఇంపాక్ట్ లోగో కానీ పెట్టుకుంటే చాలా వండర్ఫుల్ బాగుంటుందండి. అది కొంచెం చూసుకోండి, ఎందుకంటే ఈ రోజు మనకు సెషన్ జరిగింది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ రేపటి నుంచి మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేటివి చాలా కలర్ఫుల్ గా వండర్ఫుల్ గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇదొక్కడే కొంచెం ప్లీజ్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్, దాసరి సార్, చాలా బాగా చెప్పారు. వండర్ఫుల్ సెషన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ అర్థంగా క్వశ్చన్స్ తీసుకోండి సార్. యా సార్, ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్. ఉత్తరీయ ముదిరాజ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. ఈ యొక్క ప్లాట్ఫామ్ తయారు చేసినటువంటి మా రామ్లోక సార్, అదే మాదిరిగా శ్రీనివాస్ పిరమల గారికి నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు చాలా బాగుంది సార్. మేము ఇంతకుముందు ఈ జూమ్ మీటింగ్ ఒకటి వేరే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే క్రియేట్ చేశారు.
మీటింగ్ మధ్యలోనే అది ఏమైందంటే అది టెక్నికల్ ప్రాబ్లం అయిపోయింది సార్. మాకు తెలియక ఆ మీటింగే ఫెయిల్ అయింది సార్. కాబట్టి మీ సారు మన శ్రీనాథ్ సారు మాకు తెలియజేయడం చాలా అద్భుతంగా ఉంది సార్. అది రేపు ప్రాక్టికల్గా చేసి మేము కూడా నేర్చుకుంటాం సార్. అది చెప్పారు, నోట్ చేసుకున్నాం. రేపు ప్రాక్టికల్ చేసి ఏమన్నా మ్యాక్సిమం వస్తుంది అనుకుంటున్నాను. చూస్తాం సార్. ఎవరికి థ్యాంక్ యూ ప్రాక్టీస్ సార్. సార్. ఎనీ క్వశ్చన్స్ ఉంటే చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే ఓకే. నెక్స్ట్ నిరంజన్ గారు సార్, కోట నిరంజన్ గారు. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఒక సినిమా తీయాలంటే కెమెరా ఎంత ముఖ్యమో, ఒక లీడర్గా ఎదగాలంటే జూమ్ అంత ముఖ్యం మనకు. ఆ విషయాన్ని స్పష్టంగా తెలియపరిచారు సార్. నాకు ఒక ఈ సెట్టింగ్ అనే ఆప్షన్ నా దాంట్లో లేదు. వేర్ షుడ్ ఐ చూస్ దట్ వన్? ఒకటి సెట్టింగ్ అనే ఆప్షన్ చెప్పారు మీరు, నా దాంట్లో ఎక్కడ కనిపించట్లేదు. వేర్ షుడ్ ఐ? లాస్ట్ లో చెప్పిందా? లాస్ట్ లో మీకు అన్మ్యూట్ చేసుకోవడం అది మీకుండదు సార్. హోస్ట్ కి కో హోస్ట్ కి మాత్రమే ఉంటుంది. మీరు ఇన్ కేసు లింక్ క్రియేట్ చేసి మీరే ఒక లింక్ క్రియేట్ చేసి మీ గ్రూప్ లో వాళ్ళకి పంపిస్తే అప్పుడు మీకు బై డిఫాల్ట్ వస్తుంది. హోస్ట్ కి మాత్రమే వస్తుంది. పెయిడ్ దాంట్లో అయితే హోస్ట్ తో పాటు కో హోస్ట్ కి వస్తుంది. పార్టిసిపేట్స్ కి రాదు అది. మీరు రేపు ఒక లింక్ క్రియేట్ చేసి మీ గ్రూప్ లో వేయండి. గ్రూప్ లో వేసి మీరు ఆ లింక్ ని స్టార్ట్ చేసి మీటింగ్ కండక్ట్ చేయండి. అప్పుడు మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ సెట్టింగ్స్ లో చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇంతకుముందు మీకు చూపించిన విధంగా బల్క్ లో అందరినీ మ్యూట్ చేయడం, అన్మ్యూట్ చేయడం, రీనేమ్ చేయడం, ఆ చాట్ బాక్స్ వాటిని బ్లాక్ చేయడం, మీటింగ్ బ్లాక్ చేయడం, ఇలా చాలా ఆప్షన్స్ వస్తాయి. ఓన్లీ హోస్ట్ కు మాత్రమే, ఫ్రీ వర్షన్ లో హోస్ట్ కు మాత్రమే వస్తుంది సార్. ఓకే సార్. మీరు చూపించిన పిక్చర్ లో ఇది పార్టిసిపేట్ పక్కకు కనిపించింది నేను. అవును 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 అక్కడ నేను చూశాను. అవును అవును అవును. సార్, థ్యాంక్ పార్టిసిపేట్ యూ పక్కన సార్. కనిపిస్తుంది. ఇది హోస్ట్ కి మాత్రం కానీ కో హోస్ట్ కి మాత్రమే వస్తుంది. మీరు ఫ్రీ వర్షన్ వాడతారు కాబట్టి మీరు లింక్ క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్ కి పంపిస్తే అప్పుడు మీకు కనిపిస్తుంది. దాన్ని మీరు చెక్ చేయొచ్చు, ఏ ఆప్షన్స్ యూటిలైజ్ చేయొచ్చు, బ్లాక్ చేయొచ్చు, అవన్నీ మీరు ప్రాక్టికల్ గా తీసుకోవచ్చు. సార్ చాలా ఎక్సలెంట్ గా మాకు వివరించి చెప్పారు సార్. ఎందుకంటే మేము ఎదగడానికి ప్లాట్ఫామ్ ఇది జూమ్. ఈ జూమే ముఖ్యం మనకు ఇప్పుడు. చాలా చాలా బాగా ఎక్సలెంట్ గా చెప్పారు. మాకు అన్ని విధాలుగా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టిన విధంగా మీరు చెప్పారు. మీ నుంచి మేము స్టార్ట్ అయింది మాది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి మీకు చెప్పండి సార్. థ్యాంక్ యూ మీకు వెరీ కొట్టారు మచ్. సార్. మీరు జాగ్రత్తగా నోట్ చేస్తున్నారు. మీకు మీకు కొట్టారు, మా మాకు కాదు. మా Thank you గ్రూప్ very much. తరఫున మీకు చెప్పండి సార్. థ్యాంక్ యూ. Thank you very much. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫీడ్బ్యాక్స్ ఉంటే వీడియో తీసి మనం టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టండి సార్. ఇక్కడ ఓన్లీ క్వశ్చన్ అనాలిసిస్ తీసుకుందాం సార్. తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గోపాల్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ త్రినాథ్ దాసర్ గారు. ఇలాగ నాకు జూమ్ గురించి తెలుసు కానీ మరీ ఇంత డెప్త్గా తెలియదు. సో మీ వల్ల నేను చాలా విషయాలు తెలుసుకున్నాను, ఇంకా ముందు తెలుసుకుంటాను కూడా. సో నా క్వశ్చన్ ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్కి లిమిట్ ఏమైనా ఉంటుందా, లేకపోతే మనం అంటే ఎక్కువైనా పెట్టచ్చు? అంటే మీరు చెప్పారు కదా, అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టచ్చు అని. సో అంటే మనం ఒకేసారి అవి ప్లేస్ చేయొచ్చా, లేకపోతే ఎట్లా అని నా డౌట్ సార్. లిమిటేషన్ అయితే ఉంది సార్. అదే లిమిటేషన్ మాక్సిమం ఒక 15 వరకు పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను నేను. 15 మీరు యాడ్ చేసుకోవచ్చు. రోజుకొకటి మీరు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. బై డిఫాల్ట్ అయితే ఒకటి సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. దాన్ని మార్చుకోవాలనుకుంటే మీరు మార్చుకుంటూ ఉండొచ్చు. లిమిటేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దానికి లిమిటేషన్ లేకపోతే మనం 100 కూడా పెట్టేస్తాం. 15 అనుకుంటున్నాను నేను, బట్ ట్రై చేయండి. ఇన్ని వస్తాయండి. 15 అయితే పక్కా వస్తాయి. ఓకే సార్. నెక్స్ట్ నరేంద్ర గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నేను ఐప్యాడ్ యూజ్ చేస్తున్నాను. దాంట్లో వాట్సాప్ లేదు. దాని నుంచి లింక్ ఎట్లా షేర్ చేసుకోవాలి వేరే వాళ్ళకి? మీరు మెయిల్ చేసుకోవడమే సార్. ఇంకా మెయిల్ వస్తుందా దాంట్లో? మెయిల్ కానీ టెలిగ్రామ్ వస్తుందా? టెలిగ్రామ్ కూడా ఇన్స్టాల్ చేయలేదు సార్. ఓకే, మీరు మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే ఆ మెయిల్ ద్వారా ఆ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. వాట్సాప్ లేదంటున్నారు కాబట్టి మేబీ రాకపోవచ్చు. వాట్సాప్ టెలిగ్రామ్ సారీ జూమ్ ఉందా? జూమ్ ఉంది. ఇప్పుడు ఐప్యాడ్ లో జూమ్ ఉంది. ఓకే, మీరు మెయిల్ చేసుకోండి. మెయిల్ చేసుకుని ఆ లింక్ ను ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. గ్రేట్ సార్. రమేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. హ్యాపీ ఈవినింగ్ సార్.
త్రినాథ్ సార్, నేనైతే 15 ఈపీఎస్ బ్యాచ్లో లాస్ట్ మంత్లో చేశాను. అయితే మీరు ఒకటి వీడియో అనేది స్టాప్ చేస్తే మన ఎదుగుదల ఆగిపోతుంది అనేది అది నాకు బాగా నచ్చింది సార్ ఇవాళ. ఆల్రెడీ నాకు జూమ్ గురించి తెలుసు ఎంతో కొంత, కానీ కాకపోతే ఇవాళ చాలా బాగా వివరించారు. నా క్వశ్చన్ ఏంటంటే ఒకటి, అయితే మనం షేర్ వీడియో కానీ మన స్లైడ్స్ కానీ చేస్తాం కదా సార్, అది దాని గురించి కొంచెం ఒక్కసారి చెప్పండి. యా, గ్రేట్ అండి. సో షేర్ చేయడం చాలా ఈజీ అండి. సో మీరు షేర్ చేసేటప్పుడు షేర్ చేయడానికి పార్టిసిపేట్స్కి అయితే పర్మిషన్ ఉండదు, ఆ పర్మిషన్ ఇవ్వాలి. అండ్ మీరు కనుక హోస్ట్ కానీ కోహోస్ట్ కానీ అయితే, కోహోస్ట్ అంటే పెయిడ్, ఇట్లాంటి పెయిడ్ మన మీటింగ్ కండక్ట్ చేసి కోహోస్ట్ మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదు మీరు ఫ్రీ వర్షన్లో కనుక యూజ్ చేస్తే మీకు డౌన్ సైడ్లో షేర్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ షేర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఎంటైర్ స్క్రీన్ అని చెప్పి, లేకపోతే పీపీటీ ఏదైతే ఓపెన్ చేస్తారో అది మాత్రం సెలెక్ట్ చేసుకునే విధంగా ఆప్షన్స్ వస్తాయి. మీరు ఎంటైర్ స్క్రీన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆ డెస్క్టాప్ మీద ఏమైతే ఉన్నాయో, మీ డెస్క్టాప్ కానీ మీరు డిఫరెంట్ గూగుల్ క్రోమ్ అవి ఓపెన్ చేసి మీ పర్సనల్ డేటా కూడా ఓపెన్ చేసి పెట్టుంటారు, అవన్నీ కనిపిస్తాయి. దానికన్నా బెటర్ మీరు షేర్ చేసేటప్పుడు మీరు ఆల్రెడీ ఏమైతే ఓపెన్ చేస్తున్నారో, లైక్ పీపీటీ ఓపెన్ చేశారు అనుకోండి, పీపీటీ ఓపెన్ చేసినప్పుడు మీకు కనిపిస్తున్నాడు పీపీటీ అని, పీపీటీ ఫోల్డర్ కనిపిస్తుంది, పీపీటీ ఓపెన్ చేసింది కనిపిస్తుంది, దాన్ని మాత్రం మీరు సెలెక్ట్ చేసుకుంటే రిమైనింగ్ అదర్ దాన్ దట్ మీ కంప్లీట్ డెస్క్ మొత్తం కనిపించదు. బట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ గా మనం షేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం దేన్నైతే ప్రొజెక్ట్ చేస్తున్నామో దాన్నే షేర్ చేయాలి. లేదు సార్ కొంచెం నాకు ఇంకా టెక్నికల్ కొంచెం ప్రాబ్లం ఉంది, నేను ఇంకా నేర్చుకోవాలి, అంత ఇంటెన్షన్ గా నేను దాన్ని చేయలేను అంటే ప్రాక్టీస్ చేయండి మీరు పర్సనల్ గా ఓన్ గా. బట్ ప్రొఫెషనల్ గా ఎప్పుడైనా సరే మనం షేర్ చేసేటప్పుడు మనం ఆ పీపీటీని మాత్రమే షేర్ చేయాలి, ఎంటైర్ స్క్రీన్ షేర్ చేయకూడదు. లేదు ఆ సిచ్యువేషన్ ఇంకా తప్పదు అన్నప్పుడు మనం ఏం చేయలేము. ఎంటైర్ స్క్రీన్ షేర్ చేస్తే మీరు దేన్నైతే ఆపరేట్ చేస్తారో అది మీకు షేర్ అవుతూ ఉంటుంది. ఈ పీపీటీని మీరు మాత్రం షేర్ చేస్తున్నప్పుడు అక్కడ మీరు ఫుల్ స్క్రీన్ పెట్టాలి. మీ పీపీటీ ఓపెన్ చేసిన వెంటనే రైట్ సైడ్ లో ఆ పెద్ద పిక్చర్ అయ్యే విధంగా కనిపిస్తుంది. ఇంతకుముందు నేను పీపీటీ షేర్ చేసినప్పుడు ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు మీకు మొత్తం స్క్రీన్ స్లైడ్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని కనిపించాయి. దాని తర్వాత నేను ఒక బటన్ క్లిక్ చేశాక పెద్దది అయిపోయింది. సో అలా మీరు ఎక్స్పాండ్ చేసుకుని చూపించాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఓపెన్ చేస్తారు, ఆ స్లైడ్స్ 1 2 3 4 5 6 స్లైడ్స్ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తాయి, రైట్ సైడ్ లో ఒక పెద్దది కనిపిస్తుంది. మరి అది ప్రొఫెషనల్ గా ఉండదు. ఆ రైట్ సైడ్ లో డౌన్ సైడ్ లో మీరు పీపీటీ ఓపెన్ చేసిన వెంటనే రైట్ సైడ్ డౌన్ సైడ్ లో మీకు పెద్దది అయ్యే విధంగా మ్యాక్సిమైజ్ కనిపిస్తుంది, దాన్ని ఓపెన్ చేసి మీకు చూపించాలి. ఇన్ కేస్ మీరు ఏదైనా వీడియో కానీ ఆడియో కానీ షేర్ చేస్తున్నప్పుడు సేమ్ అది కూడా అలాగే షేర్ చేస్తారు. మీరు ఇన్ కేస్ గూగుల్ క్రోమ్ లో ఓపెన్ చేస్తారు, యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టారు, ఆ వీడియోని మీరు ప్లే చేస్తారు, ప్లే చేసిన తర్వాత పైన మీరు ఇన్ కేస్ ల్యాప్టాప్ నుంచి కనుక షేర్ చేస్తే పైన మీకు మోర్ ఆప్షన్ ఉంటుంది. ఆ మోర్ ఆప్షన్ లో షేర్ సౌండ్ అనే ఒక ఆప్షన్ టిక్ మార్క్ లో ఉండాలి. టిక్ మార్క్ లో ఉంటేనే వాళ్ళకి ఆ సౌండ్ వస్తుంది, ఆ మ్యూజిక్ ఏదైతే మ్యూజిక్ వస్తుంది. దాన్ని షేర్ చేసిన వెంటనే ఒక్కసారి పాజ్ చేసి మీకు కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళకి వస్తుందా రావట్లేదా. వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు షేర్ చేస్తున్నారు దానికి సౌండ్ లేదేమో అని అనుకునే అవకాశం ఉంది. మీరు షేర్ చేసిన ఒక్కసారి పాజ్ చేసి సార్ సౌండ్ వస్తుందా, మ్యూజిక్ వస్తుందా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏదైతే కమ్యూనికేట్ చేయాలో అది కమ్యూనికేట్ చేసి ఎస్ అని కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని పాస్ చేసి కంప్లీట్ చేయాలి. దట్ ఈస్ ఎనఫ్ సార్, చాలా ఈజీ. మీరు మల్టిపుల్ టైమ్స్ మనం షేర్ చేయాలి. షేరింగ్ అనేది కొంచెం స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, ఆ టెక్నికల్ థింగ్స్ అది షేర్ చేయడం దాన్ని ఓపెన్ చేయడం ప్రాబ్లమాటిక్ ఉండొచ్చు. ఎదుటి వాళ్ళతో ఫస్ట్ లో కమ్యూనికేట్ చేయండి, నేను షేర్ చేశాను మీకు పీపీటీ కనిపిస్తుందా కనిపించట్లేదా, మూవ్ అవుతుందా లేదా. ఫస్ట్ ఒకటి రెండు సెషన్స్ లో ఆ ప్రాక్టీస్ సెషన్స్ లో ఇవన్నీ మనం ప్రాక్టీస్ అయిపోవాలి. ఇలా లైవ్ లో మనం సెషన్ ఇస్తున్నప్పుడు కూడా మనం అడిగామనుకోండి అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, కొంచెం ఆ టైం అనేది లాగ్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ గా మీరు అడిగిన ప్రశ్న మిగిలిన వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లావణ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఇందులో జూమ్ గురించి జూమ్ లో తెలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా బాగా వివరించి చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన పార్టిసిపెంట్ లోకి వచ్చేసరికి మన నేమ్ రీనేమ్ చేసుకోవడం అదొక బ్రాండ్ గా సెట్ చేసుకోవడం లాగా అనిపించింది నాకు. సార్ నా డౌట్ ఏంటంటే మా బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ లో యాప్స్ లోకి వెళ్ళిన తర్వాత వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్ అని వచ్చింది, అది మనం ఓన్లీ జూమ్ మీటింగ్ లో ఉన్నప్పుడే సెట్ చేసుకోవచ్చా లేకపోతే ముందు సెట్ చేసి పెట్టుకోవచ్చా అనేది నా డౌట్ సార్. లేదండి, మీరు ముందు సెట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. మీరు ఫస్ట్ టైం ఇప్పుడు సపోజ్ మీరు ఓపెన్ చేశారు, ఓపెన్ చేసినప్పుడు ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవడం అనేది ఇన్స్టాల్ చేసుకుంటే అది యాప్ ఓపెన్ అయిన తర్వాత మాత్రమే ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ టైం మీరు ఈ రోజు ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ సెట్ చేశారు అనుకోండి, అది నెక్స్ట్ టైం కూడా అదే బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. దాన్ని చేంజ్ చేయాలంటే మళ్ళీ మీరు
ఇలా ఏదో ఒక సెషన్ లో సపోజ్ మీ అంతలో మీరు ఒక లింక్ క్రియేట్ చేసి మీరే ఓపెన్ చేసి అప్పుడు మీరు సెట్ చేసుకుని దాని తర్వాత మన సెషన్ లోకి రావాలి. సెషన్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సెషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, ఇప్పుడు నేను చేంజ్ చేసుకుంటానంటే మీరు ఒక డమ్మీ లింక్ క్రియేట్ చేసుకోవాలి. మీ అందరూ మీరు డమ్మీ లింక్ క్రియేట్ చేసుకుని దాన్ని ఓపెన్ చేసి అక్కడ సెట్ చేసుకుని సేమ్ అక్కడ ఏదైతే సెట్ చేస్తున్నారో అది నెక్స్ట్ టైం కూడా పనికి వస్తుంది. అది నెక్స్ట్ టైం ఆటోమేటిక్ గా అదే లింక్ అదే బ్యాక్గ్రౌండ్ మీరు చేంజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ టైం మీరు మీటింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు కూడా అదే వస్తుంది. సపరేట్ ఆప్షన్ అయితే ఏమి ఉండదు. ఆ మీటింగ్ మీరు వచ్చే ముందు కనెక్ట్ చేసుకోవడం కోసం. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ సార్ నేను విన్నాను. అయితే మాకు ఈ టెక్నాలజీతో అనేటటువంటిది ఎక్కువగా పరిచయం లేనందువలన ఈ కొత్తదనానికి మైండ్ ఒక విధంగా ప్రెషర్లోకి వస్తుంది. అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా థియరీగా కరెక్ట్గా ఆ ప్రాసెస్ అనేటటువంటిది మైండ్లో కూర్చుంది. కానీ ప్రాక్టికల్గా చేయబోయేటప్పుడు ఒకరు ఎవరైనా ఆ తెలిసినటువంటి వ్యక్తి పక్క కూర్చొని చెప్తుంటే చేయడానికి నేర్చుకోవడానికి వీలవుతుందేమో అనేది నాకు అనిపిస్తుంది సార్. అటువంటి వ్యక్తి దగ్గర కూర్చొని చేయాలన్నా ఏమే అనేటటువంటిది నాకు అనుమానం వస్తుంది. దీనిపైన అభిప్రాయం సార్. ఎక్సలెంట్ వండర్ఫుల్ డౌట్ అండి. దానికోసమే మనం ఒక లింక్ క్రియేట్ చేసి మన గ్రూప్ లో వేయమని చెప్పాం. మీకు సపరేట్ గా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. 6 గ్రూప్ 7 గ్రూప్ క్రియేట్ చేసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. దాంట్లో ఇన్ కేస్ మీరు క్రియేట్ చేయడంలో ఆ టెక్నాలజీ అనేది కొంచెం ఉంటుంది కాబట్టి వేరే ఎవరన్నా లింక్ క్రియేట్ చేసి దాంట్లో జాయిన్ అయిపోయి వాళ్ళతో మనం మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు ప్రతిరోజు పంపిస్తారు కాబట్టి ఎవరో ఒకరు వాళ్ళ దాంట్లో మీరు రోజు జాయిన్ అయ్యి వాళ్ళు ఎలా కండక్ట్ చేస్తున్నారు ఏంటి అవన్నీ మీరు అబ్జర్వ్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా మీరే ఒక లింక్ క్రియేట్ చేయడం ఎలా అనేది వాళ్ళని అడగడం ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ ద్వారా కూడా మీరు రోజు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ లో అయితే మిస్టేక్స్ జరుగుతాయి. ఫస్ట్ లో అది మనకి జరగకపోవచ్చు, ఆ షెడ్యూల్ క్రియేట్ చేయడంలో డిలే అవ్వచ్చు. అది మొత్తం క్రియేట్ చేసినా కూడా లాస్ట్ టైంలో సేవ్ చేయడం లేదా వాట్సాప్ లో షేర్ చేయడం ఎక్కడో ఒక చెడు గ్యాప్స్ అయితే వస్తాయి. బట్ గ్యాప్స్ వచ్చినంత మాత్రాన మీరు ఆగద్దు, మిస్టేక్స్ చేస్తూనే ఉండండి. ఆ మిస్టేక్స్ ద్వారా నేర్చుకోండి. ఎక్కడ నేను ఆగిపోయాను, ఎక్కడ మిస్టేక్ వచ్చింది. ఇన్ కేస్ అప్పుడు కూడా మీరు లింక్ క్రియేట్ చేయడం అవ్వలేదు అనుకుంటే ఏదో ఒక లింక్ వస్తుంది, దాంట్లో జాయిన్ అయ్యి వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళని అడగండి. మళ్ళీ అరే మీరు ఎలా లింక్ క్రియేట్ చేశారు, నేను కూడా క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను, నాకు దొరకట్లేదు, ఇక్కడ ఇలా చేశాను, అక్కడ అలా చేశాను, ఇక్కడ ఇలా చేశాను. అప్పుడు మీకు ఎక్కడ మిస్టేక్ చేశారు అనేది వాళ్ళు చెప్తారు. దాని ద్వారా మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు. సో ఈ విధంగా మీరు గ్రూప్ క్రియేట్ చేసి ఇంటర్నల్ గా డిస్కస్ చేసుకోవడం కోసం మాత్రమే మీరు 6 7 ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారండి. మీరు డెఫినెట్లీగా నేర్చుకుంటారు. ఫస్ట్ లో కొంచెం ఎవరైతే ఈ టెక్నాలజీ మీద ఎక్కువగా యూజ్ చేయడానికి అంత అవసరం రాలేదు ఇప్పుడు వరకు, ఇక నుంచి ఈ కరోనా తర్వాత దగ్గర నుంచి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా మనం ఈ టెక్నాలజీ నేర్చుకుని తీరాల్సిందే. ఒకప్పుడు ఫోన్ పే, గూగుల్ పే వాడటం చాలా మందికి అమ్మో నా వల్ల కాదు, నేను వాడలేను, నేను వాడను అని కంకణం కట్టుకుని కూర్చున్నా సరే ఖచ్చితంగా వాడాల్సిందే అనేది మనకి ఆ పరిచయం చేసింది. మనం ఆ విధంగా వాడాం. ఇప్పుడు కూడా ఈ జూమ్ ని మనం స్పీకర్ గా, ప్రొఫెషనల్ ట్రైనర్ గా ఏదో ఒక రోజు మనం ఏదో తెలిసింది మనకు ఉన్న ఎక్స్పీరియన్స్ ని వేరే వాళ్ళకి పంచే అవకాశం వస్తుంది. మీరు వాడతారు, నేర్చుకుంటారు, ఏం ఇబ్బంది ఏం లేదు. మీరు మెల్లమెల్లగా నిదానంగా మన ఫ్రెండ్స్ తో పాటు నేర్చుకుంటారు సార్. డెఫినెట్లీ జనార్దన్ గారు. సమీనా గారు అన్మ్యూట్ చేసుకోండి.